ఈరోజు మనం ప్లమ్ మెటాలిక్ గురించి చెప్పుకుంటున్నాం. ఎందుకంటే మనం ఒక వరుస క్రమంలో వస్తున్నాం కాబట్టి మెట్రోమెడికల్లో మనం ఈరోజు ప్లమ్ మెటాలిక్ గురించి చదువుకుంటున్నాం. ఆల్రెడీ మనకి ఆ మిగతా గ్రూపుల్లో కూడా మనకి ప్లమ్ మెటాలిక్ గురించి వాళ్ళు చాలా డీటెయిల్డ్గా చెప్పుకోవడం జరిగింది. అయితే మన గ్రూప్లో ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే మనం ఒక వరుస క్రమంలో వస్తున్నాం కాబట్టి డ్రగ్స్ వైజ్గా మెట్రోమెడికల్ గురించి, అందువల్ల ఈ రోజు ఏంటంటే మనం ప్లమ్ మెటాలిక్ గురించి చెప్పుకోం. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే మనకి ప్లమ్ మెటాలికంలో ఇది కూడా చాలా ఫ్రీక్వెంట్గా ఇండికేటెడ్ పాలికరస్ రెమెడీ. ఇది కూడా వన్ ఆఫ్ ది పాలికరస్ రెమెడీ. ఎందుకంటే మనం పాలికరస్ట్ రేట్ డ్రగ్ అని ఎక్కడ చెప్తామంటే మనం దాని గురించి బాగా అవగాహన ఉన్నట్టయితే మనం దాన్ని చాలా తరచుగా వాడుతూ ఉంటాం. దాని గురించి డీటెయిల్స్ అన్ని బాగా తెలిసి దాని మీద మనకు మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే మనకి తరచూ ప్రాక్టీస్లో అవసరం అవుతూ ఉంటుంది. అది కూడా పాలికరస్ట్ అయిపోతుంది. కానీ దాని గురించి మనకు అవగాహన కొంతవరకే ఉన్నప్పుడు దాన్ని మనం ఏం చేస్తుంటామంటే సాధ్యమైనంత వరకు అది మనకి అనుభవంలోకి రాదనమాట. అనుభవంలోకి రాకపోవడం వల్ల దాన్ని మనం ఏం చేస్తామంటే ఒక రేర్ డ్రగ్ కింద మనం చూస్తూ ఉంటాం. అంచేత ప్లంబం మెటాలికం గురించి చాలా మందికి తెలుసు, కానీ కొద్దిమంది ఏంటంటే దీన్ని చాలా ఎక్స్టెన్సివ్గా యూజ్ చేస్తూ ఉంటారనమాట. ఎందుకంటే ఇది కూడా చాలా అద్భుతమైనటువంటి హోమియోపతి మందు. అందువల్ల ముఖ్యంగా ఏంటంటే డ్రగ్లో ప్రవేశించినట్లయితే మనం ప్లంబం మెటాలికంలో ఇది హానిమాన్ గారు ప్రూవ్ చేశారనమాట. హానిమాన్ గారు ప్రూవ్ చేశారు. ఇది మినరల్ కింగ్డమ్లోకి వస్తుంది. దీన్ని లెడ్ని తయారు చేస్తారనమాట. లెడ్ని తయారు చేస్తారు, అంతే ఇది మినరల్ కింగ్డమ్లోకి వస్తుంది అనమాట. ఇందులో ముఖ్యంగా ఏంటంటే స్ట్రైకింగ్ సిమ్టమ్స్ ఏంటంటే మనం క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ అని చెప్తాం కదా. ఇది ముఖ్యంగా లెడ్ పాలసీ అబ్జర్వ్డ్ ఇన్ ది లెడ్ వర్కర్స్. అంటే ఇది ఎక్కువగా ఈ లెడ్ అనేది ఏంటంటే ప్లంబం అనేది ఏంటంటే మనం పెయింటింగ్స్లో వాడుతూ ఉంటాం. పెయింట్స్ ఏవైతే ఉంటాయో మన ఇళ్ళకి వేసుకునే పెయింట్స్ లాంటి వాటిల్లో మనకి దీన్ని బాగా యూజ్ చేస్తూ ఉంటారు. అంచేత ఆ పెయింట్తో సంబంధించినటువంటి వర్క్ చేసేటువంటి వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చేటువంటి కంప్లైంట్స్లో ముఖ్యంగా ఏంటంటే మనకి ఈ ప్లంబం మెటాలికం అనేది ఇండికేట్ అవుతూ ఉంటుంది. ఈ ప్లంబం మెటాలికం అనేది ఇండికేట్ అవుతూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే దీన్ని లెడ్ పాలసీ అబ్జర్వ్డ్ ఇన్ ది లెడ్ వర్కర్స్. పాలసీ ఒకటి, పెరాలసిస్ ఒకటి. పాలసీ అయినా ఇంచుమించు పెరాలసిస్ అయినా దగ్గరగా ఉంటాయన్నమాట. అలాగే పారిసిస్ అని ఒకటి ఉంటుంది, PRESIS. పారిసిస్ అంటే ఇట్ ఈస్ జస్ట్ బిఫోర్ స్టేజ్ ఆఫ్ ది పెరాలసిస్ అనమాట. ముందు పూర్తిగా అది ఆ అవయవం పనిచేయకుండా అయిపోకుండా కొద్దిగా అది ఏమన్నా కొద్దిగా ఇబ్బంది పెడతా ఉన్నట్టయితే అని పారిసిస్ అంటాం. ఉదాహరణకి చెయ్యి అది తిమ్మిరి వచ్చేసి ఆ చెయ్యి పెరాలసిస్ వచ్చిందేమో అనుకుంటాం, కానీ చెయ్యి ఎత్తమంటే కొద్ది దూరం ఎత్తుతూ ఉంటాడు, కొద్ది తిమ్మిరిగా ఉంటుంది. అటు పెరాలసిస్ వచ్చిందంటే పూర్తిగా ఏం పడిపోలేదు, కానీ కొద్దిగా నమ్మనస్ ఉంది, తిమ్మిరి ఉంది, సరిగా పనిచేయట్లేదు, ఎత్తమంటే ఎత్తలేకపోతున్నాడు. కానీ కొన్ని లక్షణాలు మాత్రం కొద్దిగా పనిచేస్తున్నట్టు అనిపిస్తుంది, కొన్ని లక్షణాలు మాత్రం మనకు పనిచేయట్లేదు. దీన్ని పారిసిస్ అంటారు. ఈ పారిసిస్ కాస్త కొన్నాళ్ళు అలాగే ముందుకు వెళ్ళిపోయినట్టయితే మనకు పెరాలసిస్లోకి వెళ్ళిపోవచ్చు. ఈ రకంగా మనకి ఏంటంటే లెడ్ పాలసీ అబ్జర్వ్డ్ ఇన్ ది లెడ్ వర్కర్స్. ఈ పెయింటింగ్స్ ఈ ప్లంబం ఏదైతే ఉందో మనకి లెడ్, ఈ లెడ్ సంబంధించినటువంటి పరిశ్రమలో పనిచేసే వాళ్ళు కానీ లేదన్నట్టయితే ఈ పెయింటర్స్ కానీ ఆ పెయింట్ సంబంధించిన స్మెల్ ఎక్కువగా ఉండేటట్టు ఎవరైతే అక్కడ ఉంటారో వాళ్ళు వచ్చేటువంటి కంప్లైంట్స్లో మనకి ప్లంబం మెటాలికం బాగా పనిచేస్తుంది. అలాగే లెడ్ కోలికిన్ పెయింటర్స్. ఈ పెయింటర్స్లో ఏమవుతుందంటే ఇది ఎక్కువగా కాన్స్టెంట్గా ఎక్స్పోజర్ అవటం వల్ల పాపం అత్తమాన పెయింట్ డబ్బాలు తీయటం, దాన్ని కలపటం, చేయటం, దాన్ని పెయింట్ చేయటం వల్ల నిరంతరం అది ఆ వేపర్స్ని అలా పీలుస్తూ ఉంటారు. దానివల్ల వాళ్ళు ఏమవుతుందంటే కడుపులో నొప్పులు ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి అన్నమాట. అటువంటి వాళ్ళు వచ్చేటువంటి కోలిక్ అంటే కడుపు నొప్పి అనమాట. అటువంటి వాళ్ళు వచ్చేటువంటి వాళ్ళు వచ్చేటువంటి కోలిక్ అనమాట. అందువల్ల వాళ్ళు వచ్చేటువంటి ఏవైతే ఇవి ఉన్నాయో, ఈ కంప్లైంట్స్ ఉన్నాయో, అందువల్ల అటువంటి వాళ్ళు వచ్చేటువంటి ఈ పెయింటర్స్ లేకపోతే ఈ లెడ్తో వర్క్ చేసేటువంటి వాళ్ళు వచ్చేటువంటి మనకి ఈ కడుపు నొప్పులు కానీ లేకపోతే ఈ పెయింట్ సంబంధించినటువంటి ఫీల్డ్ అంటే మనకి ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ఫీల్డ్ కానీ లేకపోతే ఆ వర్కర్స్ కానీ వీళ్ళలో ఇది ఎక్కువగా పీల్చడం వల్ల వాళ్ళు కనుక ఏదైనా ఇబ్బందులు వచ్చినట్టయితే మనం ఏం చేస్తామంటే ఈ ప్లంబం మెటాలికం ఇండికేట్ అవుతుంది. అది బాగా ఇండికేషన్ బాగా గుర్తుపెట్టుకోండి. అంచేత మనకి కేస్ షీట్ రాసుకునేటప్పుడు మనకి ప్రొఫెషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అంచేత మనం ప్రొఫెషన్ రాస్తాం.
వాళ్ళు ఎందులో పనిచేస్తారు, మైన్స్లో పనిచేస్తున్నారు అనుకోండి, దానికి ఏ సిలికా దాంట్లోనూ పనిచేస్తున్నారు అనుకోండి, సైలీషియా ఇండికేట్ అవ్వచ్చు. లేకపోతే ఏదైనా ఒక కూల్ మైన్స్లో ఇండికేట్ పనిచేస్తున్నారు అనుకోండి, అప్పుడు దానికి సంబంధించినటువంటి డ్రగ్ మనకి ఉపయోగపడతా ఉంటుంది అనమాట. అంచేతన ప్రొఫెషన్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. రెండవది, ఇట్ ఇండికేటెడ్ ఇన్ కోలిక్ హూ స్లెప్ట్ ఇన్ న్యూలీ పెయింటెడ్ రూమ్. ఇంతే కాదు, మనం ఇల్లు కట్టుకున్న తర్వాత దాన్ని శుభ్రంగా పెయింట్స్ అన్ని వేయించుకుని గృహప్రవేశం చేసిన తర్వాత మనకేమవుతుందంటే ఆ రూమ్లో పడుకున్నప్పుడు ఏమవుతుందంటే పెయింట్స్ స్మెల్ వచ్చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా చిన్నపిల్లల వాళ్ళలో కడుపు నొప్పి వచ్చేస్తా అనమాట. పెద్దవాళ్ళలో కూడా కడుపు నొప్పి రావచ్చు. ఎందుకని? ఆ లెడ్ తాలూకు ఆ స్మెల్ మన వేపర్ పీల్చడం వల్ల అది ఆ పాయిజన్ వల్ల ఏమవుతుందంటే మనకి ఇంటెస్టైన్స్లో పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది. అందువల్ల అటువంటి న్యూలీ పెయింటెడ్ రూమ్లోకి మనం ఉండటం వల్ల ఆ స్మెల్స్ మనం పీల్చడం వల్ల కనుక కడుపు నొప్పి వచ్చినట్లయితే డెఫినెట్లీ ప్లమ్ మెటాల్కిమ్ ఇస్ ది రెమెడీ. అటువంటి వాళ్ళు మనం ప్లమ్ మెటాల్కిమ్ 30 కనుక ఒక డోస్ వేసినట్టయితే ఇమీడియట్గా వాళ్ళు వచ్చేటువంటి కడుపు నొప్పి తగ్గుతూ ఉంటుంది. లేకపోతే మనం ఏం చేస్తుంటాం, ఇంట్లో పెయింట్స్ వేయించుకుంటూ ఉంటాం, మనకు తెలియదు. మనం ఏం చేస్తామంటే కడుపు అంతా చుట్టబడినట్టు బాగా గట్టిగా నొక్కేసినట్టు బొడ్డు దగ్గర విపరీతంగా నొప్పి వచ్చేస్తుంది అనుకోండి, ఆ పెయింట్స్ వేసిన తర్వాత అక్కడ అలా తిరగటం వల్ల. అప్పుడు మనకి దాని అర్థం ఏంటి? ఏదైతే మనకి ఆ లెడ్ ఉందో దాంట్లో పెయింట్స్లో, అది మన వేపర్ పీల్చడం వల్ల ఏమైందంటే మనకి అది కాస్త తేడా చేసింది అనమాట. అందువల్ల అలాంటి కండిషన్స్లో మనం ఇది వేసినట్టయితే మనకి అలాంటి కండిషన్స్లో కనుక మనం ఈ ప్లమ్ మెటాల్కిమ్ వేసినట్టయితే ఇమీడియట్గా అయితే 30 ఒక డోస్ వేయండి. 30 కనుక ఒక డోస్ వేసినట్టయితే మీకు ఇమీడియట్గా చాలా మార్పు వచ్చి చాలా స్పాంటేనియస్గా విత్ ఇన్ షార్ట్ టైంలో అది తగ్గిపోతూ ఉంటుంది. అసలు యాక్చువల్గా ప్లమ్ మెటాలికంలో కడుపు నొప్పి ఎలా ఉంటుంది అనేది ముందు ముందు చెప్తా ఉంటాడు అనమాట. కానీ మనకి ముందు ఏంటంటే మనకి ఇంట్రడక్షన్లో ఇది ఈ పెయింట్స్ కొత్తగా వేసినటువంటి పెయింట్స్ రూమ్స్లోకి మనం వెళ్ళటం వల్ల వచ్చేటువంటి కడుపు నొప్పి కానీ, లేకపోతే పిల్లలు అనమాట, కొత్తగా గృహప్రవేశం చేసిన తర్వాత ఆ పిల్లల్లో కనుక ఆ రూమ్లెస్లో పడుకోవటం వల్ల కడుపు నొప్పి వచ్చినట్టయితే మనం ఆ రకంగా థింక్ చేయాలన్నమాట. మన దగ్గరికి ఆ పేషెంట్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే, ఏమైందమ్మా ఏంటని అన్ని అడిగినప్పుడు, ఇలా గృహప్రవేశం అయిందండి, ఏమో మరి మాకు అని వాడు క్లూ ఇస్తాడు కదా, ఆ క్లూలోంచి మీరు ఆ ఇన్నర్లోకి వెళ్ళాలన్నమాట. ఈ గృహప్రవేశం అయిందండి మొన్న 2 రోజులు అయ్యింది, మా అమ్మాయి విపరీతంగా కడుపు నొప్పితో బాధపడుతుంది, ఏం తిందో ఏటే అంటాడు. మీరు ఆ లక్షణాలు పట్టుకుని మీరు కనుక ఆ కాజేషన్ బట్టి మీరు జాగ్రత్త, అంతే తప్ప నక్సోమకాలు కోలేసిందులు అలాంటివి ఇస్తే పనిచేయదు. అక్కడ ప్లమ్ మెటాలికం ఇస్తేనే పనిచేస్తుంది. అలాంటప్పుడు ప్లమ్ మెటాలికం కనుక 30 ఒక డోస్ వేసినట్టయితే ఆ పిల్లలు వచ్చినటువంటి కడుపు నొప్పి ఏదైతే ఉందో అది చక్కగా తగ్గిపోతుంది అనమాట. ఇట్ ఈస్ ఎ స్లో అండ్ డీప్ యాక్టింగ్ రెమెడీ. ఇది ప్లమ్ మెటాలికం అనేది చాలా స్లోగా వెళ్తూ ఉంటుంది, చాలా లోతుగా కాన్స్టిట్యూషన్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట. కాన్స్టిట్యూషన్లోకి వెళ్ళి అది ఏవైతే కంప్లైంట్స్ క్రానిక్ దీర్ఘవ్యాధులు కానీ, లేకపోతే మనం ఉన్నటువంటి అక్యూట్ డిసీజెస్ కానీ, వీటన్నింటినీ తగ్గించేటువంటి స్వభావం మనకి ప్లమ్ మెటాలికంలో ఉందన్నమాట. అలాగే పారలైజింగ్ స్టేజ్ ఇస్ అబ్జర్వ్డ్ ఇన్ దిస్ డ్రగ్. మనం పెరాలసిస్ అనుభూతులకి కొన్ని డ్రగ్లు మనకి ఎప్పుడు కూడా గుర్తుంటూ ఉంటాయి అన్నమాట. పెరాలసిస్ అనుభూతులకి అందులో ముఖ్యంగా ఏంటంటే మనకి ప్లమ్ మెటాలికం ఒకటి. మనం సాధారణంగా పెరాలసిస్ అనుభూతులకి మనం ఈ మధ్యన చెప్పుకున్నాం, చాలా కేసులు చెప్పుకుంటున్నాం. నిన్న కూడా నాకు ఒక కేసు వచ్చిందనమాట. ఒక కేసు గురించి చెప్తాను. రాత్రి 9:15 వచ్చింది ఒక కేసు. ఏంటంటే అతను పొద్దున పెరాలసిస్ వచ్చిందన్నమాట, మార్నింగ్ పెరాలసిస్ వచ్చింది. ఆయన ఈ గవర్నమెంట్ అతను చాలా పాపం చాలా కూలి పని చేసుకునే ఆయన అనమాట. ఆ గవర్నమెంట్ పనిలోకి ఏదో పొద్దుట ఓ పనికి ఉపాధిగా హామీ పథకం అని ఏదో పథకం ఉంటుంది గవర్నమెంట్ది. వాళ్ళు ఎర్లీ మార్నింగ్ వెళ్ళంటే 5-6 గంటలకు వెళ్ళి 10 గంటల దాకా పనిచేసి ఇంటికి వచ్చేస్తారట. ఆ క్రమంలో ఆయన ఏం చేశాడంటే అతనికి ఒక 55 సంవత్సరాలు ఉంటాయన్నమాట ఆ మనిషికి. అతను పొద్దుట ఉదయం పనిలోకి వెళ్ళినప్పుడు అతనికి ఏమైందంటే పని చేస్తుండగానే స్పృహ తప్పి పడిపోయాడు అనమాట. తర్వాత వెంటనే ముఖం మీద నీళ్ళు ఎది కొడితే పాపం పైకి లేచాడు. లేచిన తర్వాత మూతి లాగేస్తుంది. లేచిన తర్వాత మూతి ఒక పక్కకు లాగేస్తుంది. ఎన్ని గంటలకి? ఇంచుమించు 9 ప్రాంతంలో, ఉదయం 9 ప్రాంతంలో మూతి లాగేసిన తర్వాత మాట పోయింది. మాట్లాడుతున్నాడు కానీ కొద్దిగా స్పష్టత లేదన్నమాట. స్పష్టత లేకపోతే వెంటనే వాళ్ళు ఏం చేశారంటే అక్కడ ఉన్నవాళ్ళు, అక్కడ దగ్గరలో ఉన్న చిన్న డాక్టర్ గారు చూపిస్తే ఆయన ఏమన్నాడంటే, ఇది పెరాలసిస్, మీరు మీ కెపాసిటీని బట్టి కార్పొరేట్ హాస్పిటల్కి కానీ లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్కి కానీ తీసుకెళ్ళిపోమని చెప్తే వాళ్ళు తీసుకెళ్ళిపోతే ఇట్ ఈస్ ఎ కేస్ ఆఫ్ పెరాలసిస్. అతనికి పూర్తిగా కాలు చేయలాగలేదు కానీ కాలు చెయ్య కొద్దిగా సరిగా పనిచేయట్లేదు అనమాట. చెయ్యి అది పూర్తిగా ఎత్తలేకపోతున్నాడు, నడకలో తేడా వచ్చేసింది. నాకు సాయంకాలం ఎవరో తెలిసిన వాళ్ళు, నువ్వు హోమియోపతి కూడా వాడితే చాలా తొందరగా బాగుంటుందని చెప్తే వాళ్ళు మన దగ్గరికి పంపించారు. పంపిస్తే అతను వచ్చేసరికి 9:15 అయింది. నేను ఆ కేసుని కాస్త మీకు రికార్డ్ చేశాను.
అది మీకు తర్వాత పెడతాను. అది తర్వాత అతను రావటం, ఆ హాస్పిటల్కి వచ్చేటప్పుడు అతను ఏ రకంగా నడుచుకొచ్చాడు, ఆ మాట అది ఎలా మాట్లాడుతున్నాడు, ఆ స్పష్టత ఎలా పోయింది, అది అంతా కూడా నేను రికార్డ్ చేశాను. అప్పుడు ఏమైందంటే అతనికి నేను ఆ లక్షణాలన్నీ చూసి నేను ఏం చేశానంటే ఈ మధ్యన చెప్పాను మీకు. ఆర్నిక గురించి ఈ మధ్యన చాలా నేను మీకు ఎక్కువగా దాని గురించి చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఆర్నిక ఈ మధ్యన ఒక 6 పెరాలసిస్ కేసుల్లో ఏసాం. 6 పెరాలసిస్ కేసులు కూడా బా సక్సెస్ అయ్యాయి. మనకి ఊరికే పెరాలసిస్ వచ్చి 6 నెలలు, సంవత్సరం అయిపోయిందండి, 10 సంవత్సరాలయింది, 7 సంవత్సరాలయిందంటే దాంట్లో డిజబిలిటీ వచ్చేస్తుంది. ఆ నెర్వ్స్ అన్నీ కూడా ప్యారలైజ్ అయిపోతాయి. అలాంటి కేసెస్ గురించి పెద్ద ఉపయోగం ఏం లేదు. కానీ రీసెంట్‌గా వచ్చినటువంటి పెరాలసిస్ ఏదైతే ఉంటుందో అది ఈ రోజు గాని, లేతే నిన్న గాని, లేతే ఓ 15 రోజుల లోపల మీరు గనక అలాంటి కేసెస్‌లో బ్రెయిన్‌లో కాస్త బ్లడ్ క్లాట్ అయిపోతుంది కాబట్టి, ఆ రక్తపు గడ్డను కరిగించే స్వభావం మనకి ఆర్నికాకుంది. అందరూ కూడా నా అడ్వైస్ ఏంటంటే మీరందరూ కూడా ఆర్నికా 1M నేను చాలా సక్సెస్‌ఫుల్‌గా ఆ ఒక్క పొటెన్సీస్ తోటి నేను చాలా ప్రాక్టికల్‌గా, ఎక్స్‌పీరియన్స్‌డ్‌గా చేశాను కాబట్టి, ఆ యొక్క అనుభవాన్ని మీ అందరికీ చెప్తున్నాను. అందువల్ల ఏంటంటే ఏ పేషెంట్‌కి మీరు ఉపయోగపడినప్పటికి కూడా ఆ క్రెడిట్ నాకు ఉంటుంది, మీకు ఉంటుంది, గురువుగారికి ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఆర్నికా 1M స్క్వాబే గాని, ఎస్‌బిఎల్ గాని ఆ డ్రగ్ తీసుకొని మీరు మనం డైల్యూషన్ ఫార్మ్‌లో తీసుకోండి. పిల్స్ కాదు. ఎందుకంటే పేషెంట్ ఒక్కొక్కసారి నోరు అది చప్పలించలేని పరిస్థితిలో ఉండొచ్చు. అలాంటప్పుడు ఆర్నికా 1M అనేటువంటి మందు ఏదైతే ఉందో మీకు ఆర్నికా 1M ఆ మందు ఏదైతే ఉందో, ఆ మందుని మీరేం జేస్తారంటే, లిక్విడ్ ఫార్మ్‌లో తీసుకొని, ఆ లిక్విడ్‌ని కాస్త అంటే ఆ డైల్యూషన్‌ని కాస్త 1 డైల్యూషన్‌ని కాస్త ఆ పేషెంట్‌కి నేనేం జేశానంటే ఆ పెరాలసిస్ వచ్చిన పేషెంట్‌కి రాత్రి 9:15కి నోట్లో 2 చుక్కలేసా. 2 చుక్కలేసి నేనేం జెప్పానంటే అప్పుడు 9:15కి, 10:15కి, 11:15కి ఈ 3 గంట గంట గ్యాప్‌లో 3 సార్లు ఎయమని చెప్పాను. వేయమని చెప్పి, ఈవేళ 3 సార్లు ఎయమని జెప్పా. ఎవడికి? అతనికి. ఇలా వేయమని చెప్తే మీరనొచ్చు. మీరు శాస్త్రీయతను దెబ్బతీస్తున్నారు గదండీ! సైంటిఫిక్ కాదా అని. ముందు పేషెంట్ బాగుండటం శాస్త్రీయత. వాడు కోమాలోకెళ్ళిపోయాడనుకోండి రేపొద్దున అది శాస్త్రీయత అవ్వదు. ఎందుకంటే మన ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి మనం చేస్తున్నాం. ఎక్స్‌పీరియన్స్‌ని, అనుభవాన్ని బట్టి చేస్తున్నాం. అందువల్ల నా ఎక్స్‌పెక్టేషన్ ఏంటంటే ఈవేళకి ఈ 3 డోసులు యేసేటప్పటికి ఈవేళ సాయంకాలం రమ్మని చెప్పాను. ఒక 3 రోజుల పాటు రోజు సాయంకాలం తీసుకురండి. మీరు హాస్పిటల్‌లో ఏం చెయ్యక్కర్లేదు. ఒకవేళ చేస్తే చేయండి. ఎందుకంటే మరాళ్ళ పేదవాళ్ళు బయటికి తీసుకెళ్తే వాళ్ళు ఏం చేస్తారంటే లక్షల లక్షల రూపాయలు అడుగుతారు. లక్షల లక్షల రూపాయలు ఆడెక్కడ తెస్తాడు? రూ. 200 పని కోసం వాడు పనిలోకెళ్ళిపోతున్నాడు. అందువల్ల వాళ్ళ మీద పెట్టుబడి పెట్టేవాళ్ళు లేరు. పెట్టుబడికి డబ్బులు వాళ్ళ దగ్గర లేవు. పోనీ వేరే హాస్పిటల్‌కి ఎక్కడన్నా ఈ గవర్నమెంట్ సైడ్ తీసుకెళ్తారంటే వాళ్ళు పెద్దగా వాళ్ళు ఎందుకో మాకు ఇష్టం లేదని చెప్తున్నారు. అంచేత నేను ఇచ్చిన అడ్వైస్ ఏంటంటే వాళ్ళకి మీరు ఏదన్నా అవసరమైతే మటికి మాత్రం నాకు వెంటనే ఫోన్ చేయండి. రాత్రి ఇచ్చాను కానీ రాత్రి నుంచి నాకేం ఫోన్ రాలేదు. అందువల్ల ఏదైనా ఎమర్జెన్సీ అయితే ఫోన్ చేయండి. అప్పుడు ఏదో రకంగా ఎక్కడో చోట ఒక మంచి హాస్పిటల్‌లో మనం జాయిన్ చేద్దాం అని చెప్తే అలాగేండి అని చెప్పారు. ఎళ్లారు. నా ఎక్స్‌పెక్టేషన్ ఏంటంటే ఈవేళ సాయంకాలానికి కానీ రేపటికి కానీ మాటొచ్చేయాలన్నమాట. స్పష్టతొచ్చేయాలి. అలా కొన్ని కేసెస్‌లో జరిగింది. చెప్పాను కదా! ఒక కేస్‌లో. మన లాస్ట్ టైమ్ క్లాస్ విన్న వాళ్ళలో బాగా గుర్తుండుంటుంది. అందువల్ల ఆర్నికా 1 హై బీపీ వల్ల బ్రెయిన్‌లో రక్తం క్లాట్ అయ్యి, దానివల్ల పెరాలిసిస్ వచ్చినట్లయితే, లేదా దానివల్ల మాట కూడా స్పష్టత పోయి, మాటాడటం కూడా పోయి, కాలు చెయ్యి లాగేసినట్లయితే, ఆ 1 గనక ఆ వచ్చిన రోజే మీరు ఇంచుమించు 2, 3 సార్లు వేసేసి, ఆ మర్నాడు నుంచి గనక మీరు నెమ్మదిగా డోసేజ్ తగ్గించుకుంటా రావాలి. ఈ డోసేజ్ మనం కంటిన్యూ ఏం చెయ్యం. 1, 2 రోజులు ఏస్తా ఉంటాం. వేసిన తర్వాత అక్కడి నుంచి నెమ్మదిగా తగ్గించుకుంటా వస్తాం. వస్తే వితిన్ షార్ట్ టైమ్‌లో అంటే 2, 3 రోజుల్లో ఆ పెరాలిసిస్ నుంచి పేషెంట్ కాలు చెయ్యి పడిపోయినోడు కాస్త మరలా లేచి తిరగడం అనేది మనం చూస్తాం అనమాట. అంచేత ఆ కేసు ఇవాళ సాయంకాలం రమ్మని చెప్పాను. అలాగే మనకి ప్లమ్ మెటాలికం కూడా మనకి ఈ ప్యారలైజ్డ్ అయినటువంటి కండిషన్స్‌లో మనకి పనిచేస్తా ఉంటది. కెంట్ గారు కూడా మనకి ఆయన స్వయంగా చేసినటువంటి కేస్ ఒకటి ఆ మెడికల్ ఇచ్చారు. అది కూడా నేను దీంట్లో రాసాను. ముందు చెప్తాను దాన్ని. అదొకటి. అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. మీరు క్లాస్ వినటమే కాదు. క్లాస్ వినటం వల్ల ఏంటంటే మీరు ఏదన్నా ఒక గొప్ప మందు గురించి మనం చెప్పుకున్నప్పుడు దాని యొక్క యూసేజ్ చాలా గొప్పగా ఉన్నప్పుడు ఆ డ్రగ్‌ను కొనుక్కొని మీరు ఇంట్లో పెట్టుకోవాలి. అంతే తప్ప ఊరికే మీరు ఏ రాత్రి మీద 10 గంటలకు పెరాలిసిస్ కేస్ మీ దగ్గరికి వచ్చిందనుకోండి మీ దగ్గర ఆర్థిక వనం లేదు. నేను చెప్పున్నాను ఆల్రెడీ మీకు బుర్రలోకొస్తుంది. అప్పుడు ఏ షాప్ మీకు తీస్తాడు వాడు? తీయడు. అందువల్ల ఏంటంటే, ఆ డైల్యూషన్ కాస్త తీసుకొని మీరు ఇంట్లో పెట్టేసుకోండి. నేను చెప్పే మందులన్నీ కూడా మీరు ఏం చేస్తారంటే, ఎప్పటికప్పుడు కొని ఇంట్లో పెట్టుకోవాలది. అప్పుడే మీరు చాలా అలర్ట్‌గా ఉన్నట్టు. లేపోతే మనం నేర్చుకున్నటువంటి చదువు, మనం దానికి గనక అప్‌డేట్ అవ్వకపోతే, లేపోతే మనం చాలా యాక్టివ్‌గా గనుక ఉండకపోతే పెద్ద ప్రయోజనం మాత్రం ఏముండదు. నెక్స్ట్
ఇట్ యాక్టివేట్స్ ద యాక్టివిటీస్ ఆఫ్ ది బాడీ, ద ఫంక్షన్స్ ఆఫ్ ది ఆర్గాన్స్ ఆర్ స్లో డౌన్ ఇన్ ప్లమ్ మెటాలికం. ప్లమ్ మెటాలికంలో రాను 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 ఆ మన బాడీలో ఉన్నటువంటి ఆర్గాన్స్ కానీ లేకపోతే ఆ పార్ట్స్ కానీ అలాగే దాని పనితీరు అలా తగ్గుకుంటూ వచ్చేసి నెమ్మదిగా స్లో డౌన్ అయిపోతాయి అనమాట అండి. నెమ్మదిగా పనిచేయటం మనం చెప్పాడు కదా, ఇట్ ఈస్ ఎ స్లో అండ్ డీప్ యాక్టింగ్ రెమెడీ. అలాగే మనకు లక్షణాలు కూడా చాలా నెమ్మదిగా ఒకటి అలా పెరుగుకుంటూ వెళ్ళిపోతాయి అనమాట. నెర్వ్స్ అండ్ మజిల్స్ ఆర్ స్లో ఇన్ యాక్షన్. ఈ నరాలు కానీ కండరాలు కానీ వాటి యొక్క పనితీరు ఏమవుతుందంటే తగ్గిపోతుంది అనమాట. దేర్ ఈజ్ ఫస్ట్ పారిసిస్ అండ్ ఫైనల్లీ పెరాలసిస్. పారిసిస్ అంటే చెప్పాను కదా, మనకి కొద్దిమంది చెప్తా ఉంటారు మనకి, ఏమండి మా ఆయనకి పనిలోకి వెళ్తే అక్కడ ఏదో ఒక వస్తువు పెట్టుకుంటే సరిగా పట్టలేదటండి అని చెప్తాడు. పట్టలేదని చెప్తే మనకి ఏమనిపిస్తుంది, వెంటనే ఏదైనా పెరాలసిస్ వస్తుందేమో అని బ్రెయిన్ స్కానింగ్ అది చేస్తాం, అన్ని నార్మల్ అని వస్తాయి. అక్కడి నుంచి పట్టు అలా నెమ్మదిగా వదిలేస్తూ ఉంటుంది. వన్స్ ఆఫ్ అన్నట్టు ఏమవుతుందో ఆల్ ఆఫ్ ఏ సడన్గా పెరాలసిస్ వచ్చేస్తుంది. అందువల్ల అలాంటి సిచ్యువేషన్స్లో మనం ప్లమ్ మెటాలికాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. అందువల్ల అక్కడ మిగతా లక్షణాలు కూడా మనం ప్రామాణికంగా తీసుకునే ప్లమ్ మెటాలికం వేయాలి, ఈ ఒక లక్షణాన్ని బట్టి కాదు. ద మైండ్ ఈజ్ ఇంపేర్డ్, మైండ్ పనితీరు తగ్గిపోతుంది అనమాట. అండ్ స్లో అయిపోతుంది, బ్రెయిన్ కాస్త స్లో అయిపోతుంది. ఇలాగా బ్రెయిన్ కాస్త స్లో అయిపోయి ఏమండి అలాగా మైండ్ కాస్త బాగా యాక్టివిటీ తగ్గిపోయిన వాళ్ళు మిగతా కొన్ని రెమెడీస్ కూడా మనకు ఉంటాయి, బాగా గుర్తుపెట్టుకోండి. వాటిలో ముఖ్యంగా ఏంటంటే మనకి అటువంటి వాటిలో మనకు ముఖ్యమైనటువంటి డ్రగ్స్ ఏంటంటే మనకి ఒకటి ఏంటంటే మనకి కాకులస్ ఇండికస్ ఒకటి కాకులస్ ఇండికస్. బాగా గుర్తుపెట్టుకోండి, కాకులస్ ఇండికస్ ఇస్ నెంబర్ 1 డ్రగ్. అలాంటి కేసెస్లో మనకి ఏంటంటే కాకులస్ ఇండికస్. రెండోది ఏంటంటే కోనియం. ఒకటి కోనియం ఫస్ట్, రెండోది ఏంటి కాకులస్ ఇండికస్. ఈ 2 డ్రగ్గుల్లో కూడా మనకి బ్రెయిన్ స్లో అయిపోతూ ఉంటుంది. అంటే మీరు చూస్తూ ఉంటారు కొంతమంది పెద్దవాళ్ళు కానీ అలాగే మధ్య వయస్కులు కానీ వాళ్ళు ఏంటంటే ఒక ప్రశ్న మీరు అడిగినప్పుడు వాళ్ళ సమాధానానికి వెతుక్కుంటూ ఉంటారు, రియాక్ట్ అవ్వరు వెంటనే. దానికి యాక్యురేట్గా వాళ్ళు సమాధానం చెప్పలేరు. ఏమండి మీ పేరు ఏంటి అని అడిగామనుకో, మనం అడిగితే వాళ్ళు 1-2 నిమిషాలు అలా ఆలోచించి ఇలాగా సుబ్బారావు గారు అండి అని చెప్తారు. ఎందుకని మీరు అడిగిన ప్రశ్నకి వాళ్ళకి వెంటనే స్ట్రైక్ అవుతుంది అనమాట. మీరు ఏమడిగారు అన్నది వెంటనే కొద్ది టైం తీసుకుంటుంది, అండర్స్టాండింగ్కి టైం తీసుకుంటుంది. అలాంటి కండిషన్స్ మనకి ప్లమ్ మెటాలికంలో ఉంటుంది, కోనియంలో ఉంటుంది, కాకులస్ ఇండికస్లో ఉంటుంది. కాకులస్ ఇండికస్ వాడికి ఎందుకు ఉంటుందంటే బ్రెయిన్ స్లోగా వాడు రాత్రులు ఎక్కువ నిద్రలేని రాత్రులు గడపడం వల్ల కాకులస్ ఇండికస్ వాడు ఆ బ్రెయిన్ స్లగిస్నెస్లోకి వెళ్ళిపోతాడు. కోనియం వాడు ఎందుకు వెళ్ళిపోతాడంటే కోనియం వాడికి స్లోగా ఉంటుంది, ప్లమ్ మెటాలికం లాగే కోనియం కూడా స్లోగా బ్రెయిన్ డల్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. రాను డల్ అయిపోతాం. ఇది ముఖ్యంగా ఏంటంటే విడోవర్స్లో ఉంటుంది ఎక్కువ. బాగా గుర్తుపెట్టుకోండి. అంటే ఆకస్మికంగా భార్య చచ్చిపోయింది అనుకోండి, వాడు అక్కడి నుంచి కుంగుబాటు వచ్చేస్తాను అనమాట. కుంగుబాటు రావడం వల్ల నిరంతరం అదే ఆలోచనలు అలా చేయటం వల్ల ఏంటంటే వాడు రాను బ్రెయిన్ స్లగ్గిస్ అయిపోతుంది. అలాగే లేడీస్ కూడా అంటే భర్త సడన్గా చనిపోవడం వల్ల ఏంటంటే ఆవిడలో ఒక రకమైనటువంటి బెంగాజీ పెట్టుకుని రాను ఆడటం అవి చేసి అలా కుంగుబాటు వచ్చేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే బ్రెయిన్ తన యొక్క మెమరీని కోల్పోతుంది అనమాట. మెమరీని కోల్పోయి అండర్స్టాండింగ్ పవర్ని కోల్పోయి ఎవరన్నా ఏదన్నా ఒక మాట అడిగినప్పుడు కానీ ఒక ప్రశ్న వేసినప్పుడు కానీ దాని సమాధానం అనేది వెంటనే వాళ్ళలో రాలేదన్నమాట. రాకుండా అంతేదా ఇలాంటి వాళ్ళని మీరు టైం ఎంత అయింది సార్ అని అడిగారు అనుకోండి, ఒకసారి అలా చూసి మీ వంక అలాగే నవ్వుతారు. అంచేతంటే మీరు ఏదో అడుగుతున్నారనే విషయం గుర్తొస్తుంది, కానీ మీరు ఏం అడిగారు అన్నది వాళ్ళకి బుర్రకి తట్టదనమాట. అంచేత ఒక క్షణం పడుతుంది, ఓహో టైం అడిగారు కదా, అప్పుడు చెప్తారనమాట 6:30 అయిందండి, అదే 7:30 అయిందండి అని చెప్తారు. ఆ రకంగా చెప్పడం అనేది మనకి ప్లమ్ మెటాలికంలో ఉంటుంది, కోనియంలో ఉంటుంది, కాకులస్. ముఖ్యంగా దీనికంటే ప్లమ్ మెటాలికం కంటే కూడా కోనియము కాకులస్లో మైండ్ యొక్క పవర్ బాగా తగ్గిపోయి దాన్ని అర్థం చేసుకునే కెపాసిటీ కాస్త బాగా పోతుంది అనమాట. కారణాలు చెప్పాను కదా, కోకులస్ ఎలా పోతుంది, కోనియలు ఎలా పోతుంది అనేది. నెక్స్ట్ దెర్ ఈజ్ ఏ స్లగ్గిస్నెస్ ఇన్ ది స్కిన్. స్లగ్గిస్నెస్ అంటే అర్థం ఏంటంటే స్కిన్కి ఇలా మీరు చేసారనుకోండి స్పర్శ తెలుస్తుంది, లేకపోతే ఏదైనా ఒక దోమ వాలిందనుకోండి వెంటనే స్పర్శ తెలుస్తుంది. ఆ స్పర్శకి మాత్రం ఈ ప్లమ్ మెటాలికంలో నెమ్మదిగా కోల్పోతూ ఉంటాడు అన్నమాట. స్లగ్గిస్నెస్ అంటే అది కాస్త దాని యాక్టివిటీ తగ్గిపోతుంది అన్నమాట. చర్మం తన యొక్క
స్పర్శ ఏదైతే ఉంటుందో అన్ని నెమ్మదిగా కోల్పోతూ ఉంటుంది. అది ప్లమ్ మెటాలికల్ ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి. చాలా మంది పేషెంట్స్ వచ్చి చెప్తా ఉంటారు, ఏమంటే నాకు తొడకాల దగ్గర నాకు స్పర్శ తెలియట్లేదండి, ఇలా గిల్లినా తెలియట్లేదు, ఇలా గోకినా తెలియట్లేదు, ఏమోనని అంటాడు. మిగతా కాల్ ఎలా ఉందంటే మిగతా కాల్ అంతా బాగానే ఉందన్నది. ఈ ప్లమ్ మెటాలికల్ ఉన్నటువంటి ఒకనొక గొప్ప లక్షణం ఏంటంటే కొన్ని పార్ట్స్ కానీ కొన్ని అవయవాలు కానీ దీంట్లో ఏమవుతుందంటే అవి ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. యాజ్ ఎ హోల్ బాడీ అంతా ఎఫెక్ట్ అవ్వచ్చు, కానీ ఏదో ఒక పార్ట్, అంటే ఉదాహరణకి ఈ ఈ ముంజే కాస్త స్పర్శపోతుంది అనమాట, లేకపోతే ఈ పైన ఉన్నటువంటి అపరారం కాస్త స్పర్శపోతుంది, లేకపోతే తొడకాల మీద స్పర్శ తెలియదు. నాకు ఈ ఏరియా అంతా కూడా తెలియట్లేదండి అని మీకు చూపిస్తూ ఉంటాడు. అప్పుడు మీకు ఏం స్ట్రైక్ అవ్వాలి? ప్లమ్ మెటాలికల్ స్ట్రైక్ అవ్వాలి. అండ్ ఇఫ్ యూ ప్రిక్ ది స్కిన్ దెర్ ఇస్ ఏ లేట్ రియాక్షన్ ఫ్రమ్ పేషెంట్, స్లోయింగ్ ఇన్ ఫీలింగ్, స్లోనెస్ ఇన్ ఫీలింగ్. మీరు ఇలా గిల్లారనుకోండి, అది ఇలా గిచ్చారనుకోండి, అలాగా ఇలా గిల్లినప్పుడు ఏమవుతుంది వాడికి? వెంటనే బాబాయ్ అంటాడు కూడా ఎవడన్నా అయితే, కానీ వీడికి ఏం తెలియదు. తెలియక కొద్దిసేపు పోయిన తర్వాత అప్పుడు మీ వంక చూసి ఓహో అని ఆడు దానికి మీకు రెస్పాన్స్ ఇస్తాడనమాట. అంటే ఏమవుతుంది? ఆ ఫీలింగ్ కాస్త లేట్ అయిపోతూ ఉంటుంది అనమాట. అని చెప్పాడు కదా, స్లగ్గిస్నెస్ ఇన్ ది స్కిన్. స్కిన్ తన పనిచేసేటువంటి తన యొక్క నేచర్ని, తన యొక్క కెపాసిటీని, యాక్టివిటీని కాస్త కోల్పోతూ ఉంటుంది, స్పర్శపోతూ ఉంటుంది అనమాట చర్మం మీద. అదొకటి. ఎనస్థీషియా ఆఫ్ ది స్కిన్. ఎనస్థీషియా అంటే మొత్తం అనమాట. అంటే స్కిన్ చాలా మనం ఆ స్పర్శ తగ్గిపోవటాన్ని మనం ఎనస్థీషియా ఆఫ్ ది స్కిన్ అని, స్పర్శపోతుంది అనమాట. అంతే ఏం జరుగుతుందో తెలియదు. రెండోది, దేర్ ఇస్ హైపర్ ఎస్టిషన్ ఎక్యూట్ ఎఫెక్షన్స్. కొన్ని ఎక్యూట్ డిసీజెస్ లో స్కిన్ యొక్క స్పర్శ బాగా తీవ్రంగా ఉంటుంది, ఉండవలసిన దానికంటే స్పందన ఎక్కువ ఉంటా ఉంటుంది. కానీ క్రానిక్ లో ఏమవుతుందంటే దాని యొక్క స్పర్శ కోల్పోతుంది. దిస్ ఈస్ ది ప్లమ్ మెటాలికం. లాస్ ఆఫ్ సెన్సేషన్ ఇన్ క్రానిక్ ఎఫెక్షన్స్. లాస్ ఆఫ్ సెన్సేషన్ ఇన్ క్రానిక్. స్కిన్ కొన్ని చర్మ వ్యాధుల్లో ఏమవుతుందంటే మనం ఏమనుకుంటాం అంటే వీడికి ఏదో సంథింగ్ లెప్రసీ వచ్చిందని. లెప్రసీలో అంతే కదా, మనకి స్పర్శ తెలియదు. అలాగా మనం ఏమనుకుంటాం అంటే ఇలాంటి కండిషన్స్ ఏమైనా వస్తున్నాయేమో అని అనుకుంటాం. అది ఏమీ కాదు. ఇది మనకి ప్లమ్ మెటాలికం యొక్క ఒకనొక లక్షణం అనమాట. లాస్ ఆఫ్ సెన్సేషన్ క్రానిక్ ఎఫెక్షన్స్. దీర్ఘవ్యాధుల్లో ఏమవుతుందంటే రాను పేషెంట్ రోగగ్రస్తులు అవుతున్నప్పుడు చర్మం తన స్పర్శను కోల్పోతూ ఉంటుందండి. నమ్మనెస్ ఆఫ్ ఫింగర్స్. కొద్దిమందిలో ఫింగర్స్ కాస్త తిమ్మిర్లు వచ్చేస్తూ ఉంటాయి. అలాగే టోస్, పాదాల యొక్క వేళ్ళు తిమ్మిర్లు వచ్చేస్తూ ఉంటాయి. సోల్స్, ఆ కాలి మడం ఏదైతే ఉంటుందో, ఆ పుట్టు యొక్క అడుగు భాగం ఏదైతే ఉంటుందో అది తిమ్మిరి వచ్చేస్తూ ఉంటుంది. పామ్స్ అంటే అరిచేతులు, అవి కూడా తిమ్మిర్లు వచ్చేస్తూ ఉంటాయి. అండ్ ఎక్స్టెండ్ టు స్కిన్, అక్కడి నుంచి ముందు అరికాళ్ళు, అరిచేతులు, అలాగే చేతి యొక్క వేళ్ళు, లేకపోతే పాదాల యొక్క వేళ్ళు, ఇక్కడ నుంచి మీకు తిమ్మిర్లు స్టార్ట్ అయ్యి అది కాస్త చర్మం ఎంత వ్యాపించేసి అక్కడి నుంచి స్పైనల్ కాలం దాకా అది ఎక్స్టెండ్ అయిపోతూ ఉంటుంది. చాలా గొప్ప లక్షణం, మీరు చూసుకోండి. ఎందుకంటే ఈ కంప్లైంట్ స్టార్టింగ్ లో ఉన్నప్పుడే మన దగ్గర చాలా మంది పేషెంట్ చెప్తా ఉంటారు, ఏమంటే నా వేళ్ళు తిమ్మిర్లుగా ఉంటున్నాయండి, స్పర్శ తెలియట్లేదు అని చెప్తారు. అప్పుడు మీరు ఏది గుర్తుపెట్టుకోవాలి? యూ హ్యావ్ టు థింక్ అబౌట్ ది ప్లమ్ మెటాలికం. ఇది కాకుండా ఈ మధ్యకాలంలో మీరు మనకి షుగర్ పేషెంట్స్ బాగా పెరిగిపోయారు. మీరు బాగా గుర్తుపెట్టుకుంటారు. షుగర్ పేషెంట్స్ అంటే వందలు అయిపోతున్నారు షుగర్ పేషెంట్స్. ఎంతమంది వచ్చేస్తున్నారు షుగర్ పేషెంట్స్. ఎందుకంటే ఈ మధ్యకాలంలో షుగర్ వ్యాధి అనేది బాగా పెరిగిపోతుంది కదా. వాళ్ళలో ఏమవుతుందంటే షుగర్ పేషెంట్స్లో వాళ్ళు ఏమవుతుందంటే మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన లక్షణం, షుగర్ బాగా కొంతమందికి ఎక్కువ లెవెల్లో మెయింటైన్ అవటం వల్ల, అంటే పొద్దున ఫాస్టింగ్ కాస్త 200, 250 అలా ఉంటుంది. భోజనం చేసిన తర్వాత కాస్త 300, 350 అలా ఉంటుంది. ఎన్ని మందులు వేసుకున్నా సరే వాళ్ళ కంట్రోల్ కాదు. కొంతమంది ఇన్సులిన్ వాడుతున్నప్పుడు కూడా ఆ షుగర్ లెవెల్స్ ఎప్పుడు కూడా హై లెవెల్లోనే ఉంటాయి. ఇలా కొంతకాలం పాటు షుగర్ లెవెల్స్ అలాగా హై లెవెల్లో మెయింటైన్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే అరికాళ్ళు, అరిచేతులు చురుకు పోట్లు వచ్చేస్తూ ఉంటాయి. స్టిచింగ్ పెయిన్స్ ఇన్ సోల్స్ అండ్ పామ్స్. ముఖ్యంగా అరికాళ్ళు, ఎక్కువ పాదాలు ఎక్కువ ఎఫెక్ట్ అవుతాయండి షుగర్ పేషెంట్స్లో. ఎక్కువ పాదాలు ఎక్కువ, చేతుల కంటే కూడా మనకి పాదాలే. లేకపోతే దీన్ని ఏమని చెప్తా అంటే స్టిచింగ్ పెయిన్స్ ఇన్ ఫీట్ అని రాస్తా. అంటే పాదాలు కాస్త చురుకు పోట్లు వచ్చేసి దాంతోపాటు ఏమవుతుందంటే మైల్డ్ నమ్నెస్ ఉంటుంది. లైట్గా తిమ్మిరిగా ఉంటాయి అనమాట. ఇలా కొంతకాలం అయ్యేసరికి ఏంటంటే వాళ్ళు పాపం ఏదైనా దెబ్బది తగిలినప్పుడు అక్కడ పుండు పడిపోయి అది కాస్త వాళ్ళు తెలియకుండా కొద్ది పెద్దది అయిన తర్వాత చూసుకుంటారు అనమాట. అక్కడి నుంచి అలాగా డయాబెటిక్ ఫుట్లోకి వెళ్ళిపోతుంది. ఆల్రెడీ డయాబెటిక్ ఫుట్ గురించి మనం బాగా చెప్పుకున్నాం. అంచేత వీళ్ళలో ఏం చేస్తారంటే పాపం ఎల్లోపతిలో వాళ్ళు దాన్ని ఏం చేస్తారు, విటమిన్స్ అని అవని ఇవన్నీ చాలా ఇస్తారు పాపం. ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు తగలు. దీన్ని ఏమని చెప్తా ఉంటే మనం
పెరిఫెరల్ న్యూరోపతి అని చెప్తాం అనమాట. పెరిఫెరల్ లేదా డయాబెటిక్ న్యూరోపతి. డయాబెటిక్ న్యూరోపతి అంటే స్పర్శపోవడం, చురుకు పోట్లు ఇవన్నీ వచ్చేస్తాయి మొత్తం. ఇంకా అలాగే అనుకోండి అంత మొత్తం అంతా. ఈ చురుకు పోట్లు లేకపోతే కొద్ది మందిలో మంటలు, ఎలాగా మంటలు, బర్నింగ్ ఇన్ సోల్స్, అరికాళ్ళు మంటలు, అరికాళ్ళు చురుకు పోట్లు ఇవన్నీ వచ్చేసి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అలాంటి కేసెస్లో మీకు ఒకే ఒక డ్రగ్ చెప్తాను. ఆ డ్రగ్ బాగా గుర్తుపెట్టుకోండి. అది ఒకటే ఏంటంటే యాసిడ్ నైట్రిక్ 200 6 గంట వీకెండ్ డైరెక్ట్గా 200 వేయండి. యాసిడ్ నైట్రిక్ 200 కనుక ఒక డోసు వేసినట్లయితే మళ్ళీ అవసరాన్ని బట్టి మళ్ళీ వారానికో 10 రోజులకో అవి మళ్ళీ తగ్గి వస్తుంటే మళ్ళీ ఇంకో డోసు వేయండి. వేస్తే చాలా అద్భుతంగా తగ్గుతాయండి. చాలా అద్భుతంగా వాడికి బాగా తగ్గుతుంది. దాంతోపాటు షుగర్ లెవెల్స్ కూడా కాస్త కంట్రోల్లోకి వచ్చేస్తాయి. యాసిడ్ నైట్రిక్ 200. యాసిడ్ నైట్రిక్ అనేది షుగర్ మీద కూడా బాగా పనిచేస్తూ ఉంటుంది. అంచేత షుగర్ పేషెంట్లో వచ్చేటువంటి చురుకు పోట్లు కానీ, కాల్లో మంటలు కానీ, లేకపోతే పాదాల్లో మంటలు కానీ, లేకపోతే తిమ్మిర్లు కానీ, లేకపోతే చురుకు పోట్లు కానీ, ఇది ఒక కాంప్లికేషన్ అనమాట. ఇలాంటి చాలా పెద్ద కాంప్లికేషన్ మనకి యాసిడ్ నైట్రిక్ 200 అనేది చాలా అద్భుతంగా పనిచేసి పూర్తిగా నివారణ చేస్తూ ఉంటుంది అనమాట. ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్లమ్మమెటాలికంలోకి వచ్చేద్దాం. పేషెంట్స్ బికమ్స్ ఎమాషియేటెడ్ లైక్ స్కెలిటన్. ప్లమ్మమెటాలికంలో చాలా గొప్ప లక్షణం ఏంటంటే పేషెంట్ రాను సన్నబడిపోతూ ఉంటాడు. ఎలా అయిపోతాడంటే ఒక ఎయిడ్స్ వచ్చినటువంటి పేషెంట్, పూర్వం ఎయిడ్స్ వచ్చిన వాళ్ళు సరిగా మందులు లేక వాళ్ళు ఏమయ్యేవారు, ఇలా సన్నగా అయిపోయి ఈ షర్ట్ కాస్త విప్పితే ఈ పక్కటెముకలు, ఈ ఎముకలు ఇవన్నీ కూడా కనిపించి ఎముకలు కాస్త ఒక చర్మం చుట్టినట్టు కనిపించేవారు. ఆ రకంగా మనకు ప్లమ్మమెటాలికంలో అయిపోతాడు. ఎందుకు చెప్తున్నానంటే ఇది ప్లమ్మమెటాలికంలో కండరాలు ఏవైతే ఉంటాయో, మజిల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా క్షీణించిపోతూ ఉంటాయి అనమాట. ఎంత కండపుష్టి ఉన్నవాడు కాస్త సన్నగా అయిపోతాడు. ఈ కారణం ఏమి ఉండదు. మీరు ఎన్ని టెస్టులు చేయించినా ఏమీ దొరకదు. ఒక షుగర్ ఉండదు, ఒక బీపీ ఉండదు, ఒక రకమైనటువంటి థైరాయిడ్ ఉండదు, ఏమి ఉండదు. కానీ ఏమవుతాడు, మనిషి బాగా సన్నగా అయిపోతాడు. అలాగే ఎవరైతే మీకు సన్నగా అయిపోయి బాగా వీక్ అయిపోయి ఆ స్కెలిటన్ లాగా అయిపోతున్నారో దెన్ యూ హ్యావ్ టు గివ్ ది ప్లమ్మమెటాలికం. ప్లమ్మమెటాలికం ఇచ్చిన తర్వాత మళ్ళీ కండపుష్టి కలిగి నెమ్మదిగా మళ్ళీ నార్మల్సీకి రావడం అనేది జరుగుతుంది అనమాట. అదొకటి గుర్తుపెట్టుకో. ద స్కిన్ ఈజ్ రింకిల్డ్. చర్మం కాస్త ముడతలు పడిపోతూ ఉంటుంది. పకర్డ్ అంటే అది కూడా అంతే, ఇంచుమించు ముడతలు పడి బాగా వడలిపోయినట్టు అయిపోతుంది అనమాట. షివిల్డ్ అండ్ డ్రాన్ ఓవర్ ది బోన్స్. అంటే పూర్వం చెయ్యిలా పట్టుకుంటే ఇంత కండ ఉన్నట్టు ఉండేది అనమాట. నడుమది ఇలా ఉండి మంచి పుష్టిగా ఉండేవాడు. అలాంటి వాడు కాస్త ఏమనేటంటే ఆ చర్మం కాస్త బాగా ముసలాడు అయిపోతాడు. చూసారండి, ఇంచుమించు 90 సంవత్సరాలు 100 సంవత్సరాలు వచ్చిన ముసలాళ్ళు ఏ రకంగా అయితే సన్నగా అయిపోయి ఇలా మనం పట్టుకుంటే స్కిన్ కాస్త ఇలా ఫోల్డింగ్ అయిపోతూ ఉంటుందో ఆ రకమైనటువంటి రూపురేఖలన్నీ కూడా మనకి ప్లమ్మమెటాలికంలో వచ్చేస్తాయి. ఇలాంటి పేషెంట్స్ సడన్ గా మనకి ఈ రకంగా కనుక మార్పు చెంది మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ వయసు కూడా చాలా తక్కువగా ఉండి పేషెంట్ కాస్త ఈ ముసలి రూపు వచ్చేస్తుంది అనుకోండి, దెన్ వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ది ప్లమ్మమెటాలికం. చూడండి డైమెన్షన్స్ ఎన్ని ఉన్నాయో దీంట్లో. ద ఎమాషియేషన్ సమ్టైమ్స్ లోకల్ ఇన్ సమ్ పేషెంట్స్, వన్ హ్యాండ్ ఇన్ సమ్ పేషెంట్స్, వన్ లెగ్ ఇన్ సమ్ పేషెంట్స్. అలా బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏమవుతుందంటే ఈ చిక్కుపోవడం అనేది కూడా మనం చాలా మందిలో చూస్తూ ఉంటాం. చూడండి ఇక్కడ చాలా స్పెషాలిటీ ఉంది. ఈ చిక్కుపోవడంలో ఏమవుతుందంటే మీకు కొంతమందికి 2 చేతులు ఎలా ఉన్నాయనుకోండి, ఈ 2 చేతులు ఏమవుతాయి, సమంగా ఉంటాయి. 2 కాళ్ళు సమంగా ఉంటాయి. ఓ చెయ్యి కాస్త ఏమవుతుందంటే కొద్దిమంది పేషెంట్స్లో బలంగా ఉంటుంది, 2 చెయ్యి కాస్త లీన్ అయిపోతుంది, సన్నగా అయిపోతుంది. చాలా మంది పేషెంట్స్ మీకు చెప్తూ ఉంటారు, కానీ మీకు ఈ డ్రగ్ గుర్తొచ్చి ఉండదు. అందువల్ల ఏంటంటే మనకు బాడీలో మనకి బైలాటరల్గా సిమిలర్గా ఉన్నటువంటి 2 పార్ట్స్ కూడా, అంటే 2 ఆర్గాన్స్ కూడా, అంటే 2 చేతులు 2 కాళ్ళు ఇలా చూసుకున్నారనుకోండి, ఓ చెయ్యేమో బలంగా ఉంటుంది, ఓ చెయ్యి మీద అంతా సన్నగా అయిపోతుంది. సన్నగా అయిపోయి రాను స్ప్రెడ్ అయిపోయి అలా కిందకు వచ్చేసి మొత్తం ఎముక కనిపిస్తూ ఉంటుంది అనమాట. అప్పుడు ప్లమ్మమెటాలికం. లోకలైజ్డ్ ఎమాషియేషన్ అంటాం. లోకలైజ్డ్ అంటే ఒక ఏరియా సంబంధించి. అలా కాకుండా బాడీ అంతా సన్నగా అయిపోతుంటే జనరలైజ్డ్ ఎమాషియేషన్ అంటాం. ఫస్ట్ చెప్పుకున్నాం కదా అది. అలాగా అందువల్ల ఏంటంటే ఏదన్నా ఒక అరిచేయి కానీ, లేకపోతే ముంజేయి కానీ, లేకపోతే పైన ఉన్నటువంటి చెయ్యి కానీ, లేకపోతే ఒక తొడకాలు కానీ, లేకపోతే కాలు కానీ కొద్ది మందులు ఏమవుతుందంటే సన్నగా చిక్కుపోయినట్టు అయిపోతున్నాడు. కానీ కంపేర్ విత్ ది ఆపోజిట్ సైడ్. అలాంటి కండిషన్స్లో మనకి ప్లమ్మమెటాలికం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అందువల్ల ఏంటంటే దీంట్లో మీకు తెలుస్తున్నటువంటి పాయింట్స్ ఏంటంటే దీని యొక్క పనితీరు అనేది చాలా అమోఘం. ఎలాంటి మనకు తెలియనటువంటి కంప్లైంట్స్ అన్ని కూడా మనకి కెంట్ గారు మనకి ఈ డ్రగ్లో అద్భుతంగా చెప్పుకొస్తున్నాడు. వీటన్నిటిని కూడా మనం ఏం చేస్తామంటే రొటీన్ ప్రాక్టీస్లో మనం అయ్యో ఇది ప్లమ్మమెటాలికం అనే విషయం మనకు గుర్తుకు రాకపోవడం వల్ల ఆ పేషెంట్కి ఓ నాట్రమోరో
లేకపోతే ఒక అయోడియమో, లేకపోతే ఒక చుబర్కులమో, లేకపోతే ఒక సోరినమో, ఇలాంటి మందులు ఇచ్చి మనం ఏం చేస్తామంటే మిస్టేక్ చేస్తూ ఉంటాం అనమాట. అందువల్ల బాడీలో ఒక అవయవం అనేది క్షీణించిపోవటం, లేకపోతే బాగా నీరసించిపోవటం, లేకపోతే కండంతా కూడా తగ్గిపోవటం అనేది ఎక్కడైతే ఉంటుందో అది ఇక్కడ మనకి ఏంటంటే ప్లంబోమెటాలికం బాగా ఇండికేట్ అవుతుంది. అలాగే సయాటిక్ పెయిన్లో కూడా ఇది బాగా ఇండికేట్ అవుతుందంట. అంతేకాకుండా మనకి ఈ షోల్డర్ పెయిన్లో కూడా బాగా ఇండికేట్ అవుతుంది. కానీ దీనికంటే అద్భుతమైన మందులు మనం చాలా చెప్పుకోవాలి. ఎమాషియేషన్ ఆఫ్ పార్ట్స్ విత్ పెయిన్. రెండోది ఏంటంటే ఏదైతే అవయవం బాగా చిక్కుపోతుందో దాంతో పాటు దానికి పెయిన్ కూడా ఉంటుందండి బాగా. ఏం చెప్తాడు పేషెంట్, ఇక నాకు ఇదంతా కూడా ఈ ఈ చెయ్యి అంతా కూడా నాకు బాగా చిక్కిపోతుందండి, కావాలంటే చూడండి అని చెప్పి చూపించి ఇదంతా బాగా పోటు వచ్చేస్తుందని చెప్తాడు. అలాంటప్పుడు మీరు ప్లంబోమెటాలిక్ కనుక 200 పవర్లో ఒక డోస్ వేసినట్లయితే నెమ్మదిగా మీరు అలా పవర్ అలా పెంచుకుంటూ వెళ్తే రాను పేషెంట్లో నార్మల్సీకి వచ్చేస్తుందండి. వైలెంట్ పెయిన్ ఇన్ బ్రేకిల్ ప్లెక్సస్ అండ్ ది ఆర్మ్ విత్ ఆరెడ్. అంటే మనకి బ్రేకిల్ ప్లెక్సస్ అంటే ఇక్కడ నుంచి వచ్చేటువంటి నరాలు అనమాట. ఆ ఏరియా అంతా కూడా జబ్బుగుడి దగ్గర ఉన్నటువంటి నరాలన్నీ కూడా, అలాగే ఈ చేతికొచ్చే నరాలన్నీ కూడా బాగా పెయిన్స్ వచ్చేసి అది కాస్త ఏమవుతుందంటే అది కాస్త బాగా వడలిపోయినట్టు అయిపోతాయన్నమాట. ఆ పెయిన్తో పాటు ఆ ఏరియా అంతా కూడా చిక్కుపోతుంది. నోరాలజీ అని వన్ సైడ్ ఆఫ్ ది ఫేస్ అండ్ సేమ్ సైడ్ వెదర్. మీరు చూస్తూ ఉంటారు చాలా మందిలో. నేను ఒక ఆవిడలో చూశాను. ఒక బుగ్గమో చక్కగా ఇలాగా బాగుంటుంది, రెండో బుగ్గ వచ్చేసరికి బాగా లోపలికి ఈ పక్క పార్శ్వం అంతా కూడా, ఈ పక్క ఫేస్ అంతా కూడా లోపలికి వెళ్ళిపోయి మొత్తం ఏదో బాగా చిక్కుపోయినట్టు అయిపోయింది అనమాట. ఈ పక్క చూస్తే బాగుంది. ఆ కేసు ఏంటి మీకు, అది ప్లంబోమెటాలికం కేసు. అంతే ప్లంబోమెటాలికంలో ఒకవైపు ఫేస్ అంతా బాగుంటుంది, మామూలుగా ఉంటుంది, రెండో వైపు ఫేస్ వచ్చేసరికి బాగా చిక్కుపోయి ఎండిపోయినట్టు అయిపోతుంది అనమాట. ఇది మీకు ప్లంబోమెటాలికంలో కనిపిస్తుంది. అదో పాయింట్. అదొకటి. నెక్స్ట్ కమ్ టు ది పెరాలసిస్ ఆఫ్ సింగిల్ మజిల్స్ అండ్ ది మజిల్స్ వితర్. పెరాలసిస్ ఆఫ్ సింగిల్ మజిల్స్ అంటే మనకి మజిల్స్ ఉంటాయి కదా. ఇప్పుడు దానికి ఈ చెయ్యి ఉందని కూడా దీంట్లో కొన్ని రకాల మజిల్స్ ఉంటాయి, అలాగే ఈ చేతిలో కొన్ని రకాల మజిల్స్ ఉంటాయి, అలాగే మనకి వీపు మీద ఉంటాయి, మెడ మీద ఉంటాయి. ఇలా బోర్డున మజిల్స్తోనే కదా మన బాడీ అంతా ఏర్పడి ఉంటుంది. స్కెల్టన్ దాని చుట్టూ మజిల్స్, అందువల్ల మనకు ఈ రూపురేఖలన్నీ కూడా వస్తాయి. ఇందులో ఏమవుతుందంటే ఒక సింగిల్ మజిల్ పెరాలసిస్ వస్తుంది. ఒక సింగిల్ మజిల్కి పెరాలసిస్ వస్తుంది. అందువల్ల మొత్తం ఆ పెరాలసిస్ రావడం వల్ల ఏంటంటే ఆ మజిల్ చేసినట్టు పని కాస్త కోల్పోద్ది అనమాట. అదేంటో నేను కేసు రూపంలో చూపిస్తాను. పెరాలసిస్ ఆఫ్ బోత్ ఫ్లెక్సర్ అండ్ ఎక్స్టెన్సార్ మజిల్స్, బట్ ఎస్పెషల్లీ ఎక్స్టెన్సార్ మజిల్స్. అంటే మనకి చెయ్యి ఉంది కదా, చెయ్యిని ఇలా అన్నాం అనుకోండి ఎదరికి, దీన్ని ఫ్లెక్షన్ అంటాం. ఫ్లెక్షన్ అంటే ముందుకు ముడవటం అనమాట. ఎక్స్టెన్షన్ అంటే అర్థం ఏంటి, ఇలా పైకి ముడటం. ఎక్స్టెన్షన్ అంటే పైకి ముట్టడం. కాల్ దగ్గరికి ఇలా తీసుకున్నాం అనుకోండి, దాన్ని ఫ్లెక్షన్ అంటాం. ఎక్స్టెన్షన్ అంటే ఏంటి, కాళ్ళ పైకి ఎత్తడం అనమాట. ఈ ముట్టానికి కొన్ని రకాల మజిల్స్ పనిచేస్తాయి, పైకి ఇలాగ పంపడానికి కొన్ని రకాల మజిల్స్ పంపిస్తాయి. ఇలా ముట్టానికి పనిచేసే మజిల్స్ మనం ఏమంటాం అంటే ఫ్లెక్సర్ మజిల్స్ అంటాం. ఇలా పైకి ఇలా ఎత్తే మజిల్స్ ఏమంటాం అంటే మనం ఎక్స్టెన్సార్ మజిల్స్ అంటాం. ఈ రెండు మజిల్స్ కూడా మనకి ప్లంబోమెటాలికంలో పెరాలసిస్ వస్తూ ఉంటుంది. మొత్తం చెయ్యి పడిపోవటం కాదు, ఈ మొత్తం ఇది ఉందనుకోండి, ఈ రిస్ట్ ఉంది కదా, మనకి ఈ పాము ఉంది కదా, ఇది ఇలా వాలిపోతుంది. లేదా ఫుట్ ఉందనుకోండి, పాదం ఉంది, పాదం కాస్త వాలిపోతుంది. పాదం కాస్త వాలిపోతే ఆ మనిషి ఎలా నడుస్తాడు, ఒక అడిగేసాడు, ఈ కాలుతో ఒక అడిగేసాడు, రెండో కాలు వేసినప్పుడు ఇలాగా అది వాలిపోయి ఉంటుంది, ఇలాగ అనలేడు ఇంకా అసలు. దాన్ని ఏం చెప్తాం మనం, ఇలా అనే మజిల్స్ మనకి ప్యారలైజ్ అయ్యి వచ్చాయి కాబట్టి ఇలా ముందుకు పడిపోయింది. అంచేత పెరాలసిస్ ఆఫ్ ది ఎక్స్టెన్సార్ మజిల్స్ అని చెప్తాం అనమాట. పెరాలసిస్ ఆఫ్ ది ఎక్స్టెన్సార్ మజిల్స్. అందువల్ల ఇలాంటి కండిషన్స్ మనం రావటం వల్ల ఏంటంటే మనం రెండు రకాల కంప్లైంట్ చూస్తూ ఉంటాం. కొంతమందికి ఈ చెయ్యి కాస్త ఎలా పడిపోతుంది, ఇంకెలా ఎత్తలేరనమాట, ఇలాగే ఉంటుంది, ఇలా పైకి వస్తుంది కానీ మళ్ళీ ఇలా పడిపోతుంది. దీన్ని రిస్ట్ డ్రాప్ అంటాం. ఇది రిస్ట్ జాయింట్ కదా, రిస్ట్ డ్రాప్ అయిపోయింది అనమాట. ఇది చాలా మందిలో పేషెంట్స్లో మనకు కనిపిస్తాం. మిగతా చెయ్యి అంతా బాగుంది, చెయ్యి పైకి ఎత్తేస్తుంటాడు, అన్నీ చేసేస్తూ ఉంటాడు, పని కూడా కొద్దిగా ఎంతో కొంత చేస్తూ ఉంటాడు, కానీ చెయ్యి పైకి ఎత్తలాడు. ఇలా ఎత్తాలనుకోనండి, ఇలా చెయ్యి పట్టుకుని ఇలా ఎత్తుతాడు అనమాట, లేకపోతే ఇలా పడిపోతుంది అనమాట. దీన్ని రిస్ట్ డ్రాప్ అంటాం. సేమ్ కండిషన్ కనుక పాదానికి వచ్చినట్లయితే ఫుట్ డ్రాప్ అంటాం అనమాట. ఈ రెండింటిలో కూడా మనకి ప్లంబోమెటాలికం చాలా ఎక్సలెంట్గా ఎక్స్ట్రాడినరీగా పనిచేస్తూ ఉంటాం. ఓకే, చెప్తాను మీకు. ఒక ఆవిడకి ఏంటంటే 55 years అనమాట. ఆవిడకి 2 వారాల క్రితం రిస్ట్ డ్రాప్ అయిపోయింది, ఇలా చెయ్యి కాస్తే వాలిపోయింది. ఇంక ఈ వేళ్ళు ఇలా పైకి లేపుతుంటే లేవట్లేదు, ఈ చేతితో ఇలా లేపాలన్నమాట అండి. దీన్ని ఏమని చెప్తాం మనం, ఇందాక చెప్పాడు కదా, ఎక్స్టెన్సార్ మజిల్స్ యొక్క పెరాలసిస్ అన్నమాట. ఈ చేతుకున్నటువంటి ఈ పైకెత్తే మజిల్స్ ఏవైతే సపోర్ట్ చేస్తాయో వాటిని ప్యారలైజ్ అవడం వల్ల రిస్ట్ కాస్త డ్రాప్ అయిపోయాయి. ఆవిడ ఫిజియోథెరపీ అవి చేయించుకుంటుంది, కానీ
ఏం పెద్ద ప్రయోజనం కలగలేదు. అప్పుడు నా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఏం చేశానంటే ప్లమ్మెమెటాల్కం 200 ప్లమ్మెమెటాల్కం 200ని వారానికి అలా 1-2 డోసులు అలా వేసుకుంటూ వస్తే ఆవిడకి నార్మల్కి వచ్చేస్తుంది. విత్ ఇన్ ఏ మంత్, ఒక నెలలోనే ఆవిడకి తగ్గిపోయింది, మళ్ళీ నార్మల్కి వచ్చింది. ఫిజియోథెరపీ కూడా చేయించుకోమని చెప్పాను. ఫిజియోథెరపీ చేయించుకున్న తర్వాత మళ్ళీ నార్మల్సీకి వచ్చేస్తుంది అన్నమాట. అంచేత రిస్ట్ డ్రాప్లో మీకు చూడండి, ఎప్పుడన్నా మీ దగ్గరికి ఆ కేసు వచ్చినప్పుడు ఇలా నాకు చేయి కాస్త ఇలా అయిపోయిందండి, ఇలా ఎత్తుంటే ఎత్తలా పోతున్నాను కానీ ఇలా పడిపోతుందని మీకు ఎవరన్నా చెప్పినప్పుడు జస్ట్ యూ థింక్ అబౌట్ ది ప్లమ్మెమెటాలికం అనమాట. నెక్స్ట్ కమ్ టు ది నెక్స్ట్ కేస్ టు ఫుట్ డ్రాప్ అనమాట. ఫుట్ అంటే ఏంటి, పాదం కాస్త ఇలా పడిపోయింది అనమాట. అంచేత పాదాన్ని నడుస్తుంటే ఇలా నడుచుకుంటా ఉంటాడు. అది ఎక్కడ కూడా మీరు పాదాన్ని చెప్పేసుకుంటే అది ఏం నిలబడదు. అది ఎందుకని ఇలా ఉండిపోయింది కదా మీకు. అది కాస్త ఎందుకని అది పెరాలసిస్ ఆఫ్ ది ఎక్స్టెన్సార్ మజిల్స్ ఆఫ్ ది ఫుట్ అనమాట. అంటే మనకి మజిల్స్ కూడా ఇలాగంటాను కొన్ని ఉపయోగపడతాయి, ఇలాగంటాను కొన్ని ఉపయోగపడతాయి. ఈ పక్క తిప్పడానికి ఆ పక్క తిప్పడానికి ప్రతిదానికి ఒక ఏర్పాటు ఉంటుంది. అందువల్ల ఎత్తే మజిల్స్ ఏవైతే ఉంటాయో ఆ ఎక్స్టెన్సార్ మజిల్కి పెరాలసిస్ రావడం వల్ల మనకి ఆ ఫుట్ కాస్త డ్రాప్ అయిపోయింది. ఈ పేషెంట్ ఏంటంటే మనకి ఎక్కడి నుంచి వచ్చాడంటే తెలంగాణ నుంచి వచ్చాడు. మరి సంవత్సరం అయిపోయింది ఆయనకి. సంవత్సరం అయిపోతే ఇక్కడ కేసు ఏంటంటే చూడండి, జాగ్రత్త చూడండి. ఇందాక నేను ప్లమ్మెమెటాలికం చెప్పాను, కానీ ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ ప్లమ్మెమెటాలికం కాదు. నేను అడిగాను, ఇంక్వైరీలోకి వెళ్ళాను. ఎన్నాళ్ళ నుంచి ఉందంటే సంవత్సరం నుంచి ఉందని చెప్పాడు. సంవత్సరం నుంచి ఉందంటే ఆలోచించండి, ఏంటి ఏమైంది, దానికి అదే పడిపోయిందా మామూలుగా అంటే నాకు వైరల్ ఫీవర్ వచ్చిందండి. వైరల్ ఫీవర్ అంటే ఆ వైరస్తో కూడినటువంటి, మనం చెప్పుకుంటాం కదా వైరల్ ఫీవర్స్ అని వస్తుంటాయి మనకి. ఈ వైరల్ వల్ల వచ్చేటువంటి వాటిలో చికెన్ గున్యా అని లేకపోతే ఇంకో ఫీవర్స్ అని అలా వస్తుంటాయి కదా. హై టెంపరేచర్ వచ్చేసి 3-4 రోజులు బాగా ఇబ్బంది పెట్టేసుకున్న తర్వాత జ్వరం తగ్గిపోయిన తర్వాత ఫుట్ డ్రాప్ వచ్చేస్తుంది. ఆ పాదం కాస్త ఇలా పడిపోయిందా. అక్కడి నుంచి అతను చాలా ట్రీట్మెంట్ చేసుకున్నాడు, చాలా ఫిజియోథెరపీలు చేయించాడు, కానీ పని అవ్వలేదు. ఇలా ఉంటుంది కానీ ఇలా రావట్లేదు. అంచేత అతను నడుస్తుంటే దాన్ని ఈడ్చుకుంటూ నడుస్తూ ఉంటాడు అనమాట. అప్పుడు నేను ఏం చేశానంటే సల్ఫర్ 200 ఇచ్చాను. చాలా కాలం అయిపోయింది, సంవత్సరం అంతా పైన అయిపోయింది అది. ఆ కేసు అతను దాంతో బాధపడుతూ మన దగ్గరికి వచ్చేసరికి 1 year దాటిపోయింది. అంచేత సల్ఫర్ 200 ఇచ్చిన తర్వాత ఒక నెల వెయిట్ చేశాను, కానీ ఏమీ మార్పు లేదు. కానీ ఆ తర్వాత ఏం చేశానంటే డ్రగ్ని మార్చకుండా వనంలోకి వెళ్ళాను. వనంలోకి వెళ్ళిన తర్వాత ఇలా పడిపోయిన లెగ్ కాస్త కొద్దిగా ఫుట్ కాస్త కొద్దిగా పైకి ఎత్తడం మొదలైంది. ఆ తర్వాత కొన్నాళ్ళు పోయిన తర్వాత మళ్ళీ సల్ఫర్ 10 ఇచ్చాను. 10 ఇచ్చిన తర్వాత నార్మల్కి వచ్చింది. అతనికి ఏదో లైట్గా మైల్డ్ డిజబిలిటీ ఉంది, కానీ నవ్ హీ కెన్ ఏబుల్ టు వాక్ అనమాట. అందువల్ల ఇది ఎందుకు ఇచ్చాను సల్ఫర్, అక్కడ మీరు ఇది అడగొచ్చు ప్లమ్మెమెటాల్కి ఇవ్వచ్చు కదా అని. అక్కడ ఒకటి ఉంటుంది, ఒక కాజ్ ఉంది మనకి. ఏంటి ఒక క్లాజ్ ఏంటంటే మనకి సల్ఫర్లో ఏ క్రానిక్ ఎలిమెంట్ ఆఫ్టర్ ది ఎక్యూట్ సిక్నెస్. ఏదన్నా ఒక తరుణ వ్యాధి వచ్చి తగ్గిన తర్వాత ఆ తర్వాత ఫాలోఅప్గా ఒక దీర్ఘవ్యాధి కనుక అలా ఉండిపోయినట్టయితే అప్పుడు మనకి ఏమవుతుందంటే మనకి సల్ఫర్ ఇండికేట్ అవుతుంది. మనం చికెన్ గున్యా ఫీవర్ చూశారు. ఒక ఆవిడకి ఏమైందంటే చికెన్ గున్యా జ్వరం వచ్చిన తర్వాత దానికంటే ముందు ఫ్లాష్ బ్యాక్ చెప్పకుండా ముందు డైరెక్ట్గా మీకు వచ్చినటువంటి కేసు చెప్తాను. ఆవిడకి ఏంటంటే 60 సంవత్సరాలు ఉంటాయి, 65-50 ఎంతో ఉంటాయి సంవత్సరాలు. చాలా కాలం జరిగినటువంటి కేసు ఇది. ఆవిడ ఏంటంటే మంచం మించి లేవట్లేదు, కాళ్ళు చేయిలు ఏం పని చేయట్లేదు, బాగా నొప్పులు. అలాగే బెడ్ రిడన్ అయిపోయింది. ఎన్నాళ్ళు అయిపోయింది, ఇంచుమించు ఒక 1 year ఎంత అయిపోతుంది ఆవిడకి. అప్పట్లో అనమాట, ఒక 10 సంవత్సరాల క్రితం జరిగినటువంటి కేసు చెప్తున్నాను. బెడ్ రిడన్ అయిపోతే ఆవిడ పైకి లేవపోయేసరికి అడిగాను నేను, ఏమండి ఏం జరిగిందని చెప్తే, ఏమండి మా అమ్మగారికి చికెన్ గున్యా జ్వరం వచ్చిన తర్వాత చాలా యాతన పడింది, బాడీ పెయిన్స్ అన్నీ వచ్చేసాయి, కానీ దేవుడి దయ వల్ల జ్వరం తగ్గిపోయిన కాడి నుంచి ఇంకా మంచం పడేస్తుందండి, ఇంకా లేవట్లేదు అన్నారు. అంటే దాని అర్థం ఏంటి, ఏ క్రానిక్ ఎలిమెంట్ ఆఫ్టర్ ది ఎక్యూట్ సిక్నెస్. ఏదైనా ఒక సడన్గా ఒక కంప్లైంట్ వచ్చి తగ్గిన తర్వాత అందులో వచ్చినటువంటి ఏదైతే ఒక కంప్లైంట్ ఉందో అది అలా మిగిలిపోతుంది, పరావరు ఉండిపోతుంది అనమాట. అలాగా అందువల్ల ఆవిడకి ఏంటంటే సల్ఫర్ 200 వేసాను. మీరు చెప్తే నంబర్ సల్ఫర్ 200 వేసిన తర్వాత విత్ ఇన్ 1 monthలో ఆవిడ లేవడం జరిగింది. ఆవిడ లేచి తిరగటం జరిగింది అనమాట. అందువల్ల సల్ఫర్లో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే ఏదన్నా ఒక ఎక్యూట్ డిసీజ్ వచ్చి తగ్గిదైన తర్వాత ఒక క్రానిక్గా కనుక ఏదైనా ఒక కంప్లైంట్ అలా ఉండిపోయినట్లయితే మీకు ఏమవుతుందంటే మీకు ఈ సల్ఫర్ అనేది బాగా పనిచేస్తుంది. అంచేత అలా కాకుండా ఇక్కడ జ్వరాలు గట్రా లేకుండా ఇలా పడిపోయింది అనుకోండి ఫుట్ డ్రాప్, మనకి ఈ బ్యాక్గ్రౌండ్లో ఎక్కడ కూడా మనకి కాజేషన్ లేకపోతే మనం ప్లమ్మెమెటాల్కం ఇచ్చుకోవచ్చు. కానీ ఇక్కడ కారణం ఉంది కాబట్టి మనం సల్ఫర్ ఇచ్చామన్నమాట. నెక్స్ట్ ప్లమ్మెమెటాలికం. దే కెనాట్ రైజ్ ఆర్ లిఫ్ట్ ఎనీథింగ్ విత్ ది హ్యాండ్. వీళ్ళని ఏమిటంటే ఒక రకమైనటువంటి పట్టుతో తగ్గిపోవటం వల్ల చెయ్యి కూడా పైకి ఇలా ఎత్తలేరు.
చెయ్యి పైకి ఎత్తరాదు. ఎక్స్టెన్షన్ ఈజ్ డిఫికల్ట్. దిస్ అకర్స్ ఇన్ పియానో ప్లేయర్స్. హియర్ ఫ్లెక్షన్ ఈజ్ ఆల్ రైట్ బట్ ఎక్స్టెన్షన్ ఈజ్ డిఫికల్ట్. మనకి పియానో ఉంటుంది, ఇలా వాయిస్తారు కదా, ఇలాగా చేతులు వెళ్తే వాయిస్తూ ఉంటారు. వీళ్ళకి ఇలా కిందకు నొక్కితే కనుక బటన్లు ఆ పైకి ఎత్తాలంటే మాత్రం వేళ్ళు పైకి లేవాలి. ఇలాంటి కండిషన్స్లో మనకి ఏంటంటే మనకి 3 డ్రగ్గులు చెప్పాడు. ఒకటి ఏంటంటే మనకి ప్లమ్ మెటాలికం, రెండోది ఏంటంటే మనకి రూస్టాక్స్, రెండోది రూస్టాక్స్. ఒకటి ప్లమ్ మెటాలికం, ఒకటేమో రూస్టాక్స్, మూడోది ఏంటి మనకి క్యూరేర్. క్యూరేర్ అని ఒక మందు ఉంటుంది, ఇది కూడా పెరాలసిస్లో వాడుతూ ఉంటా. దీని గురించి చెప్తా. ఈ చేతులు అవి పైకెత్తలాడనమాట ప్లమ్ మెటాలికం వాడు. ఎందుకని ప్లమ్ మెటాలికంలో ఎప్పుడన్నా సరే బాగా గుర్తుపెట్టుకోండి, మీకు చెప్పాను ఇందాక ఒక పాయింట్ చెప్పాను. ఒకటేంటి, ఫ్లెక్షన్ ఈజ్ ఓకే, అంటే కిందకి చేసే పనులన్నీ కూడా బాగానే ఉంటాయి. పైకి చేతులు ఇలా ఎత్తాలన్నా కాళ్ళు ఎత్తాలన్నా మీకు ఏమవుతుంది, కష్టమైపోతుంది. ఎందుకంటే ఈ ఆర్గాన్స్ని పైకి లిఫ్ట్ చేసేటువంటి మజిల్స్ ఏవైతే ఉంటాయో వాటికి పెరాలసిస్ వస్తుంది ఎక్కువ భాగం వాటికి. అంచేత వీడు పియానో వాయిస్తున్న వల్ల ఏమవుతుందంటే ఇంకా వేళ్ళు పనిచేయమన్నమాట. అలా ఉండు అలా టైప్ కొట్టేవాళ్ళు, అక్కడ దాకా ఎందుకు టైప్ కొట్టేవాడు, టైప్ ఇలా కొడతా ఉంటాడు. కొట్టాలంటే వాడు ఏం చేస్తూ ఉంటాడు, ఇలా ఒక వేళ్ళు ఇలా కొట్టు మళ్ళీ పైకి ఎత్తి మళ్ళీ ఇంకొక వేళ్ళు ఇలా కొడతాడు కదా, కొట్టినప్పుడు పైకి లేవు అన్నమాట, వేళ్ళు పైకి లేవు. ఇక్కడ 3 డ్రగ్స్ ఇండికేట్ అవుతాయంట. ఒకటి ఏంటంటే క్యూరేరు, రెండోమో ప్లమ్ మెటాలికం, మూడోదేమో రూస్టాక్స్. రూస్టాక్స్ మనకు అందరికీ తెలిసిన ఒక విషయం ఏంటంటే రూస్టాక్స్ అనేది ఎక్యూట్ రెమెడీ. ఎక్యూట్గా అది తాత్కాలికంగా ఉన్నటువంటి కంప్లైంట్ని, ఎక్యూట్ డిసీజ్ని తగ్గిస్తుంది తప్ప క్రానిక్గా దీర్ఘవ్యాధిగా ఉన్నటువంటి దాన్ని తగ్గించే స్వభావం తక్కువ ఉంటుంది అంతకంటే. ఇంకా అందువల్ల రూస్టాక్స్లో ఒక పాయింట్ ఉంది, ఓవర్ ఎగ్జర్షన్ ఆఫ్ ది మజిల్స్. బాగా గుర్తుపెట్టుకోండి. ఉదాహరణకి ఒక రిక్షా పుల్లర్ మీ దగ్గరికి వచ్చాడు అనుకోండి, నాకు మోకాళ్ళ నొప్పులని, ఏం వేస్తారు మీరు? యూ హ్యావ్ టు థింక్ అబౌట్ రూస్టాక్స్. ఎందుకని అతను అలా తొక్కి 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 కండరాలన్నీ కూడా బాగా అలసిపోయాయి. అప్పుడు మీరు రూస్టాక్స్ అయితే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే మీ దగ్గరికి ఒక వ్యవసాయ కూలీ వచ్చారు, ఆయన నాకు మోకాళ్ళ నొప్పులండి అని చెప్తాడు. ఆ సిమ్టమెటాలజీ కూడా ఉంటుంది, మీరు కాజేసిన అక్కర్లేదు. ఆయన ఏమవుతుంది, పొద్దుట లేవగానే మోకాలు పెట్టేస్తాయన్నమాట. కొద్దిసేపు అలా సర్దుకుని ఇలా సర్దుకుని ఇలా సర్దుకుని చిన్న చిన్న ఎలా మూమెంట్లు ఇచ్చుకొని అప్పుడు మళ్ళీ పనిలో పడతాడు. పనిలో ఉన్నంతసేపు ఏమీ తెలియదు ఆయనకి. రూస్టాక్స్ వాడికి ఏంటి, ఎగ్జర్షన్ ఇమల్రేషన్ అనమాట. పని చేసినంతసేపు ఏమీ తెలియదు. పొద్దుట లేవగానే పట్టేస్తాయి జాయింట్స్, రాత్రి పడుకున్న తర్వాత పట్టేస్తాయి. మిగతా టైం రొటీన్ అంతా కూడా వర్క్లో ఉన్నంతసేపు ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు. అలాంటప్పుడు మనం రూస్టాక్స్ చేస్తాం. చాలా సింపుల్గా మనం ఆలోచించి మందేయాలి తప్ప దాని గురించి బుర్ర బాగా చేసుకుంటే మనకి ఏమవుతుందంటే హోమియోపతి అనుభూతులకి భయం ఏర్పడతాం. అందువల్ల మ్యాక్సిమం మీకు ఆ లేబర్స్ ఎవరైతే ఉంటారో ఫిజికల్గా శరీరంతో పనిచేసే వాళ్ళు బాగా ఓవర్ ఎగ్జర్షన్ అయిపోయి సంవత్సరాల తరబడి పనిచేసేసి మీ దగ్గర తీసుకొస్తూ ఉంటారు వాళ్ళు వీళ్ళని. ఏమంటే మా నాన్నగారు అండి నన్ను చాలా కష్టపడి చదివించారు, ఈ స్థాయికి వచ్చాను నేను, ఇతను రోజు నాకు ఊహ తెలిసిన కాడి నుంచి ఎప్పుడు పనిచేస్తూనే ఉంటాడు, ఎప్పుడు పనిచేస్తాను ఉంటాడు, ఒక రాత్రి నిద్రపోవడం తప్ప పగలంతా పనిచేస్తాను ఉంటాడు, ఈవేళ మోకాలు పట్టేసేయండి లేవలేకపోతున్నాడు, ఎక్కడికో తీసుకెళ్తే వాళ్ళమ్మ ఆపరేషన్ పడుద్దన్నారు. ఏంటని మీరు లక్షణాలకు వెళ్ళినప్పుడు ఫస్ట్ ఏంటంటే వాళ్ళు చెప్పేది అంటే కూర్చుని పొద్దుట్లు ఇచ్చేటప్పుడు మోకాళ్ళు అన్ని పట్టేస్తాయి, మళ్ళీ పనులకు వెళ్ళిపోతాడు, పనులకు వెళ్ళిపోయిన తర్వాత నెమ్మదిగా రిలీఫ్ ఉంటుంది, మళ్ళీ సాయంకాలం వచ్చేసిన తర్వాత పడుకున్న తర్వాత మళ్ళీ పట్టేస్తాడు. రూస్టాక్స్ 200 రూస్టాక్స్ 200 కానీ 30 కనుక ఇస్తే నెమ్మదిగా కొన్ని డోసులు పడేసరికి ఆ ఇబ్బందులన్నీ తగ్గి మళ్ళీ నార్మల్సీకి అనేది రావటం జరుగుతుంది అనమాట. అందువల్ల క్యూరియర్లో కూడా ఏమవుతుందంటే ఎక్స్టెన్షన్ ఈజ్ డిఫికల్ట్. ఎక్స్టెన్షన్ ఈజ్ డిఫికల్ట్ అంటే క్యూరియర్లో కూడా చేతి వెళ్ళి అవి ఇలా పైకి ఎత్తాలన్నా కష్టమైపోతూ ఉంటుంది. అలాగే క్యూరియర్లో పెరాలసిస్లో క్యూరియర్ బాగా ఇండికేట్ అవుతూ ఉంటుంది. అందులో ఏంటంటే చెయ్యి పైకి ఎత్తాలంటే ఎత్తలాడు. ప్లమ్ మెటాలికం టైప్ వేరు, క్యూరియర్ టైప్ వేరు, రూస్టాక్స్ టైప్ వేరు. అర్థమవుతుంది మీకు? క్యూరియరు తర్వాత అలాగే మీకు రూస్టాక్స్ ఇవన్నీ కూడా మనకి ఎక్యూట్లో బాగా పనిచేస్తుంటారు. క్యూరియర్ అనేది ఏంటంటే ఒక పాయిజన్ అనమాట. క్యూరియర్ అనేది ఒక పాయిజన్, మీకు బాగా గుర్తుంటుంటుంది. దీన్ని ఏం చేస్తారంటే వేటకెళ్ళే వాళ్ళు ఒక పాయిజన్ ఏం చేస్తారంటే యారోకి పెట్టి ఆ మొనక పెట్టి దాంతో కొడతారనమాట. దాంతో కొడితే ఆ జంతువుకి కానీ ఆ పక్షికి కానీ తగిలినప్పుడు ఆ ఏరియా కాస్త ప్యారలైజ్ అయిపోయి కింద పడిపోతుంది. అది దాని యొక్క గొప్పతనం. ఇది ఎక్కువగా మనకి ఈ సౌత్ అమెరికన్స్ వాటిల్లో ఎక్కువ మనకి బాగా వాడతారని మనకి దీంట్లో చెప్పాడు అనమాట. క్యూరియర్ అంటే పాయిజన్ అనమాట. పాయిజన్ అనేది కొన్ని పదార్థాలను తయారు చేస్తారు. అది ఒక మొక్క కాదు, ఒక ప్లాంట్ కాదు, ఇంకోటి కాదు. ఆ ఒక పాయిజన్ని కొన్ని దాంట్లో కొన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి తయారు చేస్తారు. ఆ ఆ చేసినటువంటి పదార్థంతో మనకి వాళ్ళు బాణం ఇచ్చుకుంటున్నట్టయితే బాణం దెబ్బ అనేది టార్గెట్ తెప్పించి ఆ క్యూరియర్ ఆ పాయిజన్ వల్ల అక్కడ ఆ పక్షి కాస్త పెరాలసిస్ వచ్చి లేదా జంతువు కాస్త పెరాలసిస్ వచ్చి పడిపోతుంది అనమాట, ఇమీడియట్గా పడిపోతుంది.
అందువల్ల ఈ క్యూరియర్ అనేది కూడా మనకి ఈ రకంగా పైకి ఎత్తడంలో కనుక మనకి ఇబ్బంది ఉన్నట్టయితే మనకి బాగా ఇండికేట్ అవుతుంది మెయిన్ ప్లమ్ మెటాలికం. నెక్స్ట్ కమ్ టు ది రూస్టాక్స్ చెప్పాను కదా, ఓవర్ ఎగ్జర్షన్స్ ఆఫ్ ది మజిల్స్ అనమాట. ఇట్ ఈస్ ది అక్యూట్ రెమెడీ ఫర్ ది క్రానిక్ స్టేట్ ప్లమ్ అండ్ క్యూరియర్ ఆర్ ఇండికేటెడ్. క్రానిక్ డిసీజెస్లో రూస్టాక్స్ అనేది బాగా అక్యూట్, ఆ క్రానిక్లోకి వచ్చేసరికి మనకి క్యూరియర్ ఇండికేట్ అవుతుంది, ప్లమ్ మెటాలికం ఇండికేట్. ఇందాక మనం క్యూరియర్ని అక్యూట్లో అనుకున్నాం కానీ క్రానిక్స్లో కూడా బాగా పనిచేస్తుందని చెప్తున్నాడు. అలాగే క్యూరియర్లో మస్కులర్ రిజిడిటీ కెటలెప్సీ అని చెప్పాడు. మస్కులర్ రిజిడిటీ దీంట్లో ఏమవుతుందంటే క్యూరియర్లో కండరాలన్నీ పట్టేస్తాయి అనమాట. కండరాలన్నీ పట్టేసి అవి ఇలా పట్టేసింది అనుకోండి, ఇలా ఉండిపోతాయి అనమాట. ఇలా రిజిడిటీ అనమాట. ఆ మజిల్స్ అన్ని రిజిడ్ అయిపోవటం వల్ల అవన్నీ కూడా దగ్గరికి బిగుసిపోయినట్టు అయిపోతాయి. క్యూరియర్లో ఉంటుంది ఆ కంప్లైంట్స్ కాస్త. క్యూరియర్ ఇది యారో పాయిజన్ యూజ్డ్ బై ది సౌత్ అమెరికన్స్. అంచేత మనం చాలా మంది క్యూరియర్ వాడుతూ ఉంటాం, అది అవసరమైన చోట వాడాలి, దాని ఇండికేషన్ సరిపోతేనే పనిచేస్తుంది. ప్లమ్ మెటాలికం వాడవలసిన చోట ప్లమ్ వాడాలి, క్యూరియర్ వాడవలసిన చోట క్యూరియర్ వాడాలి, లేకపోతే క్యాస్టికం పనిచేసిన చోట క్యాస్టికం పనిచేస్తుంది. అక్కడ యొక్క ఆ కంప్లైంట్ బట్టి మనం వాడాలన్నమాట. ఇకపోతే ప్లమ్ మెటాలికంలో ప్యారిసిస్ ఆఫ్ ఇంటెస్టైన్స్. ప్యారిసిస్ అంటే చెప్పుకున్నాం కదా, ఇంటెస్టైన్స్ కదలికలు తగ్గిపోతూ ఉంటాయి. ఇంటెస్టైన్స్ కదలికలు ఎప్పుడైతే తగ్గిపోయో, ముఖ్యంగా మనకు రెక్టమ్ అని ఉంటుంది, పెద్దపేగు యొక్క చివరి భాగం రెక్టమ్. ఆ రెక్టంలో ఏమవుతుందంటే మనకి ఆ కదలికలు తగ్గిపోయి అక్కడి నుంచి మోషన్ వెళ్ళటం అనేది ఆగిపోతుంది. వాడికి ఎంత తిన్నప్పటికి కూడా మోషన్ అవుతుంది, ఏం చేత ఆ రెక్టమ్ తాలూకు మజిల్స్ అన్ని కూడా ప్యారలైజ్ అయిపోయాయి. అవన్నీ కూడా వాటి యాక్టివిటీ, ఆ మూమెంట్స్ లేవన్నమాట. అందులో అలాంటి కండిషన్స్ మన దగ్గర పేషెంట్స్ కొద్దిమంది వస్తూ ఉంటారు. ఆ వచ్చిన వాళ్ళు నాకు మోషన్ అవ్వట్లేదండి, 15 రోజులు బట్టి అవ్వట్లేదు, నెలకైనా సరే అవ్వట్లేదు, అయినప్పుడల్లా మనకి షీప్ డంగ్ అనమాట. ఆ గొర్రె తాలూకు ఆ పీసెస్ ఎలా ఉంటాయో ఆ రకంగా ఉంటాయి అనమాట, చిన్న చిన్న ఉండలాగా అవుతూ ఉంటుంది. ఇలాంటి వాటిలో మనం ఏం చేస్తూ ఉంటాం, మనం ఎక్కువ నక్సవామిక వేస్తూ ఉంటాం. నక్సవామిక అనేది చాలా వాటిలో కాన్స్టిపేషన్లో బాగా పనిచేస్తూ ఉంటుంది. కానీ ప్లమ్ మెటాలికంలోకి వచ్చేసరికి అసలు కాన్సెప్ట్ ఏంటంటే రెక్టమ్ యొక్క మజిల్స్ అసలు పనిచేయ, వాడు పట్టు ఊరుకొని నొక్కుంటాడు తప్ప మోషన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఆ రెక్టమ్ మజిల్స్ ఏం పనిచేయక ఆ బయటికి నెట్టే కార్యక్రమం అస్సలు చేయలేదన్నమాట. అలాంటి కండిషన్స్లో కనుక మీరు ప్లమ్ మెటాలికం వేసినట్లయితే ఆ రెక్టానికి వచ్చినటువంటి ఆ ప్యారలిటిక్ కండిషన్ కాస్త తగ్గి ఆ కండరాలు కాస్త యాక్టివేట్ అయ్యి అక్కడి నుంచి మోషన్ అవటం అనేది జరుగుతుంది. అంత స్టబ్బార్న్ కాన్స్టిపేషన్ మనకి ప్లమ్ మెటాలికంలో ఉంటుంది అనమాట. ఇకపోతే బ్లాడర్లోకి వద్దాం, అంటే నీరుడి సంచి అనమాట. ప్యారిటిక్ ఇది కూడా అంతే. ఈ అక్కడేమో మోషన్కి వెళ్ళే వ్యవహారంలో దానికి పెరాలసిస్ వచ్చింది. ఇక్కడ యూరిన్ బ్లాడర్కి బయటికి నెట్టే క్రమంలో, యూరిన్ కాస్త బయటికి నెట్టే క్రమంలో దీనికి ప్యారలైజ్ అయ్యింది. దీనికి ప్యారలైజ్ అవ్వడం వల్ల ఇక్కడ యూరిన్ ఆగిపోతుంది, అక్కడ మోషన్ ఆగిపోతుంది. ఈ రెండు కూడా మనకి ఇబ్బందికర పరిస్థితులే. ఇక్కడ కూడా ప్యారిటిక్ అని ఎందుకంటున్నాడంటే, ప్యారిటిక్ అంతే కొంత పనిచేస్తూ ఉంటుంది కానీ పూర్తిగా పనిచేయదు. అది నీరుడు అవుతుంది ఎంతో కొంతో, కానీ పూర్తిగా మానేయటం అనేది కాదు. అలాగే మోషన్ అవుతుంది ఎంతో కొంతో, అప్పుడు లేకపోతే 4 రోజులకో 10 రోజులకో ఎప్పుడో, కానీ పూర్తిగా మాత్రం ఆగిపోలేదు. కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి మజిల్స్ కాస్త ప్యారలిటిక్ అయిపోతున్నాయి అనమాట. కెనాట్ ఎక్స్పెల్ ది యూరిన్ అసలు బయటికి రాదు. ద మజిల్స్ కెనాట్ టాలరేట్. అక్కడ ఉన్నటువంటి కండరాలు కాస్త ఏమీ పని జరగట్లేదు. ప్లమ్ హ్యాస్ బోత్ రిటెన్షన్ అండ్ సప్రెషన్ ఆఫ్ యూరిన్. రిటెన్షన్ అంటే యూరినరీ బ్లాడర్లోకి వచ్చినటువంటి నీరుడి కాస్త బయటికి పూర్తిగా వెళ్లకుండా ఆగిపోవటాన్ని మనం ఏమని చెప్తామంటే రిటెన్షన్ అంటాం. సప్రెషన్ అంటే అర్థం ఏంటంటే అక్కడ నీరుడి కాస్త ఏమవుతుందంటే ఇంక వెళ్ళదు. దానికి కారణం ఏంటంటే కిడ్నీలో డిజార్డర్స్ ఇవన్నీ ఉంటాయి. దాంట్లో ఏంటంటే మనం యురేమియా అని చెప్తాం. అంటే మనకి కిడ్నీ ఫెయిల్యూర్లు వాటిలో అందులో మనకి బ్లడ్ యూరియా, ఈ క్రియాటిన్ ఇవన్నీ పెరిగిపోవడం వల్ల అంటే పూర్తిగా ఆగిపోతుంది అన్నమాట. వెళ్తే రిటెన్షన్ కూడా ఈ సప్రెషన్లో కొంత కలిసి ఉంటుంది, రెండు కలిసి ఉంటాయి. అందువల్ల రిటెన్షన్ ఏంటంటే మన బ్లాడర్ యూరిన్కి వెళ్ళిన తర్వాత పూర్తిగా ఎంటీ అవ్వకపోతే దాన్ని రిటెన్షన్ అని చెప్తాం. కొన్ని సందర్భాల్లో యూరిన్ అవ్వదు. ఏమండి? రెండోది ఎక్యూట్ కంప్లైంట్స్ ఆఫ్ ప్లమ్ మెటాల్. మనకి ఎక్యూట్ కంప్లైంట్స్ ఏమొస్తాయి ప్లమ్ మెటాలికలో? మన క్లినిక్స్లోని జ్వరాలు వస్తాయి, కడుపు నొప్పులు వస్తాయి, సడన్గా మోషన్ అవ్వకపోవడం అనేది వస్తుంది, అలాగే కడుపులో నొప్పులు వస్తాయి, అన్నం అరగదు, వాంతులు అయిపోతుంటాయి, తిన్నదల్లా కూడా పుల్లగా అయిపోతూ ఉంటుంది అనమాట దీంట్లోని ప్లమ్ మెటాలికంలో. అలాగే వాంతులు అయిపోతాయి, ఏం తింటే అది వాంతి అయిపోతూ ఉంటుంది. ఇందులో ఒక వాంతి యొక్క స్పెషాలిటీ ఏంటంటే వామిటింగ్ ఆఫ్ అల్బుమినస్ మ్యూకస్.
మనం కోడిగుడ్డు కాస్త దాన్ని కొట్టి మనం ఒక కప్పులో వేసాం అనుకోండి, దాంట్లో ఎర్రటి పదార్థం ఉంటుంది, దాన్ని చందమామ అని చెప్తాం మనం. అలా కాకుండా చుట్టూరా కాస్త జిడ్డుగా ఉన్నటువంటి ఒక పదార్థం ఉంటుంది కదా, దాన్ని అల్బుమిన్ అని చెప్తాం. ఏం చెప్తాం? అల్బుమిన్. ఆ రకమైనటువంటి పదార్థం చిక్కగా ఒక కఫం తెమడలాగా బయటకు వస్తూ ఉంటుంది. అది కాస్త స్వీటిష్గా ఉంటుందంట. దేంట్లోని ప్లమ్మ మెటాలికం. బాగా గుర్తుపెట్టుకోండి. కడుపు నొప్పి మీద అద్భుతంగా పనిచేసే మందుల్లో ఇది ఒకటి. బ్లాకిష్ బ్లడ్ ఇన్ గ్రీన్ ఫ్లూయిడ్. దాంతోపాటు ఏమవుతుందంటే కడుపు నుంచి వాంతి అయినప్పుడు బ్లాకిష్గా ఉంటుంది అనమాట. బ్లాకిష్ బ్లడ్ కాస్త బ్లాకిష్గా ఉన్నట్టు లోపల అల్సర్స్ ఏవో ఉంటాయి. దాంతోపాటు గ్రీన్ ఫ్లూయిడ్ లాగా వస్తూ ఉంటాయి. ఇంతే కాదు, మనకు ప్లమ్మం మెటాలికము బాగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మనకి మిసెంట్రిక్ లింఫ్ నోడ్స్ అని చెప్తాం. మిసెంట్రిక్ లింఫ్ నోడ్స్ మనకి చిన్నపిల్లల్లో చాలా మంది పేషెంట్స్ వస్తూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే పిల్లలకి ఏదైనా అన్నం తిన్నా, బంగాళదుంప వేపుడు తిన్నా, కందిపప్పు తిన్నా విపరీతంగా కడుపు నొప్పి వచ్చేసి వాళ్ళకి ఏమవుతాయంటే వాంతులు అయిపోతూ ఉంటాయి. కడుపు అంతా నొప్పి వచ్చేస్తూ ఉంటుంది. స్కూల్ నుంచి ఫోన్ వచ్చేస్తామండి, మీ పిల్లకి అసలు వచ్చిన కాడి నుంచి కడుపు నొప్పి వచ్చేస్తుందండి, విలవల్లాడిపోతుంది, వచ్చి తీసుకెళ్ళిపోండి అంటారు. మీరు డాక్టర్ దగ్గరికి, పీడియాట్రిషియన్ దగ్గరికి అది తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు స్కానింగ్ చేసి కడుపులో ఇన్ఫెక్షన్ ఉందని చెప్తారు. ఇన్ఫెక్షన్ అంటే అర్థం ఏంటంటే ఆ కడుపులో ఉన్నటువంటి ప్రేగులు ఏవైతే ఉంటాయో దాని మీద లింఫ్ గ్లాండ్స్ ఉంటాయి. లింఫ్ గ్లాండ్స్ కాస్త వాపు వచ్చి దానివల్ల ఏమవుతుందంటే తరచూ పెయిన్ వచ్చేస్తుంది. పిల్లల పాపం చదువు కూడా సరిగా చదవలేరు, స్కూల్కి వెళ్ళినప్పుడల్లా ఏదో టైంలో పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది. అలాంటి కేసెస్లో మనకి ఏంటంటే మనకి ప్లమ్మ మెటాలికం బాగా ఇండికేట్ అవుతూ ఉంటుంది. అంత అన్బేరబుల్గా పెయిన్ వచ్చేస్తున్నప్పుడు ప్లమ్మ మెటాలికంలో ముందు చెప్తాడు, కానీ మనం ఇక్కడ చెప్పుకుందాం. అది పెయిన్ ఎలా ఉంటుందంటే బొడ్డుకి ఒక దారం కట్టి, ఎలాగా బొడ్డుకి ఒక దారం కట్టి అది వెనక నుంచి లాగుతూ ఉన్నట్టయితే ఏ రకమైనటువంటి నొప్పి ఉంటుందో ఆ రకమైనటువంటి నొప్పి మనకి ప్లమ్మ మెటాలికంలో ఉంటుంది. అంటే టైడ్ ఏ స్ట్రింగ్ టు ది నావెల్ అండ్ పుల్డ్ బ్యాక్ సైడ్. అందువల్ల ఏంటంటే మీకు బొడ్డు చుట్టూరు దారం కట్టి ఆ దారాన్ని కాస్త వెనక నుంచి లాగుతుంటే ఏ రకమైనటువంటి ఫీలింగ్ వచ్చి ఎంత పెయిన్ వస్తూ ఉంటుందో అంత భయంకరమైనటువంటి నొప్పి మనకి ప్లమ్మ మెటాలికంలో వస్తూ ఉంటుంది. అంతే ప్లమ్మ మెటాలికం వాడు ఏంటంటే పొట్టంతా లోపలికి వెళ్ళిపోయి బాబోయ్ 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 అని ఏడ్చేస్తూ ఉంటాడు. ఈ పిల్లలు కూడా అంతే. ఈ మిసెంట్రిక్ లింఫ్ నోడ్స్ ఉన్నటువంటి పిల్లలు కూడా మనకు అంతే. అంతే మన స్కానింగ్లో ఏం కనిపిస్తుందంటే మిసెంట్రిక్ లింఫ్ నోడ్ ఎన్లార్జ్మెంట్ అని వస్తుంది. మిసెంట్రిక్ లింఫ్ నోడ్స్ అబ్జర్వ్డ్ అని వస్తుంది. అప్పుడు మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్లమ్మ మెటాలికం మనం ఇచ్చినట్లయితే చాలా బాగా తగ్గుతూ ఉంటుంది. ప్లమ్మ మెటాలికం ఇచ్చినట్టయితే చాలా అద్భుతంగా తగ్గుతూ ఉంటుంది. అది మాత్రం చాలా కేసెస్లో మీకు ప్లమ్మ మెటాలికం ఇండికేట్. నక్సామ్కి ఒకటి, ప్లమ్మ మెటాలికం ఒకటి, కోలిసిన్స్ ఒకటి, ఇవి బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి రెమెడీస్ అనమాట. అంచేత ప్లమ్మ మెటాలికంలో కడుపు నొప్పి ఎప్పుడు వచ్చినా సరే బొడ్డు దగ్గర నుంచి వెనక లాగినట్టు ఉంటున్నారు. బొడ్డు దగ్గర నుంచి ఏదైనా తాడు కట్టి వెనక లాగినట్టు ఉండటం అనేది ప్లమ్మ మెటాలికం యొక్క చాలా క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్. ఆ సిమ్టమ్ ఒక్కదాన్ని బట్టి కనుక మీరు మందు వేసినట్లయితే వాళ్ళు ఎన్ని బాధలు ఉన్నాయి, ఆ సమస్త బాధలన్నీ ఆ ఒక్క డ్రగ్ వల్ల తగ్గిపోతాయి అనమాట. నెక్స్ట్ ప్రోగ్రెసివ్ మస్కులర్ ఎట్రోపీ, చాలా ఇంపార్టెంట్. ప్రోగ్రెసివ్ మస్కులర్ ఎట్రోపీ. మజిల్స్ ఉంటాయి చూసారా, మజిల్స్ అనేవి కొన్ని రకాల మజిల్స్ అనేవి కొన్ని ఏరియాస్లో కొన్ని పార్ట్స్లో రాను క్షీణించిపోతూ ఉంటాయి. ఉదాహరణకి చెయ్యి చూసాం అనుకోండి, వెనకాల మజిల్ ఉందనుకోండి, ఆ మజిల్ కాస్త అలా క్షీణించిపోయి అక్కడ అంతా కూడా చాలా గుంట్లా పడిపోయి అది కాస్త సన్నగా అయిపోతుంది అనమాట. లేకపోతే తొడకాల మీద ఒక మజిల్ కాస్త అది ఎమాషియేట్ అయిపోతుంది అనుకోండి, ఆ ఏరియా అంతా కూడా చిన్న కాలంలో అయిపోతుంది, లోపలికి డిప్రెషన్లో అయిపోతుంది అనమాట. అలాగే ఇంకో చోట ఎక్కడన్నా చెట్టే, అలాగా ఎక్కడన్నా సరే కొన్ని మజిల్స్ ప్రత్యేకంగా, లేకపోతే బాడీ అంతా ముందు చెప్పుకున్నాం కదా, బాడీ అంతా శుష్కించిపోతూ ఉంటుంది అనమాట. లేకపోతే కొన్ని ఏరియాస్లో మజిల్ శుష్కించిపోవడం అనేది ప్లమ్మ మెటాలికంలో కనిపిస్తూ ఉంటుంది. ప్రోగ్రెసివ్ పెరాలసిస్, నెమ్మదిగా అవయవాలు ముందు తిమ్మిరితో మొదలయ్యి సరిగా పనిచేయకపోవడం మొదలయ్యి రాను ఆ అవయవం కాస్త పూర్తిగా పనిచేయకుండా పోతుంది. ఆ ప్రోగ్రెసివ్ పెరాలసిస్. అలాంటి వాటిలో మీరు ప్లమ్మ మెటాలికం వేయండి. ఎవరన్నా వచ్చి ఏమండి నా చెయ్యి కాస్త ఒకసారి గ్రిప్ తగ్గిపోతుందండి, సరిగ్గా పనిచేయట్లేదు సార్, నాకు ఎందుకో నాకు భయంగా ఉంది, నేను చాలా న్యూరాలజిస్ట్ని వాళ్ళని కలిశాను, ఎంఆర్ఐ బ్రెయిన్ అది చేశారు, ఏమీ లేదన్నారు, కానీ నాకేంటంటే ఇది పూర్తిగా పోద్దు అనేటువంటి ఒక ఇబ్బంది నాకు మనసులో అనిపిస్తుంది. ఎందుకంటే వాడికి తెలుసు ముందు స్టార్టింగ్లో లైట్గా ఉండేది, రాను ఇప్పుడు మీ దగ్గరికి వచ్చిన 30% పనిచేయట్లేదు, ఇంకా ఉండి కొలిది మొత్తం పోద్దామని ఒక రకమైనటువంటి భయంతో మీదకి వచ్చాడు. అప్పుడు కనుక మీరు ప్లమ్మ మెటాలికం గుర్తుపెట్టుకున్నట్టయితే ప్లమ్మ మెటాలికం వేయండి. వేస్తే అక్కడి నుంచి అది కాస్త అది ప్రోగ్రెషన్ కాస్త ఆగిపోయి డిసీజ్ ప్రోగ్రెషన్ అక్కడి నుంచి అలా మళ్ళీ కేసు మళ్ళీ నార్మల్సీకి వస్తుంది అనమాట. అదొకటి. అలాగే క్రానిక్ కాన్స్టిపేషన్. నెమ్మదిగా కాన్స్టిపేషన్ అనేది
2 రోజులకి 3 రోజులకి మోషన్ వెళ్ళటం అనేది 15 రోజుల దాకా కూడా వీడు వెళ్ళాలండి. వెళ్ళినా సరే వీడు శుభ్రంగా ఏదో మొత్తం మీద అక్కడ ఆర్టిఫిషియల్గా దాన్ని కాస్త రిమూవ్ చేసుకోవాలన్నమాట. ఆ కండిషన్ కనుక మీకు కనిపించినట్లయితే యూ హ్యావ్ టు గివ్ ది ప్లమ్మం మెటాలికం. అలాగే క్రానిక్ రిటెన్షన్ ఆఫ్ యూరిన్, నీరుడు తరచు ఏమవుతా ఉంటుందంటే ఆగిపోతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో నెలకి 15 రోజులకి అలా నీరుడు ఆగిపోతూ ఉంటుంది. మళ్ళీ ఏమైనా మాత్రలు వేసుకున్నప్పుడు కొద్దిగా పనిచేస్తూ ఉంటుంది. కానీ మీరు టెస్ట్ చేస్తే ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ గట్రా ఏమీ లేదు. మరలా అలాగే యూరిన్ ఇన్ఫెక్షన్స్ అవి ఏమీ లేవు. అక్కడ ఏమవుతుంది, ఆ యూరినరీ బ్లాడర్ సంబంధించిన మజిల్ ఏదైతే ఉందో అది నెమ్మదిగా ప్యారలైజ్ అవుతుంది. అలాంటి కండిషన్స్ మీరు ఈ డ్రగ్ను గుర్తుపెట్టుకోండి. అలాంటి కండిషన్స్లో మీరు ఏం చేయాలి, ప్లమ్మం మెటాలికం వేయాలి. ప్లమ్మం మెటాలికం వేస్తే చాలా అద్భుతంగా మీకు తగ్గుతుంది, నార్మల్సీకి వస్తుంది అన్నమాట. ఇకపోతే మెంటల్ సిమ్టమ్స్ ఆఫ్ ది ప్లమ్మం మెటాలికం. దీంట్లో కొన్ని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి లక్షణాలు ఉన్నాయి. అదేంటంటే స్లోనెస్ ఆఫ్ మైండ్. మనం చెప్పుకున్నాం ముందు, మైండ్ స్లోగా ఉంటుందంటే మనం 3 మందులు గుర్తుపెట్టుకోవాలి. అంటే మైండ్ స్లోగా ఉంటుంది, పుట్టుకతో స్లోగా కాదు. అంటే ఉదాహరణకి బెరటే కార్బో వాడికి, బ్యూఫో వాడికి వీళ్ళందరికీ బుర్ర కొద్ది తక్కువగా ఉంటుంది. ఇంబిసిలిటీ అంటాం, స్తబ్దంగా ఉంటారు వాళ్ళంతా. ఆ టైప్ డ్రగ్ కాదు ఇది. ఒకప్పుడు చాలా యాక్టివ్గా ఉండేవాడు, మంచి ఉద్యోగం వచ్చింది, అన్ని పని చేసుకుంటున్నాడు, అంతా హాయిగా ఉన్న క్రమంలో నెమ్మదిగా ఈ కంప్లైంట్ వచ్చిన తర్వాత అలా బ్రెయిన్ ఫ్యాకల్టీ కాస్త తగ్గిపోతూ వచ్చింది, మైండ్ పవర్ కాస్త తగ్గిపోతూ వస్తుంది. అలాంటి వాళ్ళు 3 ఉంటారు. వాళ్ళు ఒకటి ఏంటంటే ప్లమ్మం మెటాలికం, రెండోది కోనియం, మూడోది కాక్లస్ వాడికి ఏంటంటే కొన్ని రాత్రుల పాటు అలా, కొన్ని నెలల పాటు అలా నిద్రలేని రాత్రులు గడపడం వల్ల చదువునో లేకపోతే ఇంకోటనో లేకపోతే ఎవరన్నా హాస్పిటల్లో ఉంటే వాళ్ళు సర్వీస్ చేయడం వల్లనో, లేకపోతే భర్త కాస్త ఏ పారాలసిస్ రావడం వల్ల రాత్రి పగలు ఆ భర్త కాస్త సేవ చేయడం వల్ల నిద్రలేని రాత్రులు గడపడం వల్ల రాను భార్యకి ఏమవుతుందంటే బ్రెయిన్ యొక్క పవర్ తగ్గిపోతుంది అనమాట. అది మన కాక్యులస్ ఇండికస్లో ఉంటుంది. కోనియంలో ఏమవుతుందంటే మనకి నెమ్మదిగా ప్రోగ్రెస్గా వెళ్ళిపోతూ ఉంటుంది, నెమ్మదిగా ప్రోగ్రెస్గా. రెండోది ఏంటంటే దానికి మెయిన్ కాదు ఏం చెప్తాడంటే కోనియంలో ఈ సడన్ లాస్ట్ ఆఫ్ ది పార్ట్నర్. అంటే భర్తకి అయినట్టయితే భార్య పోవటం, భార్యకి అయినట్టయితే భర్త పోవటం వల్ల వాళ్ళకి ఏంటంటే ఒక రకమైనటువంటి జీవితానికి అలవాటు పడిన వాళ్ళు ఒక మార్పు రావటం వల్ల ఏమవుతుందంటే రాను బెంగ పెట్టుకుని అదే ఆలోచనతో బతకడం వల్ల ఏమవుతుందంటే రాను బ్రెయిన్ ఫ్యాకల్టీస్ అన్ని కూడా ఆ బ్రెయిన్ తాలూకు యాక్టివిటీ అంతా కూడా డల్ అయిపోయి స్లో అయిపోతారు. అది కోని. ప్లమ్మం మెటాలికంలోకి వచ్చేసరికి ఆల్ ఆఫ్ ఏ సడన్ దాంట్లో ఒక రకమైనటువంటి మైల్డ్నెస్ వచ్చేస్తా అనమాట. ఆ మైల్డ్నెస్ రావడం అనేది మనకి ప్లమ్మం మెటాలికంలో చూస్తాం. ఫుల్ ఆఫ్ మెలాంకోలీ, విషాదంగా ఉంటారన్నమాట వీళ్ళు. సాడ్నెస్, చాలా విచారంగా ఉంటారు. ఫీలింగ్ యాజ్ ఇఫ్ సంథింగ్ టెరిబుల్ వుడ్ హ్యాపెన్. ఏదో సంథింగ్, ఒక భయంకరమైన ఏదో భవిష్యత్తులో ఏదో జరుగుద్ది అనేటువంటి ఒక భావనలో ఉంటారన్నమాట. షీ హ్యాస్ సిన్డ్ అవే ఆఫ్ ది డే ఆఫ్ గ్రేస్. ఏదో తప్పు చేశాననే భావన మనకి ఈ డ్రగ్లో కూడా కనిపిస్తుంది. అలాగే నేను క్షమించడానికి పాపం చేశాననే భావన కూడా ఈ ప్లమ్మం మెటాలికంలో ఉంటుంది. ఇవి మానసిక లక్షణాలు అన్నమాట. ఇవి ద బాడీ అండ్ మైండ్ ఆర్ వీక్. ఈ శరీరము సరిగా సహకరించట్లేదు, మైండ్ సరిగా సహకరించట్లేదు, ప్లమ్మం మెటాలికంలో ఉంటుంది. డీప్ మెలంకల్ విత్ టిమిడిటీ అండ్ రెస్ట్లెస్నెస్. బాగా విషాదంగా ఉండి దాంతోపాటు కొద్దిగా పిరికితనం ఉంటుంది అనమాట, దాంతోపాటు అస్థిమతో ఉంటుంది. అలాగే స్లో టు థింక్, సరిగా వీళ్ళు బాగా ఆలోచించలేరనమాట. ఎందుకంటే ఏదన్నా ఒక కాల్కులేషన్ మెథడ్ కనుక మనం పెట్టినట్టయితే, మనం చెప్పాం కదా, 3 డ్రగ్స్ ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి కోనియం, ఒకటి కాక్లస్, ఒకటేమో ప్లమ్మం మెటాలికం. స్లీప్లెస్నెస్, నిద్ర పట్టిన వాళ్ళలో కూడా మనకి ఈ డ్రగ్ బాగా ఇండికేట్ అవుతుంది. నేను చెప్పాను మీకు, చాలా ఒక పెద్ద క్లూ ఇచ్చాను నేను మీకు. ఎందుకంటే చాలామంది మన ఇళ్లలో కానీ బయట కానీ పేషెంట్స్లో కానీ చాలామంది ఏమవుతుందంటే నిద్రలేం అనేది ఉంటుంది. ఈ నిద్రలేం వల్ల ఏంటంటే చాలామంది చాలా సఫర్ అయిపోయి వాళ్ళు ఏం చేస్తారంటే స్లీపింగ్ టాబ్లెట్స్ వాడేస్తూ ఉంటారు. ఈ స్లీపింగ్ టాబ్లెట్స్ వాడేసే వాళ్ళు నేను ఏం చేస్తానంటే ఎలాంటి వాళ్ళకన్నా సరే బ్యాసిలినం 30 కనుక కొన్ని డోసులు వేసినట్లయితే, అంటే వారానికి 1 డోసు కానీ 2 డోసులు కానీ అలా వేసుకుంటూ వెళ్ళినట్లయితే మీకు ఎలాంటి నిద్రలేనితనం అన్నా సరే హ్యాపీగా నిద్ర పట్టేస్తుంది. అంటే మీరు ముందు నక్సవామికా అది ట్రై చేస్తారు, అక్కడ కారణం ఉంటుంది నక్సవామికా వాటిలో. కొంతమందిలో ఆల్ ఆఫ్ ఏ సడన్ నిద్రపడడం మానేసిన తర్వాత అక్కడి నుంచి చాలా యతన పడిపోతూ ఉంటారు. ఏమంటే రాత్రి పడుకున్నానండి 10 గంటలకి, తెల్లవార్లు అలా మెలకుగా ఉన్నానండి, ఏమీ పట్టలేదని చెప్తా ఉంటారు. అటువంటి వాళ్ళు కనుక మీరు బ్యాసిలినం 30 కనుక వేసింది, చాలా నేను షూర్గా చెప్తున్నాను అనమాట, చాలా కేసెస్లో 99% దీంతోనే తగ్గిపోతుంది, నిద్ర హ్యాపీగా పడుతుంది. ఇది మాత్రం మీరు
మీ ప్రాక్టీస్లో ఇది కూడా అడాప్ట్ చేసుకోండి. ఇదన్నీ కూడా ఎక్స్పీరియన్స్ వాళ్ళు చెప్తున్నాను తప్పించి ఎక్కడ మీకు ఇవి బుక్స్లో లేవు. బాగా గుర్తుపెట్టుకోండి, బుక్స్లో దొరకవు. సాధారణంగా మనం నిద్ర పట్టిన వాళ్ళలో మన సాధారణంగా ఏంటంటే నక్స్వామికా ఒకటి, రెండోది ఏంటంటే మనకి ఓపియం ఒకటి, నెక్స్ట్ తర్వాత క్యామమిల్లా ఒకటి, తర్వాత నక్స్వామికా, ఓపియం, క్యామమిల్లా, తర్వాత కాఫియా ఒకటి, కాఫియా క్రూడా, కాఫియా క్రూడా అంటే కాఫీ గింజలను తీస్తుంది అనమాట. కాఫీ డ్రగ్ మన దాంట్లో ఉంది. ఈ డ్రగ్లు మనం అంతకుముందు క్లాస్లో చెప్పాను, వీటి గురించి మంచి మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. అందువల్ల నిద్ర పట్టిన వాళ్ళు నక్స్వామికా పనిచేస్తుంది, ఓపియం పనిచేస్తుంది, క్యామెల్లో పనిచేస్తుంది, కాఫీ చాలా గ్రీడింగ్ డ్రిగ్స్ అనమాట. కానీ ఇవన్నీ పక్కన పెట్టి మీకు కనుక సరైన కారణం తెలవకపోయినట్టయితే వాడు నిద్రలేమితో వచ్చాడు. నాకు అప్పుడే 2-3 నెలలు బట్టి నాకు నిద్ర లేదని చెప్పాడు. చాలా ఇబ్బంది పడిపోతున్నాడు. బ్యాసిల్ని తట్టేవాడు. ఎక్సలెంట్గా ఎక్స్ట్రాడినరీగా పనిచేసి వస్తుంది. నేను కొద్దిమందిలో నాకు 15 రోజులు బట్టి, సంవత్సరం బట్టి నాకు నిద్ర లేదని బాబు అని చెప్పిన తర్వాత బ్యాసిల్ని కనుక ఫెయిల్ అయితే ఐ హ్యావ్ టు గో ఫర్ ది ఎపిస్ 10 ఒకే డోస్ అయ్యింది. ఎపిస్ 10 ఒక డోస్ వదిలేయండి అంతే. ఆ 10తో చాలా అద్భుతంగా పడేస్తే మళ్ళీ అవసరమైతే మళ్ళీ నెలపోయిన తర్వాత మళ్ళీ ఒక డోస్ వేసుకోండి. నేను చెప్పినటువంటి డ్రగ్స్ అవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిద్ర మీద పనిచేసేటువంటి, స్లీప్లెస్నెస్ మీద పనిచేసేటువంటి అద్భుతమైనటువంటి గ్రూప్ అనమాట. ఆ గ్రూప్ ఎప్పుడు మీరు మర్చిపోకండి. కానీ మ్యాక్సిమం మీకు పెన్సిల్తో బాగా పనిచేస్తుంది. అంటే మీరు సబ్జెక్ట్ని డివేట్ అవ్వమని చెప్పట్లేదు. మీకు ఏంటంటే ఫెయిల్ అవుతారు కాబట్టి ఇక్కడ మళ్ళీ వాళ్ళు ఎలోపతిలోకి వెళ్ళిపోతారు కాబట్టి మీరు ఇక్కడ ఫెయిల్ అవుతారు కాబట్టి మీకు ఇక్కడ సంబంధించినటువంటి క్లూ అంతా కూడా మీకు ఇవ్వడం జరిగింది. అలాగే కోమా విత్ సప్రెషన్ ఆఫ్ యూరిన్, ఇక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. ప్లమ్మం మెటాలికం యొక్క అద్భుతమైన యూసేజ్ ఏంటంటే కోమా విత్ సప్రెషన్ ఆఫ్ యూరిన్. కొద్దిమంది పేషెంట్స్ ఏ కారణం చేతన్నా కోమాలోకి వెళ్ళిపోయి యూరిన్ కాస్త ఆగిపోతుంది. మీరు క్యాథెటర్ వేసినా సరే నీరేం రాదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కండిషన్ ఏంటంటే కోమాలో ఉన్న పేషెంట్కి వాళ్ళు ఐసీయూలో పెట్టినప్పుడు ఐసీయూలో ఏం చేస్తారు, యూరినరీ క్యాథెటర్ వేస్తారు. వాళ్ళు కోమాలో ఉన్నారే కానీ నీరు దాని అంతటా బాగా వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ వాళ్ళు చెప్తారు ఏమంటే నీరుడు అవ్వట్లేదు, చాలా డేంజర్లోకి వెళ్ళిపోతున్నాడు పేషెంట్. ఈ పేషెంట్ డేంజర్లోకి వెళ్ళిపోవడం వల్ల రేపు పొద్దున రేనల్ ఫెయిల్యూర్ అలాంటివి, సైలెంట్ క్రియేటిన్ అవి పెరిగిపోయి సడన్గా ఆలోపేసాడని ఎక్కుళ్ళు వచ్చి చచ్చిపోతారు. అలాంటి కండిషన్స్లో మనకి ప్లమ్మం మెటాలికం ఎక్కడ గుర్తుపెట్టుకోవాలో మనకి చెప్తున్నాడు. కోమా విత్ సపరేషన్ ఆఫ్ నీరుడు పూర్తిగా బంధన అయిపోయింది, రావట్లేదు. యూరేమిక్ కోమా, అందులో ఆ యూరియా కాస్త పెరిగిపోయింది, దాన్ని యూరేమియా అని చెప్తాం. కెంట్ గివెన్ ది కేస్ అబౌట్ ది ప్లమ్మం మెటాలికం. కెంట్ మెడికల్ ఇచ్చిన కేసుని మీకు యాస్టీజ్గా చెప్తున్నా. కెంట్ గారి దగ్గరికి ఒక డాక్టర్ గారు వచ్చారట. ఆయన ఎందుకు వచ్చారంటే ఆయనకి వాళ్ళ వైఫ్ 2 రోజులు బట్టి కోమలా ఉందంట. ఎన్ని రోజులు బట్టి? 2 days నుంచి కోమా అంటే ఏంటి? పూర్తిగా స్పర్శపోతుంది అనమాట. మనం పిలిస్తే పలకరు, అన్కాన్షియస్లో ఉంటాడు. చనిపోయినాడికి ఇడికి పెద్ద తేడా ఏమి ఉండదు. చనిపోయినాడు పూర్తిగా అలా ఉండిపోతాడు. మనం ఇంకా ఫంక్షన్స్ అన్నీ ఆగిపోతాయి చనిపోయినాడికి. ఈ కోమాలో ఉన్నవాడికి ఏంటంటే ఊపిరి పీల్చుకుంటూ ఉంటాడు. బ్రెయిన్ కాస్త అది ఉండటం వల్ల ఏంటంటే పనిచేయడం వల్ల ఆ ఊపిరి అది ఆడుతూ ఉంటుంది. లంగ్స్, ఆర్గాన్స్ అన్నీ పనిచేస్తూ ఉంటాయి. కానీ పూర్తిగా సస్పెండెడ్ యానిమేషన్లో ఉంటాడు అన్నమాట. 2 రోజులు బట్టి కోమాలో ఉన్నాడు. రెండో పాయింట్ ఏం చెప్పాడు? నో యూరిన్ ఫ్రమ్ 2 days. 2 రోజులు బట్టి నీరుడు ఏమీ లేదు. ఆవిడకి యూరినరీ బ్యాగ్ అది పెట్టారు కానీ ఏమీ రావట్లేదు. స్లోనెస్ ఫర్ డేస్ బిఫోర్. అది అడిగాడు. మరి ఎంక్వైరీలోకి వెళ్తారు, మరి చాలా పెద్ద బొప్పాయిని కదా, ఏమైందని అడిగాడు. 2 రోజుల ముందు డల్గా ఉంటాం అనేది నేను గమనించాను. ఏది కోమాలోకి వెళ్ళిపోయి 2 రోజుల ముందు డల్గా ఉండేది. అంతకు ముందు ఆవిడకి పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడు కూడా బొడ్డు దగ్గర ఏదో ఒక దారం చుట్టూ లాగినట్టు ఆ బొడ్డు దగ్గర నొప్పి వచ్చేదని కొన్ని పాయింట్స్ ఆయన చెప్పడం జరిగింది. చెప్తే ఈయన ఏం చేశాడంటే ప్లమ్మం మెటాలికాని హైపోటెన్స్లో డోస్ వేస్తాడు. ప్లమ్మం మెటాలికాని హైపోటెన్సీలో ఒక డోస్ వేస్తాడు. ఆయన మాస్టర్ కదా, కెంట్ గారైనా ఆయన ఒక రకమైనటువంటి ఆయన ఒక క్రియేటర్. ఆయన ఒక మాటలో చెప్పాలంటే హానీమాన్ గారి తర్వాత అంత అద్భుతమైనటువంటి ప్రతిభా పాఠవాలను ఉన్నటువంటి గొప్ప వ్యక్తి ఎవరంటే కెంటే. ఈ రోజు మనం హోమియోపతి నేర్చుకుంటున్నాం అంటే మనకు అర్థమవుతుంది అంటే కెంట్ వల్లే. ఆయన మనకు మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు అనమాట. అర్థమవుతుందా మీకు? అందువల్ల ఏంటంటే మనకి భాగవతం చదువుకోవాలంటే పోతన భాగవతం చదువుకుంటే అది బాగా అర్థమవుతుంది. వ్యాసుడు రాసింది మనకి పెద్ద తెలియకపోవచ్చు. అలాగే ఏంటంటే మనకి కెంట్ రాసినట్టు, మనకి హానీమాన్ రాసినట్టు మెడికల్ ప్యూరా చదువుకుంటే మీరు ఆ చదువుకుని కనీసం ఒక చిన్న కాలు నొప్పి కానీ చిన్న మోషన్స్ కూడా తగ్గించలేరు. ఎందుకని ఆయన చాలా డీటెయిల్డ్గా ఇచ్చేసాడు. అందులో పనికొచ్చేటువంటి ఎసెన్స్ అంటే భాగవతం టైప్ అనమాట. అది ఆ ఎసెన్స్ అంతా పట్టుకొచ్చి మనకి
కెంట్ మనకి ఆ కెంట్ లెక్చర్స్ అని హోమియోపతి మెట్రిమెడిక్ అనే పుస్తకంలో పెట్టాడు అంతే. ఆ ఒక్కటి కనుక మీరు అర్థం చేసుకున్నట్టయితే హోమియోపతి అనేది చాలా సూక్ష్మంగా మీకు అర్థమైపోతుంది అనమాట. అందువల్ల ఆయన ఏం చేశాడంటే ప్లమ్మం మెటాలిక్ అని ఏమని చెప్పి ప్లమ్మం మెటాలిక్ పౌడర్ హై వాజ్ గివెన్. అంటే పూర్వం ఏం చేసేవారంటే వాళ్ళు మనకి పౌడర్స్ ఉండేవి, ఇది శాక్లాక్ పౌడర్ ఉండేది అనమాట. దాన్ని షుగర్ ఆఫ్ మిల్క్ పౌడర్ అని చెప్తాం. షుగర్ ఆఫ్ మిల్క్ పౌడర్లో ఒక 2 చుక్కలు అంతా మందు వేసి ఆ మందుని కాస్త పౌడర్ నాలుగు మీద చప్పరించమని చెప్తే అది బాగా అది స్టిమ్యులేట్ అయ్యేది ఏమైందంటే నర్వస్ సిస్టమ్ ద్వారా అది అద్భుతంగా పనిచేసేది. మనం మాత్రలు వేస్తాం నోట్లో పేషెంట్, సగం అవుతాడు సగం మింగేస్తాడు, అంచేది సరిగా అది కాస్త అబ్జర్వ్ అవ్వకపోవచ్చు. కానీ షుగర్ ఆఫ్ మిల్క్ వేసినటువంటి పౌడర్ ఏదైతే ఉంటుందో ఆ పౌడర్లో వేసినటువంటి మందు ఏదైతే ఉంటుందో చాలా కీన్గా మొత్తం 100% బాగా అది ఎఫెక్టివ్గా పనిచేస్తాం. అలాంటిది డోస్ ఒకటి హై పవర్లో అంటే మొత్తం 10 ml 50 ml నాకు తెలియదు వేశాడు. వేస్తే ఆవిడ ఏమైందంటే వితిన్ ఫ్యూ అవర్స్ కొద్ది గంటల్లోనే శుభ్రంగా నీరుడు అవటం మొదలైంది. అప్పటి నుంచి 2 రోజులు బట్టి నీరు లేదు. ఈయన మందు వేసిన తర్వాత ప్లమ్మం మెటాలికం కొద్ది గంటల్లోనే నీరుడు అయిపోయి వితిన్ షార్ట్ టైంలో పైకి లేచేస్తుందండి. కోమాలో ఉన్న ఆవిడ బాగా లేచేస్తుంది. చూసారా, ప్లమ్మం మెటాలికం ఈ కోమాలో ఉన్నటువంటి వాళ్ళకి శుభ్రంగా నీరుడు ఆగిపోయిన వాళ్ళకి ఎంత అద్భుతంగా పనిచేస్తుంది అన్నది కెంట్ తన లెక్చర్స్లో చెప్పాడు అనమాట. అందువల్ల నెక్స్ట్ హార్ట్లోకి రండి. హార్ట్లో ఏంటంటే ఇది పాల్పిటేషన్ ఆఫ్ హార్ట్ ఉంటుంది. అంతేకాకుండా ఎడం పక్క పడుకున్నట్టయితే ఎక్కువగా ఉంటుంది అనమాట గుండె జడ. అంతేకాకుండా ఈ గుండె ప్రాంతం అంతా కూడా చాలా టెన్షన్గా ఉన్నట్టు ఉంటుంది. అలాగే హైపర్ట్రోఫీ గుండె ఎన్లార్జ్మెంట్లో కూడా బాగా పనిచేస్తాట. గుండె ఎన్లార్జ్మెంట్లో కూడా బాగా పనిచేస్తుంది ఏది ప్లమ్మం మెటాలికం. అలాగే గుండె ప్రాంతంలో కాస్త స్టిచ్చింగ్ పెయిన్ వస్తుంది అనమాట. స్టిచ్చింగ్ పెయిన్ STIT స్టిచ్చింగ్ పెయిన్ చురుకు పొడిచినట్టు అనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ప్లమ్మం మెటాలికం యొక్క ఒక మెయిన్ యూసేజ్ ఏంటంటే ఇది మనకి ప్లమ్మం మెటాలికం అనేది హిస్టీరికల్ డ్రగ్ కూడా. మనం చెప్పుకున్నాం కదా ఇగ్నీషియా ఒకటి హిస్టీరికల్ డ్రగ్. ఇగ్నీషియాలో కూడా మనకి ఏంటంటే ఈ ఫిట్స్లో అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది. ఇది కూడా పనిచేస్తుంది, ప్లమ్మం మెటాలికం కూడా పనిచేస్తుంది. అలాగే హిస్టీరికల్ డయాథీసిస్ ఇక్కడ ఏమిటి మనకి తప్పడింది. హిస్టీరికల్ డయాథీసిస్ అంటే హిస్టీరికల్ కంప్లైంట్స్లో మనం ప్లమ్మం మెటాలికం బాగా గుర్తుపెట్టు. కంట్రాక్చర్స్ కంట్రల్ ఇలాగా బిగుసిపోయినట్టు అనిపిస్తూ ఉంటాయి. క్రాంపింగ్ ఆఫ్ ఫింగర్స్ ఈ వేళ్ళవి ఇలా తన్నుపోయినట్టు అయిపోతాయి. హిస్టీరికల్ మోషన్స్ కన్వల్షన్స్ ఆఫ్ ది పార్ట్స్ అంటే మనకి తెలియకుండా ప్రకంపనలు అలా వస్తూ ఉంటాయి అనమాట. హోల్ బాడీ లేకపోతే హ్యాండ్స్ లేకపోతే లెగ్స్ ఎక్కడన్నా రావచ్చు. అలాంటి వాటిలో మనం ప్లమ్మం మెటాలికం బాగా పనిచేస్తుంది. ప్లమ్మం ప్రొడ్యూసెస్ ఇన్ ఇంక్లినేషన్ టు డిసీవ్ టు చీట్. ఈ ప్లమ్మం కాస్త వీళ్ళు ప్రూవ్ చేసేటప్పుడు ఏంటంటే వాళ్ళకి అనిపించేసిందంటే మోసపూరిత స్వభావం అనేది ఇతరులను చీట్ చేయడం అనేది ఆ గుణాలు కాస్త రావడం అంచేత అది కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. షీ వుడ్ బి ఇన్ హిస్టీరికల్ కండిషన్ ఫర్ అవర్స్ వెన్ ఎనీవన్ హ్యాజ్ లుకింగ్ ఎట్ హెర్. మన హిస్టీరియా ఉన్నాను కదా, హిస్టీరియా అంటే ఏంటి, ఒక స్వాభావికమైనటువంటి నేచర్ కాస్త తప్పి అడ్డిదారి పెట్టి అది కాస్త మనకి పక్కదారులు వెళ్ళినట్టయితే మనం దాన్ని ఏమని చెప్తాం, హిస్టీరియా అని చెప్తాం. అందువల్ల ఏమవుతుందంటే వీళ్ళకి వాళ్ళంతా మనం ఇలా చూస్తున్నాం అనుకోండి, ఆవిడ ఏదో పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఆవిడ చూడకూడదు, మనం ఆపేస్తే ఆవిడ నార్మల్స్లోకి వస్తుంది. వెన్ షీ థాట్ నో వన్ హ్యాజ్ వాజ్ నియర్ షీ వుడ్ గెట్ అప్ అండ్ వాక్ అబౌట్. నాకు ఫిట్స్ వస్తున్నాయి లేకపోతే నాకు ఎలా వస్తుంది అవి వస్తున్నాయి లేకపోతే నొప్పులు వచ్చేస్తున్నాయినా పడుకున్న ఆవిడ ఎవరు లేరనుకోండి హ్యాపీగా లేచేసి ఆవిడ పని చేసుకుంటారు. అలా కాకుండా మీరు దగ్గర కూర్చుని ఎలా ఉంది ఏంటంటే అలా కూర్చున్నారనుకోండి ఆవిడ ఇంకా బిగుసిపోయి ఇంకా బాగా ఆ కంట్రాక్షన్స్ అవి వచ్చేస్తుంటాయి అన్నమాట. When she heard a foot on the steps, she would lie on the bed and appear to be unconscious, as it is emotional and hysterical remedy. అక్కడ ఏమవుతుందంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరన్నా మెట్లు ఎక్కుతూ అలా వస్తున్నారనుకోండి, ఆ స్టెప్స్ని బట్టి ఆవిడ ఏం చెప్తుందంటే ఆ శబ్దాన్ని బట్టి ఎవరో వస్తున్నారనుకుని వెంటనే ఏం చేస్తుందంటే మంచమే పడుకుని ఆవిడ అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయినట్టు అలా బిహేవ్ చేస్తాను అనమాట. మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోగానే ఏం చేస్తుంది, మళ్ళీ పైకి లేదు. దీన్ని హిస్టీరియా అంటారు అనమాట. అంతేత హిస్టీరియా ఉన్న వాళ్ళు ఏంటంటే మనం ఎక్కువ పలకరించి మనం వాళ్ళని అడుగుతున్నాం అనుకోండి, వాళ్ళు ఇంకా బిగుసిపోతారు వాళ్ళు. నెక్స్ట్ కిడ్నీ కంప్లైంట్స్లోకి వచ్చేసరికి ప్లమ్మం మెటాలికం క్యూర్స్ కిడ్నీ కంప్లైంట్ విత్ అల్బుమిన్ అండ్ షుగర్ ఇన్ యూరిన్. అల్బుమిన్ ఒకటి షుగర్ ఒకటి నీరులో పోతున్నప్పుడు మనం ప్లమ్మం మెటాలికం బాగా గుర్తుపెట్టుకోవచ్చు. నేను మన కేసు అల్బుమిన్ 4+ ఉండేది. ఎంత అల్బుమిన్ 4+. ఆవిడకి ఫ్రీక్వెంట్గా యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఉండేవి. 200 నేను అప్పుడప్పుడు డోస్ ఇస్తే
దాంతో ఆవిడకి అల్బుమిన్ కాస్త పూర్తిగా నార్మల్కి వచ్చేసి అల్బుమిన్ నీళ్ళలోకి వచ్చేది. బాగా గుర్తుపెట్టుకోండి, అల్బుమిన్ నీరులో పోతున్న వాళ్ళు సూజి అద్భుతంగా పనిచేస్తుంది. రిటెన్షన్ ఆఫ్ యూరిన్, నీరుడు కాస్త ఆగిపోతుంది. విత్ నో సెన్సేషన్ టు పాస్ యూరిన్ ఈవెన్ ద బ్లాడర్ ఈస్ ఫిల్. మనకి ఇంకోటి ఏంటంటే నీరుడి సంచి అంతా ఫుల్గా నిండిపోయినప్పుడు కూడా యూరిన్ బయట కావాలి. అలాంటప్పుడు మనం ప్లమ్ మెటాలికం వేసినట్లయితే బాగా తగ్గుతాం. అదొకటి. నెక్స్ట్ ఎపోప్లెక్సీ అంటే బ్రెయిన్లో రక్తనాళాలు కాస్త పగిలిపోయి అక్కడ బ్లడ్ క్లాట్ అవుట్ అని ఉంటామంటే ఎపోప్లెక్సీ అంటాం. స్టోపర్ అంటే బాగా మగతలోకి వెళ్ళిపోవటం. అలాంటి వాళ్ళలో రక్తం కాస్త బుర్రలో గడ్డగట్టి మత్తులోకి వెళ్ళిపోయారు అనుకోండి, ఇంకే రకమైన స్పృహ లేదు, అలాంటి వాటిలో ఓపీఎం పనిచేస్తుంది. అంతేకాకుండా దాంతోపాటు పెరాలసిస్ ఆఫ్ మజిల్స్, పారాలిటిక్ వీక్నెస్ ఆఫ్ వన్ సైడ్ ఆఫ్ ది బాడీ ఆర్ సింగిల్ పార్ట్ ఆఫ్ ది బాడీ హోల్డ్ ఎక్స్ట్రీమిటీస్ ఫ్రమ్ ఎగ్జర్షన్. అలా కాకుండా కొన్ని అవయవాలు మనకి ప్యారలైజ్ అయినట్టయితే దెన్ వీ థింక్ అబౌట్ ది ప్లమ్ మెటాలికం. ప్లమ్ మెటాలికంలో ఏంటంటే ఉదాహరణకి ఒక పెరాలసిస్ వచ్చినట్టుగా ఏమవుతుంది, కాలు చేయి మొత్తం పడిపోతుంది. వీడికి అలా కాదు, ఒక ఈ చెయ్యి పడిపోతుంది, లేకపోతే ఒక చిన్న ఈ చెయ్యే పడుతుంది, కాలు సంబంధం ఉండదు. చూసారా మీకు, ఈ చెయ్యే పడిపోతుంది తప్ప కాలు, అలా ఒక పార్ట్ ఒక ఆర్గాన్ మాత్రమే మనకి ప్యారలైజ్ అవుతుంది ప్లమ్ మెటాలికంలో. నెక్స్ట్ ప్లమ్ పేషెంట్ ఈజ్ కోల్డ్, బ్లూ, నమ్ అండ్ ఎమాస్టియేటెడ్. ప్లమ్ పేషెంట్ చాలా చల్లగా ఉంటుంది అనమాట. దీంట్లో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. మనకి స్వెట్ ఆన్ ది ఎక్స్ట్రిమిటీస్ అండ్ ఫీట్ ఆర్ స్ట్రైకింగ్ ఫీచర్. వీటికి ఏమవుతుందంటే SW80 స్వెట్. మనకి కాళ్ళు చేతులు అంతా కూడా మనకి చెమటలు పెట్టేసి మనకి చల్లగా అయిపోవడం అనేది ప్లమ్ మెటాలికంలో ఉంటుంది. ఈ బాడీ చల్లగా అయిపోవడం అనేది మనకి బాగా గుర్తుపెట్టుకోవాల్సిన డ్రగ్ ఏంటంటే మనకి క్యాంఫర్. క్యాంఫర్ అనేది అద్భుతమైనటువంటి మందు. క్యాంఫర్లో ఏమవుతుందంటే మనకి బాడీ అంతా ఐసీ కోల్డ్గా అయిపోతుంది. ఐసీ కోల్డ్గా అయిపోయి ఇలా ఒంటి మీద చెయ్యేస్తే ఒక డెడ్ బాడీని ముట్టుకుంటే ఎంత చల్లగా ఉంటుందో అంత చల్లగానే క్యాంఫర్లో ఉంటుంది. వాడు ఏం చేస్తాడో తెలిసే క్యాంఫరుడు, బట్టలు ఇప్పేసి అంత బాడీ చల్లగా అయిపోయి లోపల వైటల్ హీట్ కూడా లేకపోయినా సరే ఆ గచ్చు మీద చల్లదనానికి ఏంటంటే బట్టలు ఇప్పేసి అలా పడుకుంటాడు, లేకపోతే పొట్ట అంచో లేకపోతే వీటి మీద అలా పడుకుంటాడు. ఇది ముఖ్యంగా ఎప్పుడు వస్తుందంటే డయేరియా, కలరా. ఈ డయేరియా కానీ కలరా కానీ వచ్చిన తర్వాత విపరీతంగా మోషన్స్ అయిపోయి పేషెంట్ కాస్త కొలాప్స్ అయిపోయిన తర్వాత వాడు ఒంటి మీద ఒక చొక్కా కూడా లేకుండా, ఆ ఒంటి మీద ఒక బనియన్ కూడా లేకుండా చల్లదనం కోసం, అంతే బాడీ చల్లబడిపోయినా సరే ఇంకా చల్లదనం కోసం ఆ నేల మీద పడుకున్నట్టయితే మీరు క్యాంఫర్ కనుక ఇచ్చినట్లయితే డెఫినెట్గా అది చాలా మెరుగవుతుంది అన్నమాట. క్యాంఫర్ 30 ఇవ్వండి, అలాంటి అట్లా ఇచ్చినట్టయితే అద్భుతంగా పనిచేస్తుంది. ఈ ప్లమ్ మెటాలికంలో కూడా ఆ రకమైనటువంటి కోల్డ్నెస్ మనకి కనిపిస్తుంది. నెక్స్ట్ ఫీట్ అండ్ టోస్ విదర్డ్ లైక్ ఏ వాష్ రూమెన్స్ హ్యాండ్స్. మనకి నీళ్లలో పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, బట్టలకు ఉతకడం అదిని, దానివల్ల ఏమవుతుందో చెయ్యి అంతా ఒరిచిపోయినట్టు అయిపోతుంది, తెల్లగా అయిపోయినట్టు ఉంటుంది. ఆ రకంగా ఏంటంటే వీడు ఆ నీళ్ళలో పనిచేయకపోయినప్పుడు కూడా మనకి ప్లమ్ మెటాలికంలో అరికాళ్ళు అరిచేతులు కూడా కాస్త ఆ వేళ్ళు అవి కూడా ఏదో ఒరిచిపోయినట్లు తెల్లగా అయిపోయి ఇంకా నిరంతరం నీళ్ళలో పనిచేసిన వాళ్ళగా అయిపోతాయి. ఆ పేషెంట్స్ మీకు కనిపిస్తూ ఉంటారు చూడండి. అటువంటి వాళ్ళు ప్లమ్ మెటాలికం వేస్తే మళ్ళీ అక్కడ మళ్ళీ రెక్టిఫై అవుతుంది అన్నమాట. బ్లషెస్ అండ్ టోస్ అంటే కాళ్ళ మీద చిన్న చిన్న బొబ్బలు వస్తూ ఉంటాయి. బ్లషెస్ బిట్వీన్ ది టోస్, కాళ్ళ వేళ్ల మధ్యన మళ్ళీ చిన్న చిన్న బొబ్బలు వస్తూ ఉంటాయి, మళ్ళీ పుళ్ళు పడిపోతూ ఉంటాయి. అలాంటి వాళ్ళు కూడా మనకి ప్లమ్ మెటాలికం బాగా ఇండికేట్ అవుతుంది. క్యాలస్ అబౌట్ ది ఫీట్. క్యాలస్ అంటే ఆ పాదానికి ఏమవుతుందంటే చిన్న కొంత ఏరియా అంతా కూడా ఏమవుతుందంటే గట్టిగా, అంటే ఆనికాయ అంటే చోట వస్తుంది, ఎంత ఉంటుంది ఆనికాయ ఇంత ఏరియాలో వచ్చేస్తుంది అనుకోండి, ఎలా ఉంటుంది, దాన్ని క్యాలస్ అంటాం అనమాట. మొత్తం అంతా స్కిన్ అంతా గట్టిపడిపోయి చాలా హార్డ్గా అయిపోతుంది. అలాంటి వాటిలో కూడా మనకి ప్లమ్ మెటాలికం పనిచేస్తుంది. స్వెల్లింగ్ ఆఫ్ సబ్మాక్సిల్ అండ్ సబ్లింగ్వల్ గ్లాండ్స్ అంటే ఇక్కడ మనకి గవద బిళ్ళలు ఏవైతే ఉంటాయో మనకి ఆ ఏరియాలో పైన సెలవరీ గ్లాండ్స్ ఏవైతే ఉంటాయో అవి కాస్త వాపు వచ్చేస్తాయి అనమాట. కన్వల్షన్స్ లైక్ టిటనస్ విత్ లాక్ జా అంటే ఫిట్స్ వచ్చేస్తాయి అనమాట. అలాగే రెండోది లాక్ జా, నోరు కాస్త దగ్గర మూసుకుపోతుంది. పెరాలసిస్ ఆఫ్ థ్రోట్, గొంతు కాస్త దిగదు. అండ్ ఇనబిలిటీ టు స్వాలో, మింగడం చాలా కష్టమైపోతుంది. ఇది మనకు ప్లమ్ మెటాలికంలో ఉంటుంది. పెరాలసిస్ ఆఫ్ ది ఈసోఫాగస్, ఆహార వాహిక పనిచేయడం మానేస్తుంది అనమాట. రెండోది గమ్స్ పేల్ అండ్ సోలెన్, పళ్ళు కాస్త చిగుళ్ళు కాస్త బాగా ఉబ్బిపోయి ఉంటాయి అనమాట. దాని మీద రెడ్ కలర్లో చిన్న లైన్ లాగా ఏర్పడుతూ ఉంటుంది పళ్ళు చిగుళ్ళ మీద. క్రాక్ టంగ్, నాలుగు కాస్త పగిలిపోయి ఉంటుంది. చాలా కేసెస్లో నేను క్రియోసోటం బాగా ఇస్తా ఉంటాను. క్రియోసోటం 30. నోటు పోత, ఇది క్యాన్సర్ అని వదిలేసిన వాటిలో కూడా క్రియోసోటం ఇచ్చిన తర్వాత తగ్గింది.
చాలా మందిలో నోరు పూసిపోయి కనీసం ఒక మజ్జిగన్నం తప్ప చారు వేసుకున్నా, అది చిన్న కూర వేసుకున్నా, లేకపోతే ఇడ్లీలో కొద్దిగా చట్నీ నంచుకున్నా ఇంకా నోరంతా అఘోరమైనటువంటి బాధ వచ్చేస్తా ఉంది. అటువంటి వాళ్ళు మీరు ఇండికేటెడ్ రెమెడీస్ కనుక ఫెయిల్ అయితే మీరు డైరెక్ట్లీ గో ఫర్ ది క్రియోసోటా. నిన్న మన ఈ మధ్యకాలంలో ఒక ఆవిడకి పెదు అంతా కూడా పగిలిపోయి దాని నుంచి బ్లడ్ వచ్చేస్తుంది. అప్పుడు నేను క్రియోసోటం 30 ఇస్తే దాంతో తగ్గిపోయింది. అందువల్ల 90% ఆఫ్ ది నోటిపోత. అది మీరు చాలా మందులు ఏమంటారంటే, ఇది నాకు 5 సంవత్సరాలు బట్టి ఉందండి, 10 సంవత్సరాలు బట్టి ఉంది, తగ్గట్లేదండి, నాకేమో క్యాన్సర్ అని డౌట్ పడుతున్నారు వాళ్ళంతా అని చెప్పిన వాళ్ళు క్రియోసోటం 30 కనుక మీరు ఫ్రీక్వెంట్గా అప్పుడప్పుడు డోసు ఇచ్చినట్టయితే, వారానికి 2 డోసులు కానీ 1 డోసు కానీ అలా ఇచ్చినట్లయితే ఒక 30తోనే మీరు 200 కూడా వెళ్ళకూడదు. 30తోనే మీకు ఎలాంటి నోటిపోతైనా సరే చాలా అద్భుతంగా మీకు తగ్గిపోతుంది అనమాట. స్టమక్ నో ఎబిలిటీ టు డైజెస్ట్, ఫుడ్ ఎసిమిలేషన్ ఇస్ డిస్ట్రాయిడ్. డైజెషన్ పాడైపోతుంది అనమాట ప్లంబం మెటాలికం. అలాగే తిన్నది కాస్త అది వంట పట్టదు అనమాట, ఎసిమిలేషన్ అవుతుంది. అదొకటి. నెక్స్ట్ ఎబ్డోమెన్ కోలిక్, పొట్టలో నొప్పి వచ్చేస్తూ ఉంటుంది. డబ్లింగ్ ది పేషెంట్ అప్, ఇలా పైకి ఇలా వెనక్కిరబడిపోతాడు అనమాట. అండ్ కాన్స్టెంట్ సెన్సేషన్ ఆఫ్ పుల్లింగ్ ఎట్ ది నేవెల్, ఈ బొడ్డు దగ్గర ఏదో లాగేస్తున్నట్టు, వెనక్కి లాగేస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది, తాడుగట్టి లాగేస్తున్నట్టు అనిపిస్తుంది. యాజ్ బై స్ట్రింగ్ ఎట్ టైమ్స్ ఎబ్డోమెన్ బికమ్ కాంకేవ్, ఇలా వెనక్కి లాగేయటం వల్ల ఏమవుతుందంటే పొట్ట కాస్త లొత్తలాగా అయిపోతూ ఉంటుంది. ఇఫ్ ఎబ్డోమెన్ అండ్ బ్యాక్ వర్ టూ క్లోజ్ టు టుగెదర్, అందువల్ల ఏమవుతుందంటే ఈ రకమైనటువంటి మన ప్లంబం మెటాలిక్లో చాలా క్యారెక్టరిస్టిక్స్ ఉంటాం. అందులో ఏంటంటే బొడ్డు దగ్గర నావెల్కి ఒక తాడు కట్టి వెనక లాగేస్తుంటే ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉంటుందో ఆ ఇబ్బంది కనుక ఉన్నట్లయితే దట్ ఈస్ ఏ కేస్ ఆఫ్ ది ప్లంబం మెటాలిక్. కాన్స్టిపేషన్ అనేది కూడా మనం చెప్పుకున్నాం కదా, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పెరాలసిస్ ఆఫ్ ది రెక్టల్ మజిల్స్, కోలిక్ ఆర్ అసోసియేటెడ్. కాన్స్టిపేషన్ ఉంటుంది, కడుపులో నొప్పి ఉంటుంది. ఈ రెండు ఉన్నట్టయితే ప్లంబం మెటాలిక్ మీరు బాగా ఆలోచించాలి. స్టూల్స్ హార్డ్ లైక్ షీప్స్ రంగ్, ఈ గొర్రె పెంటికల్లాగా ఏమవుతుందంటే రౌండ్గా మనకి కుంగుడికాయ గింజల్లాగా మోషన్స్ అవుతూ ఉంటాయి అన్నమాట. వీళ్ళు కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇంటెస్టైన్స్, లోపల పేగులు కాస్త దగ్గర నొక్కేసినట్టుండి, నావెల్ బొడ్డు దగ్గర ఉండి, యానస్ రెట్రాక్టెడ్, నావెల్ అండ్ యానస్ రెట్రాక్టెడ్, ఇక్కడ మోషన్కి వెళ్ళే మార్గం వెనక్కి వెళ్ళిపోయినట్టు, అలాగే బొడ్డు వెనక్కి వెళ్ళిపోయినట్టు మనకు ఉంటుంది అనమాట. ఎక్సెసివ్ పెయిన్ ఇన్ అబ్డోమెన్ రేడియేటెడ్ టు ఆల్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ, కడుపులో విపరీతమైనటువంటి నొప్పి వచ్చేది కాస్త మిగతా భాగాల్లో కూడా వ్యాప్తి చెందుతూ ఉంటుంది. అలాగే ఇది ఇందులోనే కాకుండా ఏంటంటే మనకి ఎనీమియా ఒకటి, అంటే రక్తహీనత, క్లోరోసిస్ అన్న రక్తహీనత. రెండోది ఎమాషియేషన్, అంటే బాగా చిక్కుపోవటం, మస్కులర్ ఎట్రోపీ, కండరాలు క్షీణించిపోవటం, కండరాలు కాస్త బాగా బలంగా ఉన్న కండరం కాస్త అలా దగ్గరికి అలా క్షీణించిపోయి ముడతలు పడిపోతుంది అన్నమాట. ఇవన్నీ కూడా మనకి ప్లంబం మెటాలికం తాలూకు చాలా గొప్ప లక్షణాలు. ఇది చాలా అద్భుతమైన మందు. ఏ ఏ డైమెన్షన్లో ఏ రకంగా మనకు పనిచేస్తుంది అనేది మనం దీని గురించి చాలా అద్భుతంగా మనం ఆ కెంట్లో ఇచ్చిన దాన్ని మనం వివరణగా చెప్పుకున్నాం. మనం 2-3 కేసులు కూడా చెప్పుకోవడం జరిగింది. అలాగే కెంట్ గారు కూడా మనకు ఒక అద్భుతమైనటువంటి కేసు ఇచ్చారు. అందువల్ల ఏంటంటే మనకి ఇది బాగా ముఖ్యంగా ఏంటంటే కడుపు నొప్పుల్లో చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది. అందులో కూడా మన క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్ ఇచ్చాడు. బొడ్డు దగ్గర దారం కట్టి వెనక లాగుతుంటే ఏ రకమైన పెయిన్ వస్తుందో ఆ రకమైన పెయిన్ ఉన్నట్టయితే మనకి ఈ ప్లంబం మెటాలికం పనిచేస్తుందని చెప్పుకున్నాం. అదే రకంగా చిన్నపిల్లలు వచ్చేటువంటి స్కూల్ గోయింగ్ చిల్డ్రన్, వాళ్ళలో వచ్చేటువంటి కడుపు నొప్పి తగ్గదు, టెస్టులు చేస్తుంటే కంప్లైంట్ కనపడదు, స్కూల్కి వెళ్ళినప్పుడల్లా మీకు కవరెడతా ఉంటారు, తీసుకెళ్ళిపోండి మీ అబ్బాయి చాలా ఇబ్బంది పడుతున్నాడు, తీసుకొచ్చిన తర్వాత కొద్దిసేపటికి మళ్ళీ తగ్గిపోతూ ఉంటుంది. అది దొంగెత్తి మాత్రం కాదు, కడుపులో నొప్పి వచ్చేస్తూ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే మనకి బలమైన ఆహారాన్ని తగ్గించి, అంటే చికెను, మటను, కందిపప్పులు, లేకపోతే వేపుడు కూరలు, ఇలాగా ఎక్కువ టైం డైజెస్ట్ అవ్వడానికి పట్టేటువంటి కూరలు ఏవైతే ఉన్నాయో మానేసి సింపుల్గా ఆహారం ఇస్తూ మీరు ప్లంబం మెటాలిక్ ఇచ్చినట్టయితే చాలా అద్భుతంగా తగ్గిపోతుంది. అలాంటి కడుపు నొప్పులు ఒకటి. రెండోది ముందు చెప్పినట్టు ఏంటంటే బొడ్డు దగ్గర నుంచి వెనక లాగటం ఒకటి, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. దాంతోపాటు ఏంటంటే మనకి ఈ మజిల్స్ క్షీణించిపోవడం చాలా గొప్ప లక్షణం. మజిల్స్ కాస్త కండరాలు క్షీణించిపోతూ ఉంటాయి. ఒక బొగ్గమో బాగానే ఉంటుంది, రెండో బొగ్గ అంతా కూడా లోపలికి వెళ్ళిపోయి అదంతా కూడా బాగా చిక్కిపోయినట్టు అయిపోతుంది. కొన్ని కండరాలు పనిచేయవు, కొన్ని అవయవాల్లో తిమ్మిర్లు వచ్చేస్తూ ఉంటాయి, స్పర్శ తెలియదు, స్కిన్ మొత్తం చర్మం తన స్పర్శని కోల్పోతుంది, అదొకటి చెప్పాడు. అంతేకాకుండా యూరిన్ ఆగిపోతుంది, ఎందుకంటే ఆ యూరినరీ బ్లాడర్ పెరాలసిస్ వల్ల. అదే రకంగా మోషన్ ఆగిపోతుంది, మోషన్ ఎన్నాలైనా సరే అవ్వదు. ఈ రకమైనటువంటి లక్షణాలన్నీ కూడా మనకి ప్లంబం మెటాలికంలో కనిపిస్తాయి. ఈ డ్రగ్ని మీరు 1-2 సార్లు, లేకపోతే నేను చెప్పిన ఏదైతే ఉందో వీడియో మీరు పెట్టిన తర్వాత దాన్ని ఎక్కువ సార్లు వింటూ ఉండండి. మీరు వీడియోలు నాకు తెలుసుండి మీరు మెట్రిమెడికా అనుకోండి, మన పుస్తకం పట్టుకుని అలా చదువుకోవాలి. కానీ ఒక వీడియో మీరు అలా పెట్టుకుని అలా రోజు ఒక వీడియో ఏదో ఒకటి వింటూ ఉండండి.
వింటా ఉంటే మనం అందులో కొన్ని మందులు నెక్స్ట్ క్లాస్ నుంచి నేను కంపారిటివ్ స్టడీ కూడా చెప్తా ఉంటాను. ఒక డ్రగ్ వచ్చినప్పుడు దానికి నిద్రలేం అనేది వచ్చింది. అక్కడ బ్యాసిల్ అని చెప్పాను, నక్స్వామ్కా చెప్పాను, కాఫియా చెప్పాను, క్యామెల్లా చెప్పాను, ఓపియం చెప్పాను. ఈ 5 డ్రగ్లకి ఏంటి అసలు దీనికి తర్వాత ఎపిసోడ్ చెప్పాను. చాలా ఎక్స్ట్రాడినరీ డ్రగ్. చాలా ఎక్స్ట్రాడినరీ డ్రగ్. ఎంత అద్భుతంగా పనిచేస్తుంది నిద్రలేంలో. అలాగే బ్యాసిలం తగ్గితే చాలా సింపుల్గా తగ్గిపోతుంది. ఎక్కడెక్కడ ఏముంది, ఎలా వేయాలి, ఏ లక్షణాలు బట్టి వేయాలన్నది మనం కంపారిటివ్ స్టడీలో బాగా చెప్పుకుందాం. అది కనుక మీరు ఆ రికార్డింగ్స్ కనుక మీరు ఎప్పటికప్పుడు అలా రోజు పడుకున్నప్పుడు 9 గంటలకు పడుకుంటే లేకపోతే 8 గంటలకు పడుకుంటే ఒక గంట సేపు ఉంటుంది, మన గంట కానీ గంటన్నర కానీ ఉంటుంది మ్యాక్సిమం, గంట 15 నిమిషాలు మ్యాక్సిమం. ఆ వీడియో కనుక మీరు విన్నట్టయితే మీకు బోర్డంతా మీరు చదువుకుంటే అన్ని విషయాలు తెలియదు కాబట్టి మనం అన్ని డిస్కస్ చేసుకుంటున్నాం కాబట్టి అవన్నీ కూడా మనకి ఒక మిత్రుడు ఒక ఆయన మనకి చెప్తా ఉన్నారు. వారు రోజు ఇంచుమించు 1-2 డ్రగ్లు ఆయన రోజు వింటారట ఆయన. అందువల్ల ఏంటంటే మీరు అవి వింటా ఉంటే మీకు ఏమవుతుందంటే హోమియోపతి ప్రాక్టీస్ అనేది చాలా మీకు చాలా ఈజీ అయిపోతుంది అనమాట. చాలా ఈజీగా డ్రగ్ వేయడం అనే దాంట్లోకి వచ్చేస్తారు. అంచేత మీరు అందరూ కూడా ఆ వీడియోస్ అన్ని కూడా ఇంచుమించు ఒక డ్రగ్ అయినా సరే వింటా ఉన్నాం. మనం చాలా మనం ఇంచుమించు 50 డ్రగ్ల పైన మనం చెప్పుకోవడం జరిగింది. సో దిస్ ఈజ్ అబౌట్ ది ప్లమ్ మెటాలికం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రికార్డు పెట్టండి సార్, జరా పెడతాను, ఇవాళ పెడతాను సార్. ఫైల్స్ కూడా పెట్టండి సార్, చాలా ఉన్నాయి. 3-4 ఉన్నాయి. 1-2 రోజులు ఈవేళ పెట్టేస్తాను, కొన్ని పెట్టేస్తాను ఈవేళ. అలాగే థ్యాంక్ యూ. బాగా అర్థమైందా మీకు? బాగా అర్థమైంది సార్. ఒక డౌట్ సార్. ముందు ఆవిడ మాట్లాడివ్వండి. ముందు మేడం గారు చెప్పండి సార్. మీరు లోకలైజ్డ్ అట్రోఫీ అన్నారు కదా, యు సీ ఇట్ ఇన్ బ్రెస్ట్ ఆల్సో. ఒక బ్రెస్ట్ ఎక్కడైనా సరే రైట్. నేను కూడా ఒక కేసులో మీకు చెప్పదలుచుకున్నాను. ఒక అమ్మాయికి 17 సంవత్సరాలు, ఒకవైపు చెస్ట్ బాగుంటుంది, రెండో వైపు ఆరిపోయి ఉంది. దట్ ఈస్ ది ప్లమ్ మెటాలికం కేస్. అదే వి సీ ఇట్ క్వైట్ ఆఫన్ వి సీ. అదొకటి. మరి ఓల్డ్ పెరాలసిస్ వాళ్ళు ఉంటారు కదా, 20 years అట్లా, వాళ్ళకి కంట్రాక్చర్స్ వస్తాయి. అంటే మీకు ఏమవుతుందంటే అమ్మ, మీకు పెరాలసిస్ వచ్చినటువంటి విత్ ఇన్ షార్ట్ టైమ్ లో వాళ్ళు రికవర్ అయిపోతారు. కానీ రాను ఏమవుతుందంటే ఆ ఎక్కువ అయిపోవడం వల్ల వాళ్ళు తగ్గుదల తక్కువగా ఉంటుంది. ఆ మజిల్స్ అన్ని మీకు ఎమాషియేట్ అయిపోతాయి. రెండోది ఏంటంటే నరాలు కాస్త చచ్చుబడిపోతాయి. దానికి కష్టం. కానీ ఒక 2-3 సంవత్సరాలు బట్టి, లేకపోతే నాకు తెలుసుండే అంటే వాళ్ళు మన హోమియోపతిలోకి రారు. వాళ్ళు వచ్చిన చిక్కది. వాళ్ళు ఎలోపతి వాడుకోవచ్చు, నేను కాదంటలేదు. ఎలోపతి వాడుకుంటూ మన కనుక నేను చెప్పాను కదా మీకు ఒక పెద్ద క్లూ ఇచ్చింది. ఎందుకంటే దాని గురించి నేను ఒక 6 కేసులు ఆర్నికా వనంతో చేశాను మీకు. నేను ఎందుకు మీకు చెప్తున్నాను వినండి. ముందు ఈ ఇమీడియట్ గా అయితే చాలా ఇన్స్టెంట్ గా లోపల క్లాట్ కరిగిపోతుంది అనమాట. రాను ఏమవుతుందంటే ఆ క్లాట్ ఏర్పడటం వల్ల ఇంకా అదలా ఎస్టాబ్లిష్ అయిపోయి ఆ పక్కట ఉన్నటువంటి ఏరియాస్ కి బ్లడ్ సప్లై అయిపోయి ఇంకా మొత్తం పూర్తిగా అక్కడి నుంచి అది ఆ కేసు ఎస్టాబ్లిష్ అయిపోయి ఇంకా అలా ఉండిపోతున్నాం. 10 సంవత్సరాల తరబడి అయిపోయిన తర్వాత పెద్ద మార్పు ఉండదు. మీరు ఏదైనా సిమ్టమాటాలజీ ప్రకారం ఇస్తే ఇవ్వండి, నేను కూడా ట్రై చేస్తాను. అలాంటి కేసెస్ ఏమైనా బాగుపడితే నేను చెప్పగలను. కానీ కొన్ని కేసెస్ చూసాను నేను. ఎలా అంటే పెరాలసిస్ వచ్చిన తర్వాత ఒక 5-6 సంవత్సరాలు పోయిన తర్వాత ఇంకా చెయ్యే కాలు పని చేయబోతుంటే క్యాస్ట్గా మనం వేసేవాడిని. క్యాస్ట్గా మనం అప్పుడప్పుడు డోస్ వేయటం వల్ల ఏమైందంటే మనకి నెమ్మదిగా బెటర్మెంట్ వచ్చి పూర్తిగా నార్మల్ కాలేదు కాబట్టి నార్మల్ కాలేదు కానీ బెటర్మెంట్ మాత్రం చెప్పింది. చాలా బాగుంది కేసు అది. హలో సార్ చెప్పండి. చెప్పండి సార్. హలో నారాయణ, అది యూరిక్ యాసిడ్ 7.1 ఉంది సార్. మొన్న మీకు చెప్పా కదా సార్ కేసు. అది యూరిక్ యాసిడ్ అయితే 7.1. వెంకటనారాయణ సార్, గుంటూరు హోమియోపతి డాక్టర్ గారు చెప్పండి. అవును సార్. ఫింగర్స్ జాయింట్ లో ఫ్లెక్షన్ చేసినప్పుడు జాయింట్ పెయిన్స్ వస్తున్నాయి సార్. ఆర్ఏ ఫ్యాక్టర్ ఏమో 18 ఉంది సార్. 18 ఉంది. నార్మల్ ఎంత? 20 ఉంది సార్ నార్మల్. ఓకే. మీరు చెప్పినట్టు రస్టాక్స్ చేసినా కొంచెం రిలీఫ్ వచ్చింది, కానీ అయినా వస్తున్నాయంట మళ్ళీ నొప్పులు. వస్తున్నాయి కదా. అది మీకు మీరు జాగ్రత్తగా ఫాలో అవ్వండి. మీరు ఎక్కువ మరి దీన్ని దాన్ని ఏమంటారంటే ఫిక్స్డ్ గా మీరు పలానా కాపీ కొట్టద్దు. ఎలా అంటే మీకు ఈ కీళ్ళ నొప్పులు ఉంటాయి కదా, కీళ్ళ నొప్పులు. అవును సార్. జాయింట్ పెయిన్స్ అని చెప్తాను. అది యూరిక్ యాసిడ్ కావచ్చు, రొమటైడ్ ఆర్థరైటిస్ కావచ్చు, ఏదన్నా సరే
ఇలాంటి మీరు రూస్టాక్ సిమ్టమ్స్ అంటే ఏంటి? పొద్దుట లాగానే జాయింట్స్ అన్ని పెట్టేయటం, కూర్చుంటే జాయింట్స్ పెట్టేయటం. కొద్దిమంది రూస్టాక్స్ లోకి వచ్చే వాళ్ళు ఏంటంటే మన హాస్పిటల్కి రావాలని కూర్చున్నారనుకోండి, ఒక గంట లేట్ అయిందనుకో లేచేటప్పుడు ఇలా నెమ్మదిగా మిక్కుకుంటా వస్తారనమాట. వచ్చిన తర్వాత మళ్ళా ఒక 2-3 నిమిషాలు పోయిన తర్వాత నార్మల్కి వచ్చేస్తుంది. అలాగే పొద్దుట లేచినప్పుడు కూడా బాగా పట్టేస్తూ ఉంటాయి. అలాగే పొద్దుట లేచినప్పుడు జాయింట్స్ అన్ని పడతా ఉంటాయి. ఇవన్నీ రూస్టాక్స్ యొక్క మొడాలిటీస్. ఇలాంటి కేసెస్ మీరు అది క్రానిక్ అయినా ఎక్యూట్ అయినా 30 పవర్లో ఒక డోసు ఇచ్చినట్టయితే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. తరచూ వేయండి. వారానికి అలా ఒక డోసు వేస్తా ఉండండి. ఇంప్రూవ్మెంట్ని బట్టి మీరు అలా వెళ్ళండి. మీకు తగలేదు కదా, ఐర్బోడెన్సిస్కి వెళ్ళండి. ఐర్బోడెన్సిస్ అంటే డ్రగ్ని మార్చేయొద్దు. మీరు రూస్టాక్స్ మొడాలిటీస్ ఉన్న డ్రగ్ని మార్చేసి ఇంకో మంది ఏం వేస్తారు? ఏమీ వేయలేరు కదా. అంతే రూస్టాక్స్ 50 తర్వాత 200 మీకు ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, డైరెక్ట్గా ఒకటి దెబ్బతో కూడా వేస్తుంది. చూడండి, ప్లమోమెటాలికం కేసులో కోమలో ఉన్న ఆవిడకి అంటే ఒక ఐర్బోడెన్సిల్ ఇచ్చిన చెప్పాడు, పొడెన్సీ చెప్పలేదు. మనం పొడెన్సీ ఎందుకు చెప్పలేదు? అక్కడి నుంచి మనం అందరం కాపీ కొట్టేస్తామని ఆయన చెప్పలేదు. అది అందువల్ల ఏంటంటే అది మన అనుభవాన్ని బట్టి మీరు ఆ రూస్టాక్స్ని హైర్బోడెన్సిల్లో ఒక డోసు ఇచ్చినట్టయితే దాంతో తగ్గిపోతాయండి. అలా నెలకు ఒక డోసు అలా వేసుకుంటా ఉంటే మీకు ఎలాంటి కీలవాతం అయినా సరే రూస్టాక్స్ లక్షణాలు ఉన్నట్టయితే రూస్టాక్స్తో చాలా అద్భుతంగా తగ్గుతుంది. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నేను ఒక కేసు చెప్తాను, మీకు ఒక కేసు చెప్తాను. నేను ఒక ఆవిడ చాలా లేనావిడే, బాగా లేనావిడే, ఎలోపతి వాడేది అనమాట. దీనికి రొమటాయిడ్ ఆర్థరైటిస్కి ఎలోపతి వాడుతూ ఉంటే ఖర్చు తట్టుకోలేకపోతుంది. రొమటాయిడ్ ఆర్థరైటిస్కి వాళ్ళు ఏం చేస్తుంటే ఆర్ఏ ఫ్యాక్టర్ పాజిటివ్ అనమాట. మీరు అన్నట్టు 20 దాటిపోతే అది ఆర్ఏ ఫ్యాక్టర్ పాజిటివ్లోకి వస్తుంది. పాజిటివ్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏమవుతుందంటే ఈ రిస్ట్ జాయింట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ వాపు వచ్చేస్తాయి అనమాట. వచ్చేసి వీళ్ళు అవి ఇలా దగ్గరికి ఇలా ముడలారు. ఇలా ముడమంటే ఇక్కడ దాకా వస్తాయి అనమాట. ఇలా ఎందుకంటే ముడలారు. మోకాళ్ళు అవి వాచిపోతాయి. వాచిపోయిన తర్వాత నడవడం చాలా కష్టంగా ఉంటుంది అనమాట. నడవడం చాలా కష్టం. కూర్చొని లేస్తుంటే ఆ కాళ్ళన్నీ పట్టేసి జాగ్రత్తగా అలా నెమ్మదిగా నడుచుకుంటూ వస్తారు. వీళ్ళు ఏమవుతుందంటే స్టెరాయిడ్స్ ఎక్కువ వాడతారు. వాడటం వల్ల ఏమవుతుందంటే ముఖం అది వాచిపోతుంది. ప్రెడ్మిట్ ఇలాంటివన్నీ కూడా వాడతారు అనమాట. ఇలా వాడటం వల్ల ఏమంటే ముఖం అది ఇలా రౌండ్గా అయిపోతుంది. ఎపిసోడ్ పీస్లాగా అయిపోతుంది అనమాట. రౌండ్గా అయిపోయి మా బాడీ అంతా ఉబ్బిపోయి చాలా పడతా ఉంటారు. ఆ వాళ్ళు కొద్దిమంది కాస్ట్ ఆఫ్ ది ట్రీట్మెంట్ తట్టుకోలేక వాళ్ళు ఏం చేస్తారంటే మన హోమియోపతిలోకి వస్తారు. వచ్చిన వాళ్ళు నేను ఏం చేస్తానంటే ఒక ఆవిడ అలాగే వచ్చింది. ఆవిడ వచ్చినప్పుడు ఎంత పెద్ద ఫేస్ అనమాట. ఆవిడకి ఎంత పెద్ద ఫేస్. ఆవిడకి బీపీ చూస్తే 180/110 ఉంది. 180/110. ఆవిడ ఏ మందులు వాడలేదు. దానికి బీపీ సంబంధించి ఏం వాడలేదు. ఆల్రెడీ ఈ మందుల్ని డిస్కనెక్ట్ చేసుకుంది. ఏం చేద్దంటే ఖర్చు భరించలేక. వాళ్ళ ఆయన ఏదో చిన్నది ఏదైనా ఏమంటారు నైట్ వాచ్మెన్ కింద పనిచేస్తున్నాడు అంతే. ఆవిడకి వయసు వచ్చి 35 సంవత్సరాలు ఉంటాయి. ఈవిడ మన హాస్పిటల్కి వచ్చినప్పుడు ఏంటంటే ఆవిడ ఆ ప్రెడ్మిట్ అనే మందుని 2 పూటలు వేసేసుకుంటుంది. ఆ ప్రెడ్మిట్ వేసుకున్న వాళ్ళు ఎక్కువ మందులు ఒళ్ళు బాగా ఉబ్బిపోద్ది అనమాట. ఆవిడ అలాగే ఉబ్బిపోయి ఉంది, బాగా ఉబ్బిపోయి ఉంది. నడలేకపోతుంది. కూర్చుంటే చైర్లో కూర్చుంటే ఇలాగా స్టూల్ మీద ఇలా కూర్చున్నప్పుడు ఇంత దూరం వంగింది, టప్ మనకు కూర్చుంది అనమాట. అంటే అక్కడి నుంచి ఇంక మజిల్స్ హోల్డ్ చేయలేదు. లేచేటప్పుడు అది ఇది పట్టుకుని ఒకరిద్దరు ఇలా సపోర్ట్ ఇస్తే అలాగే పైకి లేచింది. లేస్తే ఆవిడ చెప్పే సిమ్టమ్స్ అన్ని రూస్టాక్సే, మొత్తం అన్ని రూస్టాక్సే. అంటే ఏంటి రూస్టాక్స్ ఏంటి? మూమెంట్లో ఎమ్యులరేషన్ ఉంటుంది, కూర్చుంటే అగ్రవేషన్ ఉంటుంది. పొద్దున లేవటం అనేది చాలా అతి భయంకరమైన కష్టం అనమాట. మంచం నుంచి లేవలేదు, నెమ్మదిగా సర్దుకుని లేవాలి. అలాగే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూర్చుంటే మళ్ళీ పైకి వెంటనే లేవలేదు. లేచిన తర్వాత అంచేతన ఆవిడ ఏం చేశానంటే ఎక్కడ కూర్చోదు, అలా తిరుగుతూ ఉంటుంది అనమాట. అలా ఈ లక్షణాలు చూసి నేను ఏం చేశానంటే ఫస్ట్ స్టార్టింగ్ రూస్టాక్స్ 30 ఇచ్చాను. రూస్టాక్స్ 30 ఇచ్చాను. అది రొమటాయిడ్ ఆర్థరైటిస్ కేసు, ఆర్ఏ ఫ్యాక్టర్ పాజిటివ్, ఏమీ తగ్గలేదు. నా ఎక్స్పీరియన్స్ కొంత ఉంది. దాన్ని బట్టి ఏం చేశానంటే రూస్టాక్స్ హైర్బోడెన్సిల్ ఇచ్చాను. హైర్బోడెన్సిల్ ఇచ్చాను. హైర్బోడెన్సిల్ ఇచ్చిన తర్వాత నెలకు ఒక డోసు చొప్పున అలా ఇచ్చాను. నెలకు ఒక డోసు చొప్పున ఇస్తే ఇప్పుడు ఈవిడ ఏం చేస్తుంటే ఎవరి అసిస్టెన్స్ లేకుండా ఒక 6 నెలల్లో సంవత్సరం అవుతుంది ఆవిడ వచ్చి నడుచుకుంటూ వచ్చేస్తాను. హాయిగా చైర్లో కూర్చుంటుంది, పైకి లేస్తాను. ముఖం అంతా కూడా లాగేసింది. నేను ఆ బీపీగా ఆర్ఎస్ మదర్ నుంచి తప్ప ఇంకేమీ పెట్టలేదు. పెట్టబోయినప్పుడు కూడా 180/110 ఉన్నటువంటి బీపీ ఈవేళ 120/80కి వచ్చేసింది ఆవిడకి. అంటే ఒక ఆర్ఎస్క్యూ తప్ప రెండోది పెట్టలేదు. అంటే ఆ రూస్టాక్స్ అనే డ్రగ్గే ఆ బీపీని కూడా తగ్గించుకుంది. రూస్టాక్స్ అనే డ్రగ్గే బీపీని కూడా నేను ఒక డైరీలో రాసుకున్నాను. రూస్టాక్స్ కెన్ ఆల్సో యాక్ట్స్ ఆన్ ది హైపర్ టెన్షన్. అలాగే మనం రాసుకోవాలి ఎప్పటికప్పుడు ఏ డ్రగ్తో మనం అనుకున్న ఒక కేసులో ఒక డ్రగ్ వేసినప్పుడు ఈ డ్రగ్ మీకు కొన్ని తగ్గించినట్లయితే అవి మీరు ఒక పాయింట్ కదా, దాన్ని క్లినికల్ సిమ్టమ్స్ అంటారు. క్లినికల్ సిమ్టమ్స్ అంటే అదే అన్ని ఇప్పుడు
మనకి మెడికల్ డ్రగ్స్ లో అన్ని డ్రగ్ ప్రూవింగ్ లో రాలేదు, కొన్ని అన్ని క్లినికల్ సిమ్టమ్సే, అది రాసుకోవాలి. అలాగే ఆవిడకి ఆ రూస్టాక్స్ హై డోస్ లో అప్పుడప్పుడు డోస్ వేసుకుంటూ వస్తే ఇప్పుడు ఇంచుమించు మోర్ దాన్ 80%, 90% తగ్గిపోయాయి. ప్రెడ్మిట్ పూర్తిగా మానేసింది. వాడే స్టెరాయిడ్స్ కూడా మనం వాళ్ళు వెంటనే మానిపించకూడదు. మానిపించేస్తే వాళ్ళు కాళ్ళు పట్టేస్తాయి, పట్టేసి జాయింట్స్ స్లిప్ అయిపోయి ఇంకా అసలు ఎక్కడో పనిచేయలేరు. అంచేత నెమ్మదిగా కొన్ని ఎలోపతి డ్రగ్స్ ఏవైతే వాడుతుంటారో ఈ స్టెరాయిడ్స్ ఇలాంటివి నెమ్మదిగా మనం తగ్గించుకుంటారు. వయసులోని ఒకటి, ప్రెడ్మిట్ ఒకటి, ఇలాంటి డ్రగ్స్ ఏవైతే ఉంటాయో నెమ్మదిగా. కాకపోతే పెయిన్ కిల్లర్ మీద ఉంచుకోవచ్చు. పెయిన్ కిల్లర్ మీద ఉంచుకుని నెమ్మదిగా అది కూడా మీరు ట్యాపరింగ్ చేసుకుంటూ రావాలన్నమాట. ఓకేనా? అర్థమైందా సార్? థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మంచిది. డాక్టర్ గారు సార్ చెప్పండి. సో ఒక డౌట్ సార్, పూర్ణానందం శ్రీకాకుళం సార్. ప్రాబ్లమ్స్ అంటే ఆ స్లోగా డెవలప్ అయిన మా పాయింట్ ని మనం తప్పకుండా తీసుకోలేదా? ఎందులోని ప్లంబర్మెంట్ లో ఏమైనా ప్రాబ్లమ్స్, పెరాలిసిస్ కానీ ఇంకేమైనా స్లోగానే వస్తుంది, మీకు ఆలాపేసాడని రాదు. స్లోగా ముందు ప్యారిసిస్ అని చెప్తున్నాడు కదా, స్లోగా. అప్పుడు మీకు ఒక మజిల్ ఎమాస్ట్రేట్ అవ్వాలంటే ఎంత టైం పడుతుందండి? అదే ఒక కండరం క్షీణించుకోవాలంటే ఎంత టైం పడుతుంది? చాలా టైం తీసుకుంటుంది. అందువల్ల ఏంటంటే నెమ్మదిగా అలా ప్లంబర్ మెటల్ చెప్పాడు కదా, స్లో అండ్ డీప్ యాక్టింగ్ మెడిసిన్ అని చెప్పాడు. అంటే మూవింగ్స్ కూడా అలాగా వస్తాయి. ఓకేనా? సార్ రైట్ సైడ్ టిబియా బోన్ మీద మజిల్ కంప్రెస్ ఉంది సార్, లోకలైజ్డ్ గా. రైట్ సైడ్ టిబియా బోన్ మీద ఫ్రంట్ సైడ్ మజిల్ అనమాట అండి. లోకలైజ్డ్ గా నమ్మునేసి ఉంటది. ఎలా ఉన్నా డ్రగ్ స్టాక్స్ ఇట్లాంటి ఏ వేసినా కూడా పోవట్లేదు. టిబియా బోన్ మీద మజిల్, టిబియా బోన్ అంటే మీకు ఎలా అంటే దానికి టిబియా బోన్ అంటే మీకు టిబియా బోన్ మీద మజిల్ అండి, మజిల్ నమ్మునేస్ గా ఉంటది. ఇప్పుడు తై మీద అండి, తై మీద. అలా కాదు, కాలు కదా మీరు చెప్పేది. కాలు టిబియా అంటే పెద్ద బోన్ అనమాట. లాగా కాలు, పెద్ద బోన్, మోకాలు దిగున్నటువంటి కాల్లో టిబియా అంటాం, సన్నగా ఉన్న అంటాం. టిబియాలో ఏమైంది మీకు? మజిల్ ఉంటుంది కదండి టాప్ లో, ఆ టాప్ మజిల్ లో ఒక అరచేయి లెంగ్త్ నంబరేసి ఉంటుంది అనమాట. ఇప్పుడంటే అప్పుడప్పుడు వస్తాను, అప్పుడప్పుడు పోతాం. ప్లంబర్ మెటల్కి వేయండి. ప్లంబర్ మెటల్కి వేసాను యాక్చువల్ 200 వేసినా పోలేదు. సరే మళ్ళీ సిమ్టమ్స్ ఏదో బయటికి వెళ్ళినప్పుడు ఉంటుంది, లోపలికి వస్తే బయటికి వెళ్ళినప్పుడు తెలియట్లేదు, ఇంట్లో ఉన్నప్పుడు ఉంటుందని మళ్ళీ రెస్టాక్స్ చేసాం, అది పోట్ల. మరి ప్లంబర్ మెటల్ అంటే హైపోటెన్సీ ఏమైనా ఏమంటారా? హైపోటెన్సీ కాదు, ప్లంబర్ మెటల్ 200 వేస్తారు కాబట్టి ముందు ఏం చేస్తారంటే సల్ఫర్ వేయండి ఫస్ట్. సల్ఫర్ వేస్తే యాంటీమైజమెటిక్ గా కొద్దిగా తగ్గుతుంది. ఇలాంటి కండిషన్స్ లో సల్ఫర్ ఒకటి, సిఫిల్నం ఒకటి ఇంటర్ కరెంట్ గా వేసుకోవాలి. అవునండి, కరెక్ట్. తిమ్మిరి అనబోతులకి సిఫిల్నం అది, ఎందుకంటే అది సిఫిలిటిక్ మ్యాజం కదా తిమ్మిర్లు ఇవన్నీ కూడా. అంచేత అలాంటిది ఏదైనా ఇంటర్ కరెంట్ గా వేసి మీరు ప్లంబర్ మెటల్ కానీ వదలకూడదు, దాన్నే హైపోటెన్సీకి వెళ్ళిపోండి. అదే హైపోటెన్సీ చూడాలి. హైపోటెన్సీకి వెళ్ళి కొన్ని నేను చెప్పాను కదా, కీళ్ళవాదం కేసులో 30 పనిచేయలేదు, అలాగని వదిలేసాం మనం. హైర్కి వెళ్తే ఎక్సలెంట్ గా పనిచేస్తాం. అదే స్వాతి గారు చెప్పండి అమ్మా, అడుగులా. తర్వాత ఇంకొకసారి యాక్చువల్లీ ఫిలాసఫీ టైప్ లో, ఇప్పుడు మనం ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు పైల్స్ వస్తే మనం కాజ్ చేశాను అనుకుంటున్నాను సార్. కొల్లిన్సోనియా, అది కొల్లిన్సోనియా 30 ఇస్తే తగ్గింది, 30, 200 ఆ డ్యూరేషన్ బట్టి ఇంక 1 దాకా వెళ్లాల్సి వచ్చింది. 1 వేస్తే 1 month దాకా రాలేదు. సో నెక్స్ట్ ఇంకో మళ్ళీ 1 ఇస్తే 1 week లోనే రిపీట్ అయిపోయింది మళ్ళీ వెంటనే. సో నెక్స్ట్ 1 తర్వాత 10 అసలు ఏం పని చేయట్లేదు. మన పొటెన్సీ డ్యూరేషన్ అలా చూసుకుంటా పోతే రైజ్ చేసుకుంటూ వెళ్ళాలి కదా మన ఫిలాసఫీ ప్రకారం. 10 ఇస్తే మళ్ళీ నెక్స్ట్ డేనే అట్లా ఉంది, అసలు ఏమి రిలీఫ్ లేదు. అసలు మీరు యాక్చువల్ గా చేసిన తప్పు ఏంటంటే 30 దాటి వెళ్ళకూడదు. లేదు సార్, అంటే 32 times ఇచ్చాం. మీకు అలా కాదు, 30 మీకు కంప్లైంట్ ఫిజికల్ లెవెల్లో ఉంది, తర్వాత ఏంటంటే అది 30లో ఇచ్చినప్పుడు మీరు గ్యాప్ పెంచుకుంటూ వెళ్ళాలి. అవసరమైతే ఇంకో డోసు ఎక్స్ట్రా వేయాలి. పోలిన్సోనే 30 నేను 30 దాటి ఎప్పుడు ఎవరికి ఇవ్వలేదు. ఇప్పుడు నేను వచ్చి ఇప్పుడు ఇంతకు మ్యాటర్ ఏంటి, 25 years ప్రాక్టీస్ లో కూడా ఎప్పుడు కూడా 200 ఎవరికి ఇవ్వలేదు. 30తోనే చాలా వరకు తగ్గిపోయాయి. 30 అవసరం బట్టి అలా ఇచ్చుకున్నప్పుడు దానికి కొన్ని కేసెస్ లో ఏమవుతుందంటే మీకు ఉదాహరణకు రూస్టాక్సా ఉంది, రూస్టాక్స్ మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, మోకాళ్ళ నొప్పులు రూస్టాక్స్ చాలా అద్భుతంగా 30తో తగ్గింది. తగ్గినప్పుడు మళ్ళా వచ్చింది, మళ్ళీ 30 ఇంకో డోస్ వేయండి, 2 సార్లు ఇంకో డోస్ వేయండి. అలాగే మీరు 30ని రిపీటెడ్ గా
మీరు ఆ సర్టెన్ గ్యాప్తో మీరు ఎప్పుడైతే వేసుకుంటూ వెళ్తున్నారో ఆ డిసీజ్ యొక్క బలం కాస్త తగ్గిపోయి ఆ డ్రగ్ పవర్ వల్ల ఏమవుతుందంటే మీకు ఆ రాను కంప్లైంట్ గ్యాప్ పెరిగిపోతే వెళ్తుంది. నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు అట్లా పెరుగుతుందండి. అలా వెళ్ళిపోతుంది. ఇప్పుడు 2 సార్లు వెళ్ళిపోయినప్పుడు దాంతో బాగా తగ్గుతుంది. అప్పటికి ఇంకా ఆ డ్రగ్ పనిచేయడం మానేస్తుంది అనుకుంటే అప్పుడు ఐర్కి వెళ్ళాలి. అంతే తప్ప 30తో ఇంకా తగ్గుతున్నంత సేపు 30 మీద ఉంచాలి. అంటే 2 సార్లు 3 సార్లు 4 సార్లు 5 సార్లు 4 సార్లు కానీ మించుమించు 20 సార్లు వేయచ్చు, నష్టం లేదు. ఓహో, అంటే 2 సార్లు 3 సార్లు మళ్ళీ రిపీట్ అయితే నెక్స్ట్ లేదు, ఐదు లేదు. పొటెన్సీకి వెళ్ళాలంటే లేదు, అది మనకి. లోపం అంతే. మీరు 30ని ఎన్నిసార్లు వేసుకోవచ్చు. ఓహో, అచ్చా. 3 సార్లు అయిపోయి మళ్ళీ రిపీట్ అయితే నెక్స్ట్ పొటెన్సీకి తర్వాత వెళ్ళాలి అని. ఇంకోటి చెప్తాను. మీరు ఫైల్స్ కంప్లైంట్లు ఏంటంటే చాలా మంది చేసే తప్పు ఏంటంటే మందు ఇస్తారు తప్ప పచ్చిని చెప్పరు. మందు అంటే అసలు ఫైల్స్ కంప్లైంట్ ఎందుకు వస్తుంది? వాళ్ళ డైట్ లో తప్పు వల్ల వస్తుంది. డైట్ ఏం చేస్తారు వాళ్ళు? అర్ధరాత్రి 12 గంటలు తినటం, నాన్ వెజ్ 2 పూట్ల తినేయటం, తర్వాత ఇంకా కాయగూరలు తినకపోవడం, వీటిలో ఏమవుతుందంటే మనకి ఫైల్స్ కంప్లైంట్ వస్తుంది. అంత నాన్ వెజ్ తినే వాళ్ళు మళ్ళీ మొత్తం నాన్ వెజ్ మానేయమని చెప్తే మీ మందు అవటం మానేస్తారు. అంచేత చాలా ప్రమాదం అది. హోమియోపతి మొత్తం మానేస్తారు. అంచేత వాళ్ళు ఏం చేయాలి? ఒక పూట ఛాన్స్ ఇవ్వండి వాళ్ళకి. పొద్దున్న నాన్ వెజ్ తినండి, సాయంకాలం మానేయండి. మీరు ఎన్నిసార్లు అంటే తినండి, కాకపోతే డైలీ తినండి. కానీ ఉదయం తిన్నట్టయితే సాయంకాలం తినండి. సాయంకాలం కాయగూరలతోనే భోజనం చేయండి. ఆ రకంగా మీరు జాగ్రత్తగా అలవాటు చేస్తే రాను ఆ కంప్లైంట్ పూర్తిగా తగ్గిపోతుంది. మళ్ళీ రెప్యుటేషన్ ఉండదు. ఇంక ఎనాలని మీ దగ్గర మందులు వాడతారు వాళ్ళు. ఇంక జీవితాంతం మీ దగ్గర ఫైల్స్ కంప్లైంట్ మందు వాడటమేనా అని చెప్పండి. ఒక క్లూ చెప్పండి. ఏమయ్యా నువ్వు మీరు చెప్పండి, ఎప్పుడన్నా సరే ఉపవాసం చేసిన అంటే ఫాస్టింగ్, లేదా నాన్ వెజిటేరియన్ ఫుడ్ 2 పూట్ల తిన్నా, నీకు ఎప్పుడన్నా సరే ఆ తిన్న మర్నాడు నీకు ఈ కంప్లైంట్ వచ్చింది. లేదా యాంటీబయాటిక్స్ వాడినా, ఈ ఫైల్స్ కంప్లైంట్ ఉన్నవాడు ఏదైనా జ్వరం వచ్చిందని యాంటీబయాటిక్స్ వాడాడు అనుకోండి, మర్నాడు ఫైల్స్ కంప్లైంట్ వచ్చేస్తాయి. అంచేత వాళ్ళకి చెప్పాల్సిన మీరు కండిషన్స్ ఏంటంటే, ముందు బెటర్ టు అవాయిడ్ ది నాన్ వెజిటేరియన్ ఫుడ్ డైలీ 2 times. ఓన్లీ యూ హ్యావ్ టు గివ్ ది పర్మిషన్ ఫర్ ది హాఫ్ డే ఓన్లీ. ఓ పూట తినండి, 2వ పూట మానేసేయండి. రెండోది, ఫాస్టింగ్ ఎప్పుడు చేయకండి. మూడోది, ఎప్పుడన్నా జ్వరం గీరం ఇలాంటివి ఏమైనా వస్తే నా దగ్గరికి వచ్చేస్తే నేను మందు ఇస్తాను. అంతే తప్పించి మీరు యాంటీబయాటిక్స్ వాడారంటే మళ్ళీ ఈ ఫైల్స్ కంప్లైంట్ వచ్చేస్తుందని చెప్తే వాడికి జీవితంలో మళ్ళీ ఫైల్స్ కంప్లైంట్ రాదు. మీ దగ్గరికి వచ్చిన తర్వాత తగ్గిపోయిన తర్వాత ఇది ఫాలో అవడం వల్ల ఏంటంటే ఇంచుమించు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయినా మీ దగ్గర రావాల్సిన పని లేదు. అంతే తప్పించి మనం ఈ రిజిస్ట్రేషన్ చెప్పకుండా మనం వచ్చినట్టు ఇస్తా ఉంటాడు, 2 పూట్ల నాన్ వెజ్ తింటాడు, మళ్ళీ వచ్చేది. ఇది మెయింటెనెన్స్ డిసీజ్ అనమాట. ఇది మేనేజ్మెంట్ డిసీజ్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకేనా? 4 సార్లు కూడా ఇవ్వచ్చు అనమాట. సార్ నమస్తే సార్. డాక్టర్ గారు చిన్నది చెప్పమ్మా. స్వాతి గారు చెప్పండి, మీరు ఏదో చెప్పబోతున్నారు. సార్ నమస్తే సార్. నేను యోగా టీచర్ సార్, 40 years. ఓకే, సో నాకేంటంటే మోకాళ్ళ నొప్పులు బాగా వస్తున్నాయి. ఓకే, అది CP 6X వాడుతున్నాను, బట్ ఇంకా తగ్గట్లేదు సార్. అంటే డ్రగ్స్ కూడా ఏవో ఇచ్చారు, రూస్టాక్స్ ఏదో ఇచ్చారు, సంథింగ్ నాకు గుర్తులేదు. అది సార్, అంటే అడ్వాన్స్ ఆసనాలు అవి వేయబోయేసరికి బాగా ప్రాబ్లం అయిపోతుంది. కూర్చుంటే మీరు వేసుకునే మందుకి మీ కంప్లైంట్ కి అంటే పెద్ద దూరమైన సంబంధం తప్ప దగ్గర సంబంధం లేదు. అది మీకు తగ్గుతుందని మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. మన దాంట్లో మురళీ గారు అని ఒక డాక్టర్ గారు ఉంటారు హైదరాబాద్. మురళీ గారు ఉన్నారు, మురళీ గారు ఉంటారు. ఆయన మీరు ఒకసారి కన్సల్ట్ చేయండి. లేదన్నట్టయితే మార్నింగ్ లేజర్ టైంలో మార్నింగ్ బిఫోర్ 8 అంటే మార్నింగ్ 7 to 8 మధ్యలో నాకు ఫోన్ చేయండి. చేస్తే కంప్లైంట్ చెప్తే దాన్ని బట్టి నేను మందు చెప్తే అది పని చేస్తుంది తప్ప మీరు సొంతంగా మాత్రం మందులు అప్పుడే వేసుకోకండి. మీరు నేర్చుకునే తొందరగా మందులు వేసుకోవచ్చు. ముందు ఎవరైనా సీనియర్ డాక్టర్ని తెలుసుకుని అప్పుడు మందు వేసుకుంటే బాగా తగ్గుద్ది. ఈ తగిన కంప్లైంట్ తగ్గేదే. ఇక్కడ కూడా సీనియర్ డాక్టర్స్, హోమియో డాక్టర్స్ మన ట్రస్ట్ వాళ్ళ నుంచే వేసుకుంటున్నాం అండి. ఏం వేసుకున్నారు? అంటే వాళ్ళు ఇస్తున్నారు, ఏం వేసుకుంటున్నా గుర్తు ఉండట్లేదు. వాళ్ళు అడగండి, మీరు చెప్తారు. మన ట్రస్ట్ లో ఎవరైనా మీకు మందులు చెప్తారు. ఇది పేరెంట్స్ కూడా మోకాలు నొప్పులు ఉన్నాయండి, పేరెంట్స్ ఇద్దరికి కూడా. సో జెనెటికల్ మీకు ఆస్టియోఆర్థరైటిస్ ఏంటిది? మోకాళ్ళకు దరిగి ఉంటాయి అందుకంటే. ఇంకా అదే సార్, చిప్పల దగ్గర అంటే సౌండ్స్ వస్తూ ఉన్నాయి బాగా అక్కడ. అందరూ వింటున్నారు కాబట్టి మీరు డ్రగ్ చెప్తాను, ఒకసారి చెప్పండి, కంప్లైంట్ చెప్పండి, వాళ్ళు కూడా నేర్చుకున్నట్టు అవుతుంది. చెప్పండి అమ్మా. సార్ మోకాళ్ళు వస్తున్నాయి, పొద్దుట్లు లేవగానే ఉంటున్నాయి నొప్పులు.
ఆ! లేచిన అంటే నేను ఇండియన్ టాయిలెటే వాడతాను. సో, అది కూర్చుంటే లేవలేను సార్ అది బాగా. ఓకే. అంటే మళ్ళీ వెస్టర్న్ వాడితే మళ్ళీ ఇంకా ఇబ్బందయిపోతదని అట్లాగా ఓకే. చేస్తున్నాను. ఓకే. ప్రాక్టీస్ చేస్తున్నాను గానీ బాగా పెయిన్స్ అయితే వస్తున్నాయి. తర్వాత అది మీరు పని చేసుకున్నంత సేపు మోకాళ్ళ నొప్పులు తెలుస్తున్నాయా? అంటే ఎక్కువగా నిల్చొనుంటే బాగా పెయినొస్తాయి సార్. ఓకే. తిరుగుతున్నంత ఆ! సేపు తెలుస్తుందా? ఏమన్నా నొప్పులేమన్నా తెలుస్తున్నాయా? తిరుగుతున్నంత సేపు, వర్క్‌లో ఉన్నంత సేపు? వర్క్‌లో ఉన్నప్పుడు కూడా ఉంటాయి సార్. మంచం నుంచి లేవగానే ఎలా ఉంటాయి పొద్దుట? నొప్పులుంటాయా? హాయిగా లేచిపోతారా? ఇంతగా అబ్జర్వేషన్ చేయలేదు సార్. అంతగా అబ్జర్వేషన్ చేయలేదంటే పెద్ద నొప్పులు లేవు. అంచేత ఏంటంటే మీకేంటంటే రోటా 30 వేసుకోండమ్మా. ఏది? రూటా 30. ఓకే. రోటా 30 రూటా అది 30. మోకాళ్ళు అరుగుదల వల్ల వచ్చినటువంటి నొప్పులు. రూషాకు ఓకే. సంబంధించినటువంటి మొడాలిటీస్ గట్టా ఏమీ లేవు. అంచేత అక్కడ హ్మ్. కణితులు జరగడం వల్ల మీకు పెయిన్స్ వచ్చాయి కాబట్టి దాన్ని ఆస్టియోఆర్థరైటిస్ అంటారనమాట. రోటా 30 అనేది ఒక డోస్ వేసుకోండి. మళ్ళీ ఒక వారం రోజులు చూసి నొప్పులు తగ్గకపోతే మళ్ళీ ఇంకో డోస్ వేసుకోండి. 1 వీక్ ఓకే. కాలంలో. ఈలోగా ఏం చేస్తారంటే మెగ్నీషియం ఫాస్ 6x అని ఉంటాయి కదా టాబ్లెట్స్. ఎంపీ హ్మ్. 6x. ఆ మాత్రలు 3 పూట్ల 4 MP6X. చొప్పున వేసుకోండి. పొద్దున్న సార్? పొద్దున్న 4, మధ్యాహ్నం 4, రాత్రి 4. తిన్న తర్వాత 4 మాత్రం నోట్లో వేసుకొని చప్పరించండి. సార్ ఓకే ఎంఎస్టీ సార్. ఆయిల్ కూడా బాగా పనిచేస్తుంది సార్. ఎంఎస్టీ ఆయిల్. మెగ్నీషియం ఫాస్ 6x 3 పూట్ల 4 మాత్రలు వేసుకోండి. రోటా 30 అనేది ముందు ఒక డోస్ వేసుకుని వారం పోయిన తర్వాత అవసరమైతే ఒక డోస్ వేసుకోండి. ఓకేనా? ఓకే సార్. అలా ఓకే సార్. వీక్లీ 1 డోసు రోటా 30 వాడుకోవచ్చు. ఇబ్బంది ఏం కాదు. దానివల్ల ప్రమాదం ఏం లేదు. సార్ ఎక్స్టర్నల్ ఓకే. అప్లికేషన్ ఎంఎస్టీ ఆయిల్ బాగా పనిచేస్తుంది సార్. పనిచేస్తుంది కానీ తాత్కాలికం అది ఎన్నాళ్ళని వాడతారు మనం దానికి ముగింపు పలకాలి కదా. అంచేత మనం ఈ ఎంఎస్టీ ఆయిల్స్ అవి మామూలుగా వాడుకోవచ్చు కానీ మనం దాన్ని క్యూరేషన్ చేయాలి కదా. అంచేత మనం రోటా 30 వేసుకున్నాం. సార్ ఎంఎస్పి ఆయిల్ ఉంది. అది మసాజ్ చేయాలా నార్మల్ గా అప్లై చేసేవాళ్ళు సార్? పైన అప్లై చేసుకుని లైట్ గా రాసుకోవడం ఎంతకంటే ఉంది. ఓకే. దానికంటే ముందు మీరు హోమియోపతి వైద్యాన్ని బాగా అనుసరించండి. అంటే ఏంటి? మీరు హోమియోపతిలో మందుని ఇంటర్నల్ గా తీసుకుని తగ్గించుకోవడానికి ట్రై చేయాలి. ఈ అవును సార్. మసాజులు, ఫిజియోథెరపీలు ఇవి మన సిస్టమ్ కాదు ఇవి. మనకి సార్. ఇప్పుడు మీ దగ్గరకు ఒక పేషెంట్ వచ్చాడు. మీరు ఇంత కాస్ట్ వైద్యం చేస్తే అలాగా ఈజీగా తగ్గాలి. అవునా? అవును సార్. మీరు ఇచ్చిన డోస్ తో తగ్గాలి. అంచేత మీరు రూట్ కాజ్ తెలుసుకొని మనం రోటా 30 అనేది వీక్లీ 1 డోసు సాధ్యమైనంత వరకు 4 డోసులు వేసుకోండి నెలలో. దాంతో ఓకే చాలా సార్. అద్భుతంగా అది మీకు తగ్గుతుంది. ఓకేనా? మంచిది. ఓకే. థాంక్ యూ. థ్యాంక్ యూ చిన్న సార్. సలహా అండి. సార్ మీరు పోడోఫైలం చెప్పినప్పుడు చిన్న సలహా అండి. హార్ట్ లో హోల్స్ సార్ చెప్పండి. పోడోఫైలం చెప్పినప్పుడు మీరు క్లాస్ లో ఆ, హార్ట్ లో హోల్స్ కి నాజా ఇచ్చినట్టు 2 కేసులు చెప్పారండి. అవును. హోల్ మూసుకుపోయింది డ్యూరేషన్ అవును. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. ఇప్పుడు అట్లానే వాల్వ్స్ లీకేజ్ కి అట్లా ఏమైనా ఉన్నాయండి? హోల్స్ అయితే నాజా చెప్పారు. వాల్స్ వాటికి మనం సాధారణంగా ఏం మైట్రల్ చేస్తాం? వాల్వ్ అట్రల్ ఇవన్నీ ఉంటాయి కదా, ఆ వాల్వ్ లీకేజ్. వాల్స్ లీకేజ్ అంటే అర్థం ఏంటంటే వాల్వులర్ కంప్లైంట్స్ అంటే మనకు అర్థం ఏంటంటే వాల్స్ లో కాల్సిఫికేషన్ జరిగిపోద్ది అనమాట. అంటే అక్కడ ప్రొలాప్సిస్ కూడా ఉంటాయండి, యాంటీరియర్ పోస్టీరియర్ లీవ్స్ అంటారు కదా, అన్నీ ఉంటాయి. ప్రొలాప్సిస్. అక్కడ ఏంటంటే మనం ప్రాక్టికల్ గా మనం తగ్గించిన కేసులనే మీకు చెప్పాలి. అవును. లేకపోతే మనకి ఏమవుతుందంటే అక్కడ మనం ఆ దాన్ని బట్టి వేయటానికి ఒక అవకాశం ఏర్పడుతుంది. మనం నాజా చెప్పారు క్లియర్ గా, బాగున్నాయి 2 కేసులు. మనకి ఈ వాల్వులర్ డిసీజ్ వాటిలో వాల్వ్ రిప్లేస్మెంట్ చేస్తారు కదా వాళ్ళు. అవును. అంచేతన ఏంటంటే అవి బాగా తగ్గిన కేసెస్ ఏమైనా ఉంటే షూర్ గా చెప్పాలి తప్ప లేకపోతే దాని జోలికి వెళ్ళకూడదు. లీకేజ్ అట్లా ఎవరైనా మీ ఐడియా దాంట్లో ఉంది. ఎవరైనా అలాంటి కేసెస్ లో బాగా చేయగలిగితే మనకు ఇంకొక మీకు సబ్మిషన్ ఏంటంటే మన దాంట్లో మన గ్రూప్ లో ఉన్న వాళ్ళు ఎవరన్నా మంచి కేసెస్ ఎవరన్నా చేసినట్లయితే వాటిని మనకి మన ఈ దీంట్లో పెడతా ఉండండి. ఏది మన ప్రాక్టికల్ హోమియోపతి గ్రూప్ లో మీరు తగ్గించిన కేసెస్ ని బాగా పెట్టండి తప్ప మీరు నిన్న సిహెచ్ఎస్ఎన్ రాజు గారు మన గురుగారు వాళ్ళు ఏంటంటే మన మచిలీపట్నం నుంచి మన ప్రాక్టికల్ హోమియోపతి గ్రూప్ మన హోమియోపతికి సంబంధించిన విషయాలకే పరిమితం చేయండి అని చెప్పారు. అంచేతన పెద్దవాళ్ళు అందరూ చూస్తున్నారు కాబట్టి ఇలాంటివి మీరు ఏదైనా మంచి కేసెస్ ఏదైనా తగ్గిస్తే అవి పెట్టారనుకోండి, దాని గురించి మనం ఏ క్లాస్లో డిస్కస్ చేసుకుని దాని గురించి వాళ్ళు మాట్లాడతారు, మనం కూడా దాని గురించి చెప్పుకోవచ్చు. దానివల్ల ఏంటో పబ్లిక్ ఉపయోగం అది చెప్పేది. అవును, కరెక్ట్. అందువల్ల ఎక్కువ మీరు తగ్గిన కేసెస్ ఏమైనా ఉంటే పెట్టండి. ఇక్కడి నుంచి నా ప్రయత్నం ఏంటంటే మీకు పాతవి ఏదైనా మ్యాగజైన్స్ లో మంచి కేసెస్ కెంట్ హియరింగ్ ఇలాంటివి తగ్గించిన కేసులు ఉంటే నేను కూడా పెట్టడానికి ట్రై చేస్తాను. మీరు కూడా అలాంటి కేసెస్ ఏమైనా తగ్గిన కేసెస్ ఉంటే పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ. సార్ సార్ చెప్పండి. సార్ నిన్న
చెవులో పుల్లబెట్టి తిప్పితే అది ఏమైందంటే సడన్గా తలంతా దిమ్ముగా రావటం అట్లా వస్తుంది సార్. ఆ, ఎట్లా సార్ అది? అంటే మీరు అక్కడ చెవులో పుల్లబెట్టి ఇలాగే దాంట్లో ఇలాగే గెలుగుతున్నారు కాబట్టి నొప్పి వస్తుంది కదా, అది ముందు ఆ ఇప్పుడైతే పని నొప్పి లేదు మానేసేయండి. కానీ తలంతా నమ్నెస్ గాను నీళ్ల మోత లాగా అనిపిస్తుంది సార్. కొడుతుంటే నీళ్ల మోత లాగా అనిపిస్తుంది. హైపర్గా ఉన్నమ్మ ఒక డోస్ వేయండి. థ్యాంక్ యూ సార్. ఓకే, మంచిది, ఉంటాను. ఓకే సార్.